Before going to learn what is structure, let's revise the what is data types. Okay, like if it is an integer data type, that means we are going to store integer values like negative numbers, zero and positive numbers in one variable. అంతే కదా, ఒక వేరియబుల్ ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేస్తున్నాం అని అర్థం. అదే ఫ్లోట్ అనుకోండి, పాయింట్ వాల్యూస్, డెసిమల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ డెసిమల్ వాల్యూస్ ని వేరియబుల్స్ లో స్టోర్ చేస్తున్నాం అని అర్థం. అంతే కదా. ఇఫ్ దేర్ ఆర్ క్యారెక్టర్ వాల్యూస్, యూ కెన్ స్టోర్ capital letters, small letters, special characters. Okay, whatever the special values are there, sometimes 0 to 9 digits within the single quotes lo pettinai gaani. Okay, these can store in the character variable also. ikkada em avutundi anante, and array is also one of the data type, where in array name lo em chestam, we store multiple values of same data type. Okay, సేమ్ డేటా టైప్ యొక్క మల్టిపుల్ వాల్యూస్ని ఒకే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే, హియర్ ఎప్పుడైతే మనకి డిఫరెంట్ వాల్యూస్ కావాలో ఈ డేటా టైప్స్ అన్నీ మనకి యూజ్ అవుతున్నాయి. ఎస్, ఇట్ ఈస్ గుడ్. బట్ ఇన్ రియల్ లైఫ్లో చూడండి, ఇప్పుడు స్టూడెంట్ అనేవాడు ఉన్నాడు. ఫర్ ద స్టూడెంట్ వాడి యొక్క డేటా స్టోర్ చేయాలి అంటే వాడి నేమ్ స్టోర్ చేసుకోవడానికి వి నీడ్ క్యారెక్టర్. ఓకే, వాడి రూల్ నెంబర్ స్టోర్ చేసుకోవడానికి సమ్ టైమ్స్ వి నీడ్ క్యారెక్టర్, మన వాట్ ఎవర్ కాలేజ్ని బట్టి. లేదంటే కొన్నిసార్లు ఇట్ టేక్స్ ఓన్లీ ఇంటీజర్. అంతే కదా. మెయిల్ని స్టోర్ చేసుకోవడానికి క్యారెక్టర్, సమ్ టైమ్స్ మార్క్స్ని స్టోర్ చేయడానికి ఫ్లోట్ వాల్యూస్. ఓకే, ఫర్ అ స్టూడెంట్, ఒక స్టూడెంట్ యొక్క డేటాని స్టోర్ చేసుకోవడానికి వి నీడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్. అంతే కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ కావాలి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అన్నీ ఒకే దగ్గర కావాలి. ఓకే, దెన్ we make use of this structure. అప్పుడు మనం యూజ్ చేసే డేటా టైప్ ఏంటి అంటే స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డేటా టైప్, బట్ ఇట్ ఈస్ నాట్ పర్టికులర్లీ స్టోర్ దిస్. ఇదే స్టోర్ చేసుకుంటుంది అనేం లేదు. ఇప్పుడు ఇంటీజర్ ఉందనుకోండి, ఓన్లీ ఇంటీజర్ వాల్యూసే స్టోర్ చేసుకుంటుంది. ఫ్లోట్ అంటే ఫ్లోట్ వాల్యూసే స్టోర్ చేసుకుంటుంది. యారేని ఇంటీజర్ టైప్ అని చెప్పాము అనుకోండి, ఓన్లీ ఇంటీజర్ టైప్ వాల్యూస్ మాత్రమే స్టోర్. బట్ స్ట్రక్చర్ ఈజ్ ఎ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. దోస్ ఆర్ ఆల్రెడీ డిఫైన్డ్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అనుకోవచ్చు. ఇదేంటి, యూజర్ డిఫైన్స్ డేటా టైప్ బేస్డ్ ఆన్ అవర్ సిచ్యువేషన్స్, బేస్డ్ ఆన్ అవర్ నీడ్స్. ఓకే, సపోజ్ స్టూడెంట్కి అనుకోండి, మనకు డేటా టైప్లో ఏమేమి కావాలి, నేమ్, ఈమెయిల్, పిన్ నంబర్. ఓకే, వాట్ ఎవర్ ద పిన్ నంబర్ ఆర్ ద రూల్ నంబర్, నెక్స్ట్ మార్క్స్. ఈ 4 మనకు ఒక దాంట్లో వచ్చేయాలి, ఆర్ టోటల్ మార్క్స్, ఇవన్నీ ఒక దాంట్లో వచ్చేయాలి. ఇదంతా కలిపి ద మిక్సింగ్ ఆఫ్ దీస్ 4 డేటా స్ట్రక్చర్ షుడ్ బి వన్ డేటా టైప్. ఒక డేటా టైప్ లాగా మనకు కావాలనుకోండి, దెన్ వి మేక్ యూజ్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్. సపోజ్ ఎంప్లాయీ ఉన్నాడు, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ రోల్, ఓకే, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ మెయిల్ అండ్ ఎంప్లాయీ ఫోన్ నంబర్. ఇవన్నీ కలిపి మనకు ఒక ప్రతి క్లాస్లో ఉన్న అంటే ఇన్స్టిట్యూట్లో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి దోస్ డీటెయిల్స్ ఆర్ మ్యాండేటరీ అనుకున్నప్పుడు ఆ 4 కలిపి ఒకే డేటా టైప్ కింద ఉన్నాయి అనుకోండి, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ రియల్ లైఫ్. ఓకేనా, రియల్ లైఫ్కి చాలా ఈజీ ఉంటుంది. సో ద C హ్యాస్, ఫర్ దట్ పర్పస్ C హ్యాస్ ఎ స్ట్రక్చర్. ఓకేనా, దానికోసం Cలో ఏముంది, స్ట్రక్చర్ అనే డేటా టైప్ ఉందన్నమాట. ది స్ట్రక్చర్ డేటా టైప్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. సి, స్ట్రక్చర్ ఈజ్ ఎ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ యూజ్డ్ టు గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అండర్ వన్ నేమ్. అర్థమైందా, ఒక్క నేమ్ లోపల ఒకటే నేమ్. ఇఫ్ ఐ టేక్ లైక్ స్టూడెంట్ ఈజ్ మై నేమ్. ఓకే, స్టూడెంట్ అనే నా డేటా టైప్లో వాట్ ఎవర్ దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ గనక ఉంటే, ఓకే, లైక్ నేమ్ ఈజ్ 1, నేమ్ టేక్స్ క్యారెక్టర్ అండ్ మార్క్స్ టేక్ ఇంటీజర్ అనుకోండి. ఓకే, మార్క్స్ లైక్ ఫ్లోట్. ఇలా కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఓకే, గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఒక్కొక్క వేరియబుల్కి డిఫరెంట్ డేటా టైప్ ఉండొచ్చు, బట్ దేర్ గ్రూప్ కమ్ అండర్ సింగిల్ నేమ్. ఒక్క నేమ్లో అవన్నీ ఉంటే కనుక then that is called structure. It helps organize related data into single unit. ఇక్కడ రిలేటెడ్ డేటా అని చెప్తున్నానంటే స్టూడెంట్కి సంబంధించిన వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏమంటారు అని అంటే రిలేటెడ్ డేటా అని అంటారు. అండర్ సింగిల్ యూనిట్ అంటే అండర్ వన్ నేమ్. See here, it is like
సింటాక్స్ చూడండి. హియర్ ఇన్ స్ట్రక్చర్ వీఆర్ క్రియేటింగ్ ఏ డేటా టైప్. అర్థమైందా? డేటా టైప్ని క్రియేట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇంటీజర్ అంటే నెగిటివ్ వాల్యూస్, 0 పాజిటివ్ వాల్యూస్ తీసుకోవాలని ఎలా చెప్తున్నామో, మన క్రియేట్ చేసే డేటా టైప్లో ఏం వాల్యూస్ తీసుకోవాలి అని చెప్పేసి మనమే డిక్లేర్ చేస్తున్నాం. ఓకే, సో here we say struct. Okay, struct is the keyword anamata. Here we are telling structure name of that structure. Okay, next ikkada evaithe data types, okay na, see here group variables of different data type yokka group. ఓకే, అండర్ వన్ నేమ్ అంటే వన్ నేమ్ లోపల ఇవన్నీ డిఫరెంట్ డేటా టైప్ మెంబర్స్ ఉన్నారని అర్థం. ఓకే, సి హియర్ ఏమవుతుంది అంటే యు ఆర్ క్రియేటింగ్ ఏ న్యూ డేటా టైప్. అర్థమైనా? కొత్త డేటా టైప్ని క్రియేట్ చేసి గుర్తుపెట్టుకోండి. హియర్ వీఆర్ క్రియేటింగ్ ఏ డేటా టైప్, నాట్ ఏ వేరియబుల్, నాట్ ఇనిషియలైజ్డ్. వీఆర్ క్రియేటింగ్ ఒక కొత్త డేటా టైప్ని, టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి ఒక డేటా టైప్ని క్రియేట్ చేసినాం. నెక్స్ట్, నో మెమొరీ ఈజ్ అలొకేటెడ్ ఎట్. అంటే ఇది క్రియేట్ చేయగానే మెమొరీ అలొకేట్ అవ్వదు. ఇట్ మీన్స్ ఇఫ్ ఐ టెల్ లైక్ ఇంట్ అన్నాను అనుకోండి, దీనికి ఏమైనా మెమొరీ తీసుకుంటుందా? తీసుకోదు కదా. సో వీఆర్ క్రియేటింగ్ దిస్ ఇంట్ టైప్ ఆఫ్ డేటా టైప్. ఇలాంటి డేటా టైప్ని క్రియేట్ చేసినాం. సో ఇట్ డోంట్ టేక్ ఎనీ మెమొరీ. నెక్స్ట్, ఇట్ ఈస్ జస్ట్ ఏ బ్లూ ప్రింట్ అంటే ఏంటి? నెక్స్ట్, వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు దానికి ఒక బ్లూ ప్రింట్, దీంట్లో ఇవి ఉండాలి అని చెప్పడానికి ఒక డిజైన్ లాగా అనమాట. బ్లూ ప్రింట్ ఈస్ నథింగ్ బట్ డిజైన్. ఓకే, ఒక డిజైన్ లాగా చెప్తాం అనమాట. ఓకే, దీంట్లో సపోజ్ ఇఫ్ ఐ టెల్ లైక్ స్ట్రక్ట్, మై డేటా టైప్ నేమ్ ఈస్ స్టూడెంట్. ఓకే, స్టూడెంట్ ఈస్ మై డేటా టైప్ నేమ్. లైక్ మై స్ట్రక్చర్ టైప్ డేటా టైప్ నేమ్ ఇస్ స్టూడెంట్. అందులో ఏముండాలి? ఇంట్, ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉండాలి. నెక్స్ట్, ఫ్లోట్, అదర్ టైప్ ఆఫ్ డేటా టైప్. సి హియర్ ఇక్కడ ఏం చెప్పాను? ఫస్ట్ స్ట్రక్ట్ ఉండాలి, స్ట్రక్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్ట్రక్ట్ నేమ్ ఉండాలి, స్ట్రక్ట్ నేమ్ ఇస్ స్టూడెంట్. ఓకే, నెక్స్ట్ డేటా టైప్ ఇస్ ఇంట్. నెక్స్ట్, మెంబర్ నేమ్ ఇస్ రోల్. ఓకే, హియర్ ROLL MARKS మార్క్స్ అనేవి ఏంటి? డిఫరెంట్ వేరియబుల్స్. ఓకే, వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్, గ్రూప్ అండర్ వన్ నేమ్. ఓకే, హియర్ వీఆర్ క్రియేటింగ్ ఏ డేటా టైప్. ఓకే, డేటా టైప్ని క్రియేట్ చేసిన. సో ఇట్ డోంట్ హ్యావ్ ఎనీ మెమొరీ. ఇది ఏం చెప్తుంది అని అంటే, కంపైలర్కి ఇలాంటి డేటా టైప్ని నేను క్రియేట్ చేశాను. ఓకే, స్టూడెంట్ డేటా టైప్ని నేను క్రియేట్ చేశాను. ఆ స్టూడెంట్ డేటా టైప్ అనేది రూల్ నెంబర్ అండ్ మార్క్స్ ఈ రెండింటిని తీసుకుంటుంది. ఓకే, హౌ దీనికి మెమొరీ ఎలా ఇస్తుంది? ఒకవేళ మనం వేరియబుల్ క్రియేట్ చేస్తే, సపోజ్ ఇంట్ అనేది ఉంది, ఇంట్ ఏం చేస్తుంది? 4 bytes ఆఫ్ మెమొరీని తీసుకుంటుంది. అంతే కదా. 64 బిట్ కంప్యూటర్ అయితేనేమో 4 bytes ఆఫ్ మెమొరీ తీసుకుంటుంది. దెన్ మన డేటా టైప్ ఎన్ని మెమొరీస్ తీసుకుంటుంది అని అంటే, ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇంట్ అంటే ఎన్ని? 4 bytes. ఓకే, 4 bytes. ఫ్లోట్ అంటే ఎన్ని? సేమ్ 4 bytes. ఓకే, 4 bytes. టోటల్ 8 bytes. ఓకే, మీరు ఇంకా ఇందులో వాల్యూస్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, సేమ్ వాల్యూస్ అనేవి డేటా టైప్ బైట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి. ఓకే, ఆర్ డిక్రీజ్ అవుతూ వస్తాయి. దిస్ డస్ నాట్ స్టోర్ డేటా ఎట్. ఇంకా డేటాను స్టోర్ చేసుకుంటలేదు. ఇట్స్ ఓన్లీ టెల్స్ ద కంపైలర్ ఏ స్టూడెంట్ విల్ హ్యావ్ రోల్ నెంబర్ అండ్ మార్క్స్. ఒక స్టూడెంట్కి రోల్ నెంబర్ ఇంకా మార్క్స్ అనేవి ప్రొవైడ్ చేయబోతున్నాం. అండ్ దిస్ ఈజ్ మై డేటా టైప్. ఓకే, ఫర్ దిస్ డేటా టైప్ వెన్ ఐ క్రియేట్ ఏ వేరియబుల్, ఎప్పుడైతే వేరియబుల్ క్రియేట్ చేస్తానో, దెన్ ఇన్ దిస్ మచ్ ఆఫ్ మెమొరీ విల్ బి అలొకేటెడ్ అని చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్? అసలు ఈ స్ట్రక్చర్ యూజెస్ ఏంటి అని అంటే, ఈ స్ట్రక్చర్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ వెన్ వీ వాంట్ టు స్టోర్ అండ్ మేనేజ్ డేటా ఆఫ్ డిఫరెంట్ టైప్స్ టుగెదర్. ఎప్పుడైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని ఒకే దగ్గర స్టోర్ చేసి మేనేజ్ చేయాలనుకుంటున్నామో, లైక్ స్టూడెంట్ యొక్క నేమ్, మార్క్స్, పిన్ నెంబర్, ఈ మూడింటిని ఒకటే దగ్గర స్టోర్ చేసి మేనేజ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, దెన్
we can make use of this structure data type. Next, representing real world entities. Main ఏంటి అంటే రియల్ వరల్డ్ లో దిస్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఈస్ మెయిన్లీ యూస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ స్టూడెంట్కి ఏంటి రోల్ నంబర్, నేమ్, మార్క్స్, ఇది రిలేటెడ్ డేటా అంతే కదా. రియల్ లైఫ్లో కూడా అవే ఉంటాయి. ఎంప్లాయీకి ఏంటి ఐడి, శాలరీ, విచ్ డిపార్ట్మెంట్ హీ ఈజ్ వర్కింగ్. ఓకే, సి ఒకవేళ మనం సపరేట్గా స్టోర్ చేయాలనుకోండి, దెన్ యూ హ్యావ్ టు రైట్ ఐడి ఈక్వల్ టు, ఈ ఐడి ఎవరిదో చెప్పలేము, యూ కాంట్ టెల్ హూజ్ ఐడి ఇట్ ఈస్. నెక్స్ట్ శాలరీ, ఓకే, డిపార్ట్మెంట్ ఈక్వల్ టు అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ID1 ఇది వేరేది అయ్యి ఉండొచ్చు, వేరే ఎంప్లాయీది అయ్యి ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ శాలరీ 2. దిస్ ఈస్ వెరీ హెడేక్. ఓకే, ఈ 3 కలిపి ఒక ఎంప్లాయీకి సపరేట్ ఉండిపోతాయి కదా, నెక్స్ట్ 3 కలిపి ఒక ఎంప్లాయీకి సపరేట్ ఉండిపోతాయి. ఓకే, సపరేట్ వేరియబుల్స్ ఎవ్రీథింగ్ ఈస్ గ్రూప్డ్ నీట్లీ. ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్లా సపరేట్ వేరియబుల్స్ తీసుకునే బదులు ఎవ్రీథింగ్ ఈజ్ ప్రతి ఒక్కటి గ్రూప్ చేసి పెడతారు క్లియర్గా అండర్స్టాండింగ్ కోసం. ఓకే, బుక్ అనుకోండి, బుక్ గురించి రాసే టైటిల్, ప్రైజ్, ఆథర్ కలిసి ఒక దగ్గర గ్రూప్ చేసి పెట్టచ్చు కదా. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్. నెక్స్ట్, గ్రూపింగ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఓకే, డిఫరెంట్ డేటా టైప్స్ని ఒక్క దగ్గర గ్రూప్ చేసినాం. యారే కూడా మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది, బట్ సేమ్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటాం. బట్ స్ట్రక్చర్ ఇట్ స్టోర్స్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. Okay, normally array stores same type of data, but structure allows int, float, character in one unit. Okay, ఒక్క యూనిట్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకునే ఆప్షన్ మనకి స్ట్రక్చర్ డేటా టైప్ అనేది ఇస్తుంది. ఓకే, మేక్స్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ అండ్ రీడబుల్. ఈజీగా యూ కెన్ రీడ్ అండ్ అండర్స్టాండ్ ఇట్. నెక్స్ట్, హ్యాండ్లింగ్ లార్జ్ డేటా ఈజీలీ. ఓకే, వెన్ దెర్ ఈస్ ఎ లార్జ్ డేటా, ఇఫ్ దెర్ ఆర్ ఎంప్లాయీస్ 10 million ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, 10 million ఎంప్లాయీస్, ప్రతి ఎంప్లాయీకి సపరేట్ గ్రూప్ ఆఫ్ డేటా, వాడికి వన్ ఎంప్లాయీకి సంబంధించిన డేటా మొత్తం ఒక దగ్గర గ్రూప్ అయి ఉందనుకోండి, ఇట్ విల్ బి వెరీ ఈజీ టు హ్యాండిల్ దట్ ఎంప్లాయీస్. ఓకే, నెక్స్ట్, when a program has many related variables without structure, rule number 1, rule number 2, marks 1, marks 2 ఇలా ఇవ్వాల్సి వస్తుంది. దట్ మీన్స్ ఈ రూల్ నెంబర్ 1కి ఈ మార్క్స్ ఇట్లా, it will be very problematic. But for structure we have student 1 కి ఏముంటాయి, సేమ్ రూల్ నంబర్, మార్క్స్. నెక్స్ట్ స్టూడెంట్ 2కి రోల్ నంబర్, మార్క్స్, ఇలా ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ సో దట్ వీ కెన్ హ్యాండిల్ ఇట్ ఈజీలీ, cleaner and easier to manage. Okay, next, creating arrays of structures. Okay, arrays of structures in the sense you can store multiple records. ఓకే, మల్టిపుల్ రికార్డ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు S1 ఉంది, S1కి 3 ఉంటాయి, S2కి 3 ఉంటాయి. ఇఫ్ యూ రైట్ arrays as S1, S2, S3 ఇలా ఇచ్చామనుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, S1 స్ట్రక్చరే, S2 స్ట్రక్చరే, S3 స్ట్రక్చరే, అంటే ఒక యారే కింద కన్సిడర్ చేయొచ్చు కదా. దీస్ ఆర్ కాల్డ్ యారే ఆఫ్ స్ట్రక్చర్స్ అనమాట. బట్ దిస్ S1 హ్యావ్ డిఫరెంట్ టైప్స్, this S1 have different values. Okay, example, list of students, list of employees. ఇదేంటి, లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్. ఇఫ్ దేర్ ఆర్ క్లాస్లో మొత్తం 60 స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, 60 స్టూడెంట్స్ యొక్క లిస్ట్ ఒకే దాంట్లో రాయొచ్చు. దట్ మీన్స్ యారే. ఓకే, కాలేజ్ సిస్టమ్స్, బ్యాంకింగ్ సిస్టమ్స్, ఇన్వెంటరీ సిస్టమ్స్, ఇలాంట్లో దిస్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఈస్ మోర్ ఈజీ టు యూస్. ఓకే, నెక్స్ట్, బిల్డింగ్ కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్. ఓకేనా, ఎప్పుడైతే కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ని క్రియేట్ చేయాలని, కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ ద సెన్స్ వీ హ్యావ్ ట్రీస్, స్టాక్స్, క్యూస్ అనే ఉంటాయి అనమాట. ఇన్ డేటా స్ట్రక్చర్ సబ్జెక్ట్ యూ విల్ లెర్న్ ఆల్ దీస్ వెరీ క్లియర్లీ. ఓకే, ఫర్ ద పర్పస్ ఈస్ లైక్ ఇట్ ఈస్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. దిస్ ఈజ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఇలా కొన్ని డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఫర్ దట్ క్రియేటింగ్ దోస్ వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్స్ అనమాట. మెయిన్గా లింక్డ్ లిస్ట్ యూజెస్ స్ట్రక్చర్స్. ఓకే, లింక్డ్ లిస్ట్ ఏం యూజ్ చేస్తాయి అంటే స్ట్రక్చర్స్ యూజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఫర్ ఫైల్ హ్యాండ్లింగ్ పర్పస్, రియల్ అప్లికేషన్లో స్టూడెంట్ డేటాబేస్ ఫైల్స్ కానీ, ఎంప్లాయీ డేటాబేస్ ఫైల్, ఎందుకంటే ఇప్పుడు ఫైల్ హ్యాండ్లింగ్ స్ట్రక్చర్ ఇన్ ద సెన్స్ స్టూడెంట్ డేటాబేస్ అంతా ఒక దగ్గర ఉందని, సపోజ్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఓకే, ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఆ ఇన్స్టిట్యూట్లో ఎంప్లాయీ డేటా అంతా ఒక దగ్గర,
స్టూడెంట్ డేటా అంతా ఒక దగ్గర పెట్టారు. మళ్ళీ ఈచ్ స్టూడెంట్ సపరేట్గా డేటా ఉంది అనుకోండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు హ్యాండిల్ దోస్ ఆల్ థింగ్స్. ఓకే, ఫర్ దిస్ పర్పస్ వీ నీడ్ స్ట్రక్చర్స్. I hope you understood. Structure is a data type, user defined data type, in which we are creating a data type that holds different data types as one unit. Okay, related different data types అనేవి one unit గా మనం స్టోర్ చేసుకుంటాం. అండ్ దిస్ డేటా స్ట్రక్చర్ అకార్డింగ్ టు అవర్ నీడ్స్, మన నీడ్స్ కోసం, మన ఆర్గనైజేషన్ ఆర్ మన ప్రాబ్లమ్ కున్న నీడ్స్ తో యూజ్ చేసి we create that data type. Okay, and I think you have understood what is the use of this structure data type. Thank you. Hello everyone. In the previous video we learned what is structure and how to create a data type. Okay, structure data type ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ ఏ క్విక్ రివ్యూ. ఓకే, హియర్ we created a student. ఓకేనా, స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్ని స్టూడెంట్ కోసం ఒక డేటా టైప్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, హియర్ ద స్ట్రక్చర్ నేమ్ ఈస్ స్టూడెంట్. ఓకే, దాని లోపల మనం ఇచ్చిన వేరియబుల్స్ ఏంటి? రూల్ నంబర్ అండ్ మార్క్స్. ఓకే, ఆబ్వియస్లీ వెన్ వి క్రియేట్, ఓకేనా, ఇంట్ ఎలా అయితే నంబర్స్ -1 నెగిటివ్ వాల్యూస్ 0 పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటారో, ఈ స్ట్రక్చర్ వేరియబుల్ ఎస్కి ఒక వేరియబుల్ కనుక క్రియేట్ చేసి ఇంట్ ఏ అన్నాం అనుకోండి. ఓకే, దిస్ ఏ వేరియబుల్ అనేది ఇందులో నుండి ఒక వాల్యూని తీసుకోవాలి, అంతే కదా. హియర్ ఇది టోటల్ ఒక డేటా టైప్ అన్నమాట. ఎప్పుడైతే ఈ డేటా టైప్ ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తామో ఆ వేరియబుల్ కంపల్సరీ రూల్ నంబర్ అండ్ మార్క్స్ని స్టోర్ చేసుకోవాలి. ఓకే, మార్క్స్ అండ్ రూల్ నంబర్స్ ఉండాలి దానికి. దట్ ఈస్ ద సింపుల్ మీనింగ్ అనమాట. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ ఎంప్లాయీకి నేను ఒక డేటా టైప్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఐ కెన్ గివ్ ఇట్ లైక్ స్ట్రక్ట్ ఎంప్లాయీ అని ఇచ్చాను. ఓకే, స్ట్రక్ట్ ఎంప్లాయీ అని ఇచ్చి హియర్ ఐఎమ్ గివింగ్ క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా అండ్ నేమ్ ఆఫ్ హియర్ ఐఎమ్ గివింగ్ 50 వాల్యూస్. ఓకే, తర్వాత నాకు ఎంప్లాయీ యొక్క సాలరీ కావాలి. సో ఇంట్ ఐఎమ్ గివింగ్ ఇంట్. యూ కెన్ ఆల్సో గివ్ ద ఫ్లోట్ వాల్యూస్ ఆల్సో. సో సాలరీ ఇవ్వాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఓకే, దిస్ వెరీ ఓకే, ఎంప్లాయీ ఐడి. ఎంప్లాయీ ఐడి నా దాంట్లో ఓన్లీ ఎంప్లాయీ ఐడి కూడా సేమ్, నేను డేటా టైప్ ఇంటి ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎంప్లాయీ ఐడి. ఓకే, ఈ 3 వాల్యూస్ని నా డేటా స్ట్రక్చర్, నా డేటా టైప్ ఏదైతే ఉందో నా డేటా టైప్ ఈ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాస్ని స్టోర్ చేసుకోవాలి అని అర్థం. ఓకే, మై డేటా టైప్ షుడ్ స్టోర్ దిస్ ఈజ్ ఆల్ ద డేటా టైప్ అనమాట. ఇంకా గుర్తుపెట్టుకోండి, దిస్ డేటా టైప్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు గివ్ ద సెమీకోలన్, అంటే ఎండ్ ఆఫ్ దిస్ డేటా టైప్. ఈ డేటా టైప్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది. దీనికి ఏమవుతుంది, మెమరీ అనేది అలొకేట్ అవ్వదు. ఓకే, మెమరీ అలొకేట్ అవ్వదు, మెమరీ ఈస్ నాట్ అలొకేటెడ్. ఇప్పుడు నార్మల్గా ఓన్లీ ఇంట్ అని ఉంది అనుకోండి, ఇంటికి ఏం మెమరీ అలొకేట్ అవ్వదు. జస్ట్ ఓకే ఇంట్ ఉంది, ఇంటికి ఈ డేటా టైప్స్ ఈ వాల్యూస్ ఉంటాయి అంతే, అది కంపైలర్కి తెలుసు అంతే. సో ఇక్కడ మన డేటా టైప్ గురించి కంపైలర్కి తెలియదు కాబట్టి మనం చెప్తున్నాం అనమాట, దిస్ ఈజ్ మై డేటా టైప్. ఓకేనా, వీఆర్ ఇన్ఫార్మింగ్ దిస్ టు ద కంపైలర్. జస్ట్ కంపైలర్కి చెప్తున్నాం దిస్ ఈజ్ మై డేటా టైప్ అని చెప్పేసి అంతే. ఇంకా దీనికి మెమరీ క్రియేట్ అవ్వలేదు, మెమరీ అలొకేట్ అవ్వలేదు. ఎప్పుడు మెమరీ అలొకేట్ అవుతుంది, ప్రిమిటివ్ డేటా వేరియబుల్ డిక్లేర్ అయినప్పుడు. ఓకే, వేరియబుల్ డిక్లేర్ అయినప్పుడు మెమరీ అలొకేట్ అవుతుంది. సపోజ్ ఇంట్ ఉంది అనుకోండి, ఇంట్ ఈజ్ ఎ డేటా టైప్. ఓకే, వెన్ ఐ రైట్ ఇంట్ ఏ అంటే దీనికి ఒక వేరియబుల్ రాసినప్పుడు ఏమవుతుంది, ఈ ఏకి 4 bytes ఆఫ్ మెమరీ. ఓకే, 4 bytes ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఓకే, సేమ్ లైక్ దట్
మనం క్రియేట్ చేసిన స్ట్రక్చర్ డేటా టైప్, యూజర్ డిఫైన్ స్ట్రక్చర్ డేటా టైప్ ఏందో దానికి ఒక వేరియబుల్ కనుక క్రియేట్ చేస్తే దెన్ ఓన్లీ ద మెమరీ విల్ బి అలొకేటెడ్. అర్థమైంది కదా? సో ఆఫ్టర్ డిఫైనింగ్ స్ట్రక్చర్ యూ మస్ట్ క్రియేట్ వేరియబుల్స్. సో వీ హ్యావ్ టు క్రియేట్ ద వేరియబుల్స్. హౌ టు క్రియేట్ దిస్ వేరియబుల్ అంటే సింటాక్స్ ఏంటి, స్ట్రక్చర్ కీవర్డ్ యూజ్ చేయాలి దేనికైనా. నెక్స్ట్ స్ట్రక్చర్ నేమ్, ఇందాక ఏ నేమ్ అయితే ఆ నేమ్. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ నేమ్. ఓకే, సేమ్ లైక్ హియర్ ఇంట్ వేరియబుల్ నేమ్. కాకపోతే ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నాం మనం, స్ట్రక్ట్ యాడ్ చేస్తున్నాం. సో హియర్ స్ట్రక్ట్ స్టూడెంట్ S1. సో S1 ఈస్ మై వేరియబుల్. ఓకే, ఇందాక నేను ఎంప్లాయీ కూడా రాసాను కదా. సో దెన్ ఆల్సో యూ కెన్ రైట్ ఇట్ లైక్ స్ట్రక్ట్ ఎంప్లాయీ. ఓకే, స్ట్రక్ట్ ఎంప్లాయీ E1 అని రాయొచ్చు. దిస్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్. డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్ కి సింటాక్స్ స్ట్రక్ట్ నేమ్ వేరియబుల్. వెన్ వేరియబుల్ ఈస్ క్రియేటెడ్, ఎప్పుడైతే వేరియబుల్ క్రియేట్ అవుతుందో దెన్ మెమొరీ ఈజ్ అలొకేటెడ్. మెమొరీ అలొకేట్ అవుతుంది అనమాట. సేమ్ ఏ అన్నప్పుడు 4 bytes అలొకేట్ అయింది కదా, మరి మనం ఇచ్చిన డేటా టైప్కి ఎలా మెమొరీ అలొకేట్ అవుతుంది అని అంటే, ఇందాక దీనికి ఇంట్ అంటేనే 4 bytes ఆఫ్ మెమరీ కదా. సో 4 bytes. ఓకే, నెక్స్ట్ ఫ్లోట్ అంటేనే 4 bytes. సో టోటల్ 8 bytes ఆఫ్ మెమరీ ఈస్ అలొకేటెడ్. ఓకే, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో దీనికి 8 bytes ఆఫ్ మెమరీ ఈస్ అలొకేటెడ్ అనమాట. ఈస్ అలొకేటెడ్, దీనికి ఇలా అలొకేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయీ E1 ఆబ్జెక్ట్ ఆర్ E1 వేరియబుల్ క్రియేట్ అయినప్పుడు ఎన్ని అలొకేట్ అవుతుంది అంటే, క్యారెక్టర్ కేమ్ ఇష్టం 50. సో 50 bytes ప్లస్ ఇంట్ సాలరీ కదా, ఇంట్ అంటే ఏంటి 4 bytes. సో 4 bytes ఆఫ్ మెమరీ ప్లస్ ఇంట్ ఎంప్లాయీ ఐడి అన్నాం కదా, నెక్స్ట్ అగైన్ 4 bytes. సో ఇట్ ఈస్ టోటల్ ఆఫ్ 58. Okay, 58 bytes of memory is allocated. But the problem is when I write 58, it should be largest ఏదైతే ఉంటుందో. ఓకేనా, 4 bytes కదా, ఇంటీజర్ కదా, లార్జెస్ట్ ఇందులో 4 కాబట్టి 4 1s 4, 4 5s 20, but 18 is it is not divisible by 4. It should be divisible by 4 అయ్యేటట్టు చూసుకోవాలి. సో నెక్స్ట్ వాల్యూ ఈస్ 60, ఈక్వివాలెన్స్ టు 60 అనమాట. ఓకే, ఈ 60 ఎందుకు స్టోర్ చేసుకుంటారు అని అంటే, ఇక్కడ ఏమవుతుందంటే హైయెస్ట్ ఏదైతే ఉంటుందో, ఓకే, హైయెస్ట్ డేటా టైప్ ఏదైతే ఉంటుందో, ఎక్కువ బైట్స్ స్టోర్ చేసుకునే ఏదైతే డేటా టైప్, దానికి ఈ టోటల్ వాల్యూ ఏదైతే ఉందో ఆ టోటల్ వాల్యూ అనేది డివిజిబుల్ అవ్వాలి. డివిజిబుల్ అవ్వలేదు అంటే దానికి దగ్గర ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటుంది అనమాట. సో హియర్ 60 విల్ బి డివైడెడ్ బై 4, right? 4 2s are 4 1s are 4, next 4 5s are 20. So it takes 60 bytes of memory. Okay, ఎప్పుడైతే ఈ వేరియబుల్ E1 క్రియేట్ అయిందో దెన్ 60 bytes of memory is allocated. అలొకేట్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద మీనింగ్. డిక్లేర్ చేస్తున్నాం అంటే, ఇంతకుముందు అయితే డేటా టైప్ క్రియేట్ చేసాం. డేటా టైప్ అంటే లైక్ ఇంట్లో ఒక డేటా టైప్ని క్రియేట్ చేసినాం, అది జస్ట్ కంపైలర్కి ఇన్ఫార్మ్ చేస్తుంది నేను ఈ టైప్ ఆఫ్ డేటాని క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఓకే, మనం డేటా టైప్ క్రియేట్ చేసినాం, వేరియబుల్ క్రియేట్ చేసినాం, దెన్ యూ హ్యావ్ టు ఇనిషియలైజ్ ద వాల్యూస్ కదా, యూ హ్యావ్ టు గివ్ ద వాల్యూస్. ఐ కెనాట్ రైట్ లైక్ ఇంట్ ఏ అన్నాను అనుకోండి, ఓకే క్రియేట్ అయింది, బట్ ఏలో ఏ వాల్యూ ఇవ్వాలి అని చెప్పేసి ఐ హ్యావ్ టు మెన్షన్. సో ఫర్ ద స్ట్రక్చర్ వేరియబుల్స్ ఆల్సో యూ హ్యావ్ టు గివ్ ద వాల్యూస్. For that purpose, we are learning initialization of structure. Structure యొక్క initialization, structure values కి ఎలా initialize చేయాలో నేర్చుకుంటున్నాం. We have 3 methods. Okay, మొత్తం 3 methods ఉన్నాయి initialization నేర్చుకోవడానికి. First one is initialization అంటే ఏంటి, assigning values to the structure members. Okay, ఇక్కడ structure members అంటే ఎవరు, this role, marks are members. ఈ రోల్ నంబర్ కి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ మార్క్స్ కి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే,
సో టేక్ హియర్ ఫ్రమ్ ఫస్ట్ ఏంటి మనం ఏం చేసాం, స్ట్రక్ట్ ఇక్కడ ఎస్ క్యాపిటల్, ఓకే, స్ట్రక్ట్ స్టూడెంట్ ఇంట్ రోల్ నంబర్, ఓకే, ఇంట్ ఏమేమి ఇచ్చారు, ఇంట్ మార్క్స్, సారీ ఫ్లోట్ మార్క్స్. ఇక్కడ వరకు డేటా టైప్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం రాస్తున్నా నేను, స్ట్రక్ట్ స్టూడెంట్ S1, ఓకే, వేరియబుల్ క్రియేట్ చేసి మీరు ఎన్ని వేరియబుల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ ఇంటీజర్ ఉంది, మీరు ఎన్ని ABCD ఎన్ని వేరియబుల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ ఈ డేటా టైప్ కూడా మీరు ఎన్ని వేరియబుల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ యూ కెన్ ఆల్సో రైట్ స్ట్రక్ట్ స్టూడెంట్ S2, ఓకే, సెకండ్ స్టూడెంట్. నెక్స్ట్ స్ట్రక్ట్ స్టూడెంట్ S3 ఇలా కూడా రాయొచ్చు అనమాట. ఓకే, అంటే 3 వేరియబుల్స్ క్రియేట్ అయినాయి అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇనీషియలైజింగ్ ఏ వేరియబుల్ యూజింగ్ డాట్ ఆపరేటర్. ఓకేనా, డాట్ ఆపరేటర్ యూజ్ చేసి కూడా వాల్యూస్ ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు వాల్యూస్ అని అంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ద వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ ఎందుకు తీసుకోవాలి, ఎందుకంటే ఏ వేరియబుల్ మనకు తెలియదు కదా. సో యూ హ్యావ్ టు మెన్షన్ మనం ఫర్ విచ్ వేరియబుల్ యూ హ్యావ్ టు గివింగ్ ద వాల్యూస్. ఇప్పుడు వెన్ ఐ గివ్ S1 డాట్ రోల్ నంబర్ ఈక్వల్ టు 101 అని ఇచ్చాను. ఓకే, దిస్ ఈస్ హౌ యూ కెన్ గివ్ వేరియబుల్ నేమ్ డాట్ మెంబర్ ఈక్వల్ టు వాల్యూ. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ నేమ్ ఇలా కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏంటి, S2 డాట్ రోల్ నంబర్ ఈక్వల్ టు 102. నెక్స్ట్ S2 డాట్ మార్క్స్ ఈక్వల్ టు 80.5. ఓకే, నెక్స్ట్ S3 డాట్ roll number equal to 103. ఓకే, నెక్స్ట్ S3 డాట్ మార్క్స్ ఈక్వల్ టు 90.5 ఇలా. ఓకే, సో యు ఆర్ మెన్షనింగ్ S1 యొక్క రూల్ నెంబర్ ఇది, S1 యొక్క మార్క్స్ ఇది, S2 యొక్క రూల్ నెంబర్ ఇది, S2 యొక్క మార్క్స్ ఇది, ఇలా యు ఆర్ టెలింగ్. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే యూజింగ్ డాట్ ఆపరేటర్. మెయిన్గా మనం డాట్ ఆపరేటర్ యూజ్ చేసి ఇస్తామన్నమాట. You can easily give these values. Okay, one of the way is this, and the second way is at the time of declaration. Okay, declaration type నార్మల్గా మనం ఎట్లా డిక్లేర్ చేస్తాం, స్ట్రక్చర్ నేమ్ వేరియబుల్ కదా, డైరెక్ట్ ఇక్కడ వాల్యూస్ ఇచ్చేయచ్చు అనమాట. ఓకే, హియర్ స్ట్రక్ట్ స్టూడెంట్ S1. ఓకే, S1 యొక్క రూల్ నంబర్ 101. ఓకే, ఫస్ట్ ఎలా ఇస్తే అలా. ఓకేనా, ఫస్ట్ మెంబర్ ఏది ఉందో దాంట్లోకి 101 పోతుంది, సెకండ్ మెంబర్ ఏది ఉందో దానికి 80.5 పోతుంది అనమాట. ఓకే, ఇది మార్క్స్ లైక్ దిస్, స్ట్రక్ట్ స్టూడెంట్, ఓకే, S2 ఈక్వల్ టు 102, 80.5 ఇలా ఇనిషియలైజేషన్ టైంలోనే ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ద థర్డ్ మెథడ్ ఈజ్ డెస్టైన్డ్ ఇనిషియలైజేషన్, అడ్వాన్స్డ్ బట్ యూస్ఫుల్. అంటే ఏంటి అంటే ఇక్కడ ఏంటి, కరెక్ట్ అలైన్మెంట్ ఉండాలి. ఓకేనా, ఫస్ట్ వాల్యూ ఫస్ట్ మెంబర్కే వెళ్తుంది, సెకండ్ వాల్యూ సెకండ్ మెంబర్కే వెళ్తుంది. ఇఫ్ ఐ రైట్ లైక్ S3 ఈక్వల్ టు 80.5, 102 అని రాసాను అనుకోండి, ఇదేం చేస్తుంది, రాంగ్ ఇస్తుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు రూల్ నంబర్ ఈక్వల్ టు 80.5 అన్నట్టు, బట్ ఈ రూల్ నెంబర్ ఇంటీజర్ వాల్యూని తీసుకుంటుంది కదా. సో ఇక్కడ మనం ఫ్లోట్ వాల్యూ ఇస్తున్నాం కాబట్టి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఓకే, యూ విల్ గెట్ ద ఎర్రర్. సేమ్ కరస్పాండింగ్ వాల్యూస్ని తీసుకుంటుంది అనమాట. ఓకే, ఒకవేళ మీరు అటు ఇటు చేంజ్ చేస్తూ ఇవ్వాలి అనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్ నేమ్ డాట్ member1 ఈక్వల్ టు value1, డాట్ member2 ఈక్వల్ టు value2. మెంబర్ నేమ్ ఇచ్చి వాల్యూ నేమ్, మెంబర్ నేమ్ ఇచ్చి వాల్యూ నేమ్ అనమాట. Here I can give also like struct student, okay, like S2 equal to dot marks 80.5, comma dot rule number equal to 102 ఇలా. ఓకే,
కరస్పాండింగ్ అటు ఇటు చేంజ్ చేసి కూడా ఇవ్వచ్చు. సో దట్ మార్క్స్ అంటేనే 80.5 తీసుకుంటుంది, రోల్ నెంబర్ ఏమో 102 తీసుకుంటారు అనమాట. దిస్ ఈస్ మెథడ్ 2కి అడ్వాన్స్డ్ మెథడ్ అనమాట, థర్డ్ వన్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇనిషియలైజింగ్. ఫస్ట్ థింగ్ ఈజ్ యూజింగ్ డాట్ ఆపరేటర్, సెకండ్ థింగ్ ఈజ్ యూజింగ్ initializing the values. 1 minute, sorry. Next, third thing is advanced level. Okay, like giving member and value at the time of declaration only. Next, the important point is declare చేస్తున్నాము అని అంటే only defines the structure, no memory. అంటే ఇది డేటా టైప్ అన్నమాట. ఓకే, క్రియేటింగ్ డేటా టైప్. నెక్స్ట్, వేరియబుల్ ఇస్తున్నాము అని అంటే మెమొరీ అలొకేషన్ జరుగుతుంది. ఓకే, ఇనిషియలైజ్ చేస్తున్నాము అంటే వీఆర్ అసైనింగ్ ద వాల్యూస్ అని అర్థం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో, డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. థ్యాంక్ యూ. Hello everyone. In the previous video, we learned how to initialize a variables or how to initialize values to a structure variable. Okay, we learned 3 methods. One is dot operator method, and second one is initializing the values at the time of declaration, and third one is giving member and the value at the time of declaration only. Okay, that is advanced level. Now in this video, we are going to see the programs on those 3 initializations. Okay, first method 1, we have initializing using dot operator. Okay na, dot operator use chesi we are initializing a variable from the scratch for creating a data type. Next, declaring a variable. Okay, then initializing using dot operator. Let's have a look. First, ash include stdio.h. Okay, for printing and scanf we are taking this line, we are including the header file. Next, here see, this is declaring a data type. Okay, declaring a data type. ఒక డేటా టైప్ ని డిక్లేర్ చేస్తున్నాం. ఏంటి అంటే స్ట్రక్ట్ కీవర్డ్. ఓకే, సింటాక్స్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్, స్ట్రక్చర్ నేమ్ ఈస్ స్టూడెంట్, సో అవర్ డేటా టైప్ నేమ్ ఈస్ స్టూడెంట్. నెక్స్ట్, వాట్ ఆర్ ద మెంబర్స్ వి హ్యావ్ అంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఏమున్నాయి, ఇంట్ అండ్ ఫ్లోట్. ఓకే, నెక్స్ట్ మెంబర్స్ ఏంటి, రూల్ నంబర్ అండ్ మార్క్స్. ఓకే, దిస్ ఈజ్ అవర్ డేటా టైప్ స్టూడెంట్, అండ్ స్టూడెంట్ విల్ స్టోర్ ద రూల్ నంబర్ అండ్ మార్క్స్ యాజ్ ఇట్ మెంబర్స్. ఓకే, ఈ పార్ట్ లో మనం ఏం చెప్తున్నాం, వీఆర్ టెల్లింగ్ ద కంపైలర్ దట్ వీ క్రియేటెడ్ ఏ డేటా టైప్ called student and that stores 2 members, roll number and marks. Okay, next, here start with the main function. గుర్తుపెట్టుకోండి, డిక్లరేషన్ ఈజ్ ఆల్వేస్ బిసైడ్. ఇంతకుముందు ఫంక్షన్స్ లో కూడా ఫంక్షన్ డిక్లరేషన్ అనేది మనము మెయిన్ పైన చేసినాం. ఏదైతే కంపైలర్కి ప్రియార్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నామో, వాట్ ఎవర్ we want to give the prior information to the compiler, that will be written upon the main. Okay, main పైన రాయాలి అలాంటి పార్ట్స్ అనేవి. ఓకే, సో దిస్ ఈస్ information given to compiler, okay. Next, here main, we declared a variable. Okay, variable create చేసాం. ఏంటి, struct student. Okay, data type student and the variable name is s1. You can also write it like struct student s2. Okay, ఇలా మన ఇష్టం. ఓకే, ఎన్ని వేరియబుల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. 1 వేరియబుల్ క్రియేట్ చేసి, నెక్స్ట్ వేరియబుల్ క్రియేషన్ అయిపోయింది కదా, వాల్యూస్ ఎలా ఇవ్వాలి అంటే s1 డాట్ రోల్ నంబర్, s1 డాట్ మార్క్స్. అంటే ప్రతి వేరియబుల్కి మెంబర్ తీసుకోవాలి. s1 వేరియబుల్ 1 డాట్ రూల్ నంబర్, వేరియబుల్ 1 డాట్ మార్క్స్. ఓకే, మెన్షన్ చేయాలి 2. ఓకే, ఓన్లీ ఒకటే మెన్షన్ చేస్తా అంటే సరిపోదు, బికాస్ అవర్ డేటా టైప్ హ్యాస్ 2 మెంబర్స్. కాబట్టి మనం 2 మెంబర్స్ ఒక వాల్యూస్ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. సో రూల్ నెంబర్ ఈజ్ 101. అండ్ ఇది ఎలా స్టోర్ చేసుకుంటుంది అని అంటే, నేనేం చెప్పాను, ఇంట్ విల్ టేక్ 4 bytes.
okay, and float will take 4 bytes. So total 8 bytes of memory is set. Okay, S1 takes total 8 bytes of memory. Okay, 8 bytes లో ఫస్ట్ 4 bytes ఏవైతే ఉన్నాయో, ఓకే, ఫస్ట్ 4 bytes will store number 101. ఓకే, నెక్స్ట్ 4 bytes ఏవైతే ఉన్నాయో that stores 80.5. అర్థమైంది కదా? This is how it stores. ఓకే, S1 will have the starting address. ఈ స్టార్టింగ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది S1 దగ్గర ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హౌ టు యాక్సెస్ దిస్ నంబర్స్. ఓకే, ప్రింట్ ఆల్రెడీ స్టోర్ అయిపోయినాయి. ఓకే, స్టోర్ అయినాయి, ప్రింట్ చేయడం ఏమంటారు అంటే యాక్సెస్ అంటారు. సేమ్ యాక్సెసింగ్ ఈజ్ ఆల్సో డన్ యూజింగ్ దిస్ డాట్ ఆపరేటర్ ఓన్లీ. యాక్సెసింగ్ అనేది డాట్ ఆపరేటర్తోనే జరుగుతుంది. సో ప్రింట్లో ఏముంది, రోల్ ఈజ్ టు S1 డాట్ రోల్ అని ఉంది కదా. సో S1 డాట్ రోల్లో ఏముంది, 101. సో 101. నెక్స్ట్ S1 డాట్ మార్క్స్ ఈజ్ టు. ఓకే, ఇక్కడ చూడండి పాయింట్2f ఇన్ ద సెన్స్ పాయింట్ తర్వాత 2 వాల్యూస్, 2 డెసిమల్ వాల్యూస్ మాత్రమే తీసుకోమని అర్థం. ఓకే, హియర్ యూ విల్ గెట్ 80.50. okay, marks. This is the execution of this method 1 program. Here you took the values. Okay, initialize the values using dot operator. Next, accessing the values also using dot operator. Next method is initializing at the time of declaration only. So see here, same stdio.h. okay na, ఇక్కడ ఏంటి డేటా టైప్, వి క్రియేటెడ్ ఏ డేటా టైప్. ఓకే, ఆ డేటా టైప్ అంటే మనం ముందే చెప్తున్నాం అనమాట, కంపైలర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. దిస్ ఈస్ ద యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అండ్ ఇట్ షోస్ రోల్ నెంబర్ అండ్ మార్క్స్ అని ప్రియార్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. లైక్ ఇంటికి ఎందుకు ప్రియార్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే ఇంట్ ఆల్రెడీ బిల్ట్ ఇన్ డేటా టైప్ కదా. సో ఆల్రెడీ కంపైలర్ హ్యాస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, ఆరే, ఇవన్నీ గురించి దానికి ప్రియార్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మన స్ట్రక్చర్ గురించి దాని దగ్గర ప్రియార్ ఇన్ఫర్మేషన్ లేదు. సో వీ హ్యావ్ టు టెల్ ద కంపైలర్ సో దట్ ఇందులో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ అన్నప్పుడు వీ హ్యావ్ టు రైట్ స్ట్రక్ట్, నెక్స్ట్ స్ట్రక్చర్ నేమ్, నెక్స్ట్ దిస్ ఈజ్ వేరియబుల్ నేమ్. ఓకే, వేరియబుల్ నేమ్ అండ్ మనం ఇక్కడ క్రియేట్ చేసేసాం. 102 డైరెక్ట్ రూల్ నెంబర్కి అవుతుంది, 90.5 డైరెక్ట్ మార్క్స్ దగ్గరకు అవుతుంది. సో ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ సేమ్ S1కి ఏమవుతుంది, 8 bytes ఆఫ్ మెమొరీ క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ 4 bytesలో ఏముంటాయి, 102 ఉంటుంది. నెక్స్ట్ 4 bytesలో ఏముంటుంది, 90.5 ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద థింగ్. నెక్స్ట్, బట్ యాక్సెసింగ్ ఈజ్ ఆల్వేస్ డన్ యూజింగ్ డాట్ ఆపరేటర్. ఎప్పుడైతే ఈ వాల్యూస్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నామో అంటే ప్రింట్ చేయాలి అనుకుంటున్నామో దెన్ యూ మస్ట్ ఆల్వేస్ యూజ్ ద dot operator. Okay, suppose if I write like here struct student s2 equal to 101 comma 95.5 అంటే ఏమవుతుంది, ఇక్కడ ఇంకోటి కూడా క్రియేట్ అవుతుంది. ఓకే, s2 and 8 bytes 101 90.5 ఇలా స్టోర్ అవుతుంది. వెన్ యూ యాక్సెస్, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసావు కదా S1 డాట్ రోల్ అని. సో రోల్ ఈక్వల్ టు 102 అని ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను ప్రింట్ ఎఫ్ రోల్ పర్సెంటైల్ డి S2 డాట్ రోల్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, ఫస్ట్ మార్క్స్ కదా, మార్క్స్ 90.5. ఓకే, నెక్స్ట్ అగైన్ రోల్ నంబర్ 101 అని ప్రింట్ అవుతుంది. ఓకే, సి దట్స్ వై యూ హ్యావ్ టు యాక్సెస్, యూ హ్యావ్ టు మెన్షన్ ఏ వేరియబుల్ యొక్క ఏ మెంబర్ కావాలి. ఇక్కడ మనం చెప్తుంది ఏంటి, S2 యొక్క రోల్ నంబర్ కావాలి. ఇక్కడ ఏం చెప్తున్నాం, S1 యొక్క రోల్ నంబర్ కావాలి, S1 యొక్క మార్క్స్ కావాలి. ఓకే, వీ హ్యావ్ టు ఆస్క్ క్లియర్లీ నాకు ఈ పర్సన్ యొక్క మార్క్స్ కావాలి.
I need this person's name, okay, I need this person's rule number అనే దానికి క్లియర్గా చెప్తే then that will fetch. Okay, this is all about second method at the time of declaration. Next, third method is line. Same, okay, the only thing changes is like ఇంక్లూడ్ చేసాం stdio.h ప్రియార్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మన డేటా టైప్ గురించి, కంపైలర్కి ప్రియార్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం వాట్ ఈస్ అవర్ డేటా టైప్ అండ్ వాట్ ఇట్ విల్ స్టోర్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ దగ్గర ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. నేను ఎగ్జిక్యూషన్ అని చెప్తున్నా అంటే సిపియుకి మన ప్రోగ్రామ్ అర్థమవుతుంది. సిపియు విల్ గివ్ ఆన్సర్ టు అస్, ఓకే, ఇట్ డూ ద స్పెసిఫిక్ దట్ ఇట్ డూ ద టాస్క్ అండ్ గివ్ యువర్ అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ స్ట్రక్ట్ స్టూడెంట్ S1 అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి S1 అని చెప్పిన తర్వాత ఓకే ఫస్ట్ మనం ఇచ్చింది ఏంటి మార్క్స్, బట్ ఇక్కడే స్టోర్ అవుతాయి 88.5. నెక్స్ట్ ఇచ్చింది ఏంటి రూల్ నెంబర్, సో ఇక్కడ 103 స్టోర్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద మీనింగ్. డిఫరెంట్ కరస్పాండింగ్ వాల్యూసే కాదు, ఇంతకుముందు ఏంటి ఫస్ట్ ఏది రాసినామో అదే రూల్ నెంబర్ తీసుకుంటాం, సెకండ్ ఏది రాసినామో అదే మార్క్స్ తీసుకుంటాం. బట్ ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేసినాం మార్క్స్లో 88.5 పెట్టు, రూల్ నెంబర్లో 103 పెట్టు అని చెప్తున్నాం. బట్ యాక్సెసింగ్ ఈజ్ ఆల్వేస్ డన్ యూజింగ్ డాట్ ఆపరేటర్. ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేయాలి ఏంటి, S1 ఎవరైతే ఉన్నారో వాడి యొక్క రూల్ నెంబర్ ఇవ్వండి అని అంటే it will give like output roll 103. okay, next marks 88.50 and mention this. Accessing is always done using this dot operator. okay, next clearly mention there S2 dot roll number, okay, S3 dot marks అంటే S3 యొక్క మార్క్స్ ఇస్తారు అలా అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇనిషియలైజింగ్ ప్రోగ్రామ్. ఓకే, ఇనిషియలైజేషన్ ఈజ్ ఆఫ్ 3 types and we learned how these 3 types works in real program. Okay, thank you. Hello everyone, in this video we are going to learn to know the size of structure. okay, స్ట్రక్చర్ యొక్క సైజ్, మనం క్రియేట్ చేసిన స్ట్రక్చర్ ఏదైతే ఉందో, స్ట్రక్చర్ డేటా టైప్ యూజర్ డిఫైన్ డేటా టైప్ ఏదైతే ఉందో, ఓకే, దాని సైజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, హౌ టు నో ద సైజ్ ఆఫ్ దట్ స్ట్రక్చర్ డైరెక్ట్లీ. హియర్ we have the syntax like okay, size of. ఓకే, సైజ్ ఆఫ్ అనే ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ సైజ్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేసి మనం క్రియేట్ చేసిన స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఎన్ని బైట్స్ ఆఫ్ మెమొరీని తీసుకుంటుంది అనేది యూ కెన్ నో. ఓకే, హియర్ దిస్ సైజ్ ఆఫ్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకుంటారు. ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే అవర్ స్ట్రక్ట్ కీవర్డ్ అండ్ మన స్ట్రక్చర్ నేమ్ ఇవ్వాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం క్రియేట్ చేసింది ఏంటి స్టూడెంట్ కదా, సో సైజ్ ఆఫ్ అని రాసి స్ట్రక్ట్ అని రాసి నెక్స్ట్ ఏంటి స్టూడెంట్ అని రాయాలన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు రైట్. సైజ్ స్ట్రక్ట్ స్టూడెంట్ గివ్స్ టోటల్ మెమరీ అలొకేటెడ్ ఫర్ స్ట్రక్చర్. మనం క్రియేట్ చేసిన డేటా టైప్ స్ట్రక్చర్ ఎన్ని బైట్స్ ఆఫ్ మెమొరీని తీసుకుంటుంది అనేది దిస్ విల్ గివ్ ద అవుట్పుట్, లైక్ ఇట్ విల్ గివ్ 8 bytes. ఓకే, ఇందాక ఇంటీజర్ అండ్ ఫ్లోట్ కాబట్టి ఇట్ విల్ టేక్ లైక్ దట్. స్ట్రక్చర్ సైజ్ మీన్స్ మల్టిపుల్ ఆఫ్ లార్జెస్ట్ డేటా టైప్ అలైన్మెంట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ దిస్ మీనింగ్ ఐ టెల్ యూ. ఓకే, ఆల్వేస్ ఏదైతే మనం తీసుకున్న బంచ్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ ఇఫ్ ఐ టేక్ క్యార్. ఓకే, మన దాంట్లో స్ట్రక్ట్ ఉంది, స్టూడెంట్ ఉంది. ఓకే, నేనేం చేశాను అని అంటే హియర్ ఐ టు క్యార్ నేమ్ అండ్ 50 తీసుకున్నా. ఓకే, ఇంట్ అని చెప్పి రోల్ తీసుకున్నా. ఓకే, రోల్ నంబర్. నెక్స్ట్ ఏం చేశాను ఫ్లోట్ అని చెప్పి మార్క్స్ తీసుకున్నా అనుకోండి. ఓకే, మార్క్స్ తీసుకున్నా. దెన్ ఇప్పుడు ఏమవుతుంది 50. ఓకే, ప్లస్ రూల్ నంబర్ విల్ టేక్ 4 ప్లస్ మార్క్స్ విల్ టేక్ 4. టోటల్ 58 ఉండాలి కదా. ఓకే,
టోటల్గా ఏంటి 58 ఉండాలి. బట్ మన టోటల్ సైజ్ ఏదైతే ఉంటుందో దట్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ హైయెస్ట్ డేటా టైప్. ఓకే, హైయెస్ట్ బైట్స్ ఏదైతే తీసుకుంటుంది ఫ్లోట్ విల్ టేక్ మోర్ బైట్స్. సో దట్ మీన్స్ 4 డివిజిబుల్ అయి ఉండాలి. ఓకే, ఆర్ 4 మల్టిపుల్ అయి ఉండాలి టోటల్. సో 58 ఈజ్ నాట్ 4 మల్టిపుల్. సో హౌ ఇట్ విల్ టేక్, ఎలా తీసుకుంటుంది అంటే నెక్స్ట్ మల్టిపుల్ ఏంటి 60. ఓకే, 60 డివైడెడ్ బై 4 కదా, దీనికి దగ్గర ఉన్న మల్టిపుల్ ఏంటి 60. సో 60 తీసుకుంటారు. నార్మల్గా బ్యాక్గ్రౌండ్లో ఎలా జరుగుతుంది అని అంటే బ్యాక్గ్రౌండ్లో హౌ ఇట్ విల్ డూ ఇట్ లైక్ బ్యాక్గ్రౌండ్లో ఎలా తీసుకుంటుంది అని అంటే ఫస్ట్ 50 బైట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ 50 బైట్స్ క్యారెక్టర్ తీసుకుంటారు. ఓకే, క్యారెక్టర్. బట్ నెక్స్ట్ ఏంటి 51 కదా. ఓకే, 51 ఇట్ విల్ లైక్ 0 నుండి స్టార్ట్ అయింది అనుకోండి. ఓకే, 0 to 59 బైట్స్ అని అర్థం. 0 to 59 బైట్స్ అనుకోండి. ఓకే, ఆర్ డైరెక్ట్లీ తీసుకోండి 60 బైట్స్. ఓకే, 0 నుండి స్టార్ట్ అవ్వలేదు, 1 నుండి స్టార్ట్ అయింది అనుకోండి. ఫస్ట్ 50 బైట్స్ ఎవరు తీసుకుంటారు, క్యారెక్టర్ తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఇది నెక్స్ట్ది 51, నెక్స్ట్ 52, ఓకే, నెక్స్ట్ 53, ఓకే, 54 అలా కదా. ఓకే, 51 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 4. ఓకే, 51 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 4. సో నెక్స్ట్ 4 బైట్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, నెక్స్ట్ 4 బైట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఇంటీజర్ తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ 4 బైట్స్ని ఇంటీజర్ తీసుకుంటుంది. తర్వాత ఏమవుతుంది 52, 53, 54, 55 కదా. నెక్స్ట్ ఏమవుతుంది హియర్ ఇట్ విల్ టేక్ లైక్ 55, 56, 57, 58, 59, 60. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ 56, 57, 58, 59. దిస్ విల్ టేక్ ఫ్లోట్. ఓకే, ఇలా తీసుకుంటుంది అనమాట. ఐ థింక్ యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్. ఐ టెల్ యూ అగైన్. ఓకే, క్యార్ కదా, క్యార్ విల్ టేక్ 50 మనం తీసుకున్న ప్రకారం. ఓకే, నెక్స్ట్ ఇంటీజర్ విల్ టేక్ 4, ఫ్లోట్ విల్ టేక్ 4, అంతే కదా. సో ఫస్ట్ 0 నుండి 49 వరకు. ఓకే, 0 to 49, 0 to 49 ఎవరు తీసుకుంటారు, క్యార్ తీసుకుంటారు. నెక్స్ట్ 50 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 4. సో ఇది వదిలేస్తుంది. 51 ఈజ్ ఆల్సో నాట్ మల్టిపుల్ ఆఫ్ 4. సో ఇవి రెండు దీన్ని ఏమంటారు అంటే ప్యాడింగ్ అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ 52 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 4. సో 52, 53, 54, 55 ఏవైతే ఉన్నాయో వీటిని ఇంటీజర్ డేటా టైప్ తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ 56. ఎస్, 56 is also multiple of 4. సో 56, 57, 58, 59 ఏదైతే ఉంటుందో ఈ 4 బైట్స్ ఫ్లోట్ తీసుకుంటారు. అర్థమైందా? టోటల్ 0 to 59 అంటే ఏంటి 60 బైట్స్, మధ్యలో ప్యాడింగ్ జరుగుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ టేక్. మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే టోటల్ ఎంత 58, బట్ బిగ్గెస్ట్ వాల్యూ ఈజ్ 4. 4కి దగ్గర ఉన్న వాల్యూ 4 మల్టిపుల్కి 58 కంటే గ్రేటర్ ఉండి 4కి దగ్గర ఉన్న మల్టిపుల్ ఏంటి 60. సో ఇట్ విల్ టేక్ 60 బైట్స్ ఆఫ్ మెమొరీ అని చెప్పాలన్నమాట. ఆల్వేస్ టోటల్ వాల్యూ, ఈ టోటల్ మెమొరీ ఏదైతే ఉందో, ఓకే, సైజ్ స్ట్రక్చర్ సైజ్ మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ లార్జెస్ట్ డేటా టైప్. అర్థమైందా? లార్జెస్ట్ డేటా టైప్ ఫ్లోట్ కాబట్టి ఫ్లోట్ యొక్క మల్టిపుల్ అయి ఉండాలి టోటల్ స్ట్రక్చర్ అనేది. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ అనమాట. See here we are going to see the values. ఇక్కడ ఏంటి స్ట్రక్చర్ ఆల్రెడీ డిక్లేర్ చేశాం. ఇన్ ద సెన్స్ స్ట్రక్చర్ ఈస్ టేకింగ్ రోల్ నంబర్, క్యారెక్టర్ అండ్ మార్క్స్, అంతే కదా.
So roll number will take 4 bytes of memory, character will take 1 byte of memory, float will take 4 bytes of memory. Total 9 bytes కదా. But largest ఏంటి 4. But 9 is not multiple of 4. Not multiple of 4. Okay. 9 is not multiple of 4. ఫస్ట్ ఫంక్షన్ ఇక్కడికి వస్తుంది, మెయిన్ ఫంక్షన్ దగ్గర. మెయిన్ ఫంక్షన్కి దగ్గరికి రాగానే S1 వేరియబుల్ అసైన్ అవుతుంది. వేరియబుల్ అసైన్ అయినప్పుడు మాత్రమే ఇప్పుడు మెమొరీ ఈజ్ క్రియేటెడ్. ఓకే, మెమొరీ ఈజ్ అలొకేటెడ్. ఇప్పుడు మెమొరీ అలొకేట్ అవుతుంది. ఎలా అలొకేట్ అవుతుంది అని అంటే యాక్చువల్గా 9 bytes అలొకేట్ అవ్వాలి, బట్ అలా అవ్వదు. ఓకే, 9కి దగ్గర ఉన్న 4 మల్టిపుల్ ఏంటి 12 కదా. సో 12 bytes అలొకేట్ అవుతాయి. ఎలా అంటే ఫస్ట్ here I am taking 0 1 2 3. ఓకే, 4 bytes of memory ఎవరు తీసుకుంటారు, ఇంటీజర్ తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఇట్ హ్యాస్ 4. ఓకే, 4 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 4, హైయెస్ట్ ఈజ్ 4 కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుంది, క్యారెక్టర్ ఉంటుంది. ఓకే, దీనికి అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ నైస్. నెక్స్ట్ ఈజ్ 5 కదా, 5 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 4, సో ఇది వదిలేస్తుంది. నెక్స్ట్ 6 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 4. ఓకే, నెక్స్ట్ 7 ఈజ్ ఆల్సో నాట్ మల్టిపుల్ ఆఫ్ 4. ఓకేనా, ఇలాంటి టైప్ సమ్ టైమ్స్ ఎగ్జామ్లో రావచ్చు. ఓకేనా, ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది అని మీరు డైరెక్ట్ ఇలా క్యాలిక్యులేట్ చేసేసి 9 bytes అనే ఆప్షన్ ఉండగానే కనెక్ట్ చేసేస్తే దట్ ఈస్ నాట్, దట్ విల్ బీ ద రాంగ్ ఆప్షన్. ఓకేనా, దీంట్లో ఫస్ట్ హైయెస్ట్ బైట్స్ ఏదో చూసుకోవాలి. ఓకే, ఫ్లోట్ ఈస్ హైయెస్ట్ బైట్ 4. 4కి 9 మల్టిపులా కాదు, దగ్గర ఉన్న మల్టిపుల్ ఏది 12. ఓకే, 12 bytes ఆఫ్ మెమరీ అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, బట్ నేను ఎలా తీసుకుంటుంది అనేది చెప్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ 8. ఎస్, 8 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 4. సో ఇప్పుడు ఏమవుతుంది, 8 9 10 11. ఓకేనా, నెక్స్ట్ 4 bytes. 8 నుంచి 4 ఎవరు తీసుకుంటారు, ఫ్లోట్ తీసుకుంటారు అనమాట. ఓకే, దిస్ 4 bytes ఎవరు తీసుకుంటారు అంటే ఫ్లోట్ వాల్యూ తీసుకుంటారు. సో 0 to 11 టోటల్ 12 bytes ఆఫ్ మెమొరీ. ఈ 3 bytes వీటిని ఏమంటారు అంటే ప్యాడింగ్ అంటారు అనమాట. ఓకే, దెన్ వెన్ ఎప్పుడైతే ప్రింట్ ఇక్కడ చూడండి సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ అంది కదా. సో అవుట్పుట్లో ఎలా వస్తుంది అని అంటే హియర్ యూ విల్ గెట్ లైక్ అవుట్పుట్ సైజ్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే, ఇందాక సైజ్ ఆఫ్ స్ట్రక్చర్కి మనం సింటాక్స్ ఏమనుకున్నాం, సైజ్ ఆఫ్ ఫంక్షన్ ఉండాలి, ఫంక్షన్ తర్వాత స్ట్రక్ట్ స్టూడెంట్ అని ఉండాలి కదా. సో ఇట్ విల్ టేక్ 12 bytes. ఓకే, 12 bytes ఆఫ్ మెమరీని తీసుకుంటుంది. నెక్స్ట్ సైజ్ ఆఫ్ S1 ఈక్వల్ టు ఇలా కూడా ఇవ్వచ్చు, డైరెక్ట్ S1. ఓకే, డైరెక్ట్ వేరియబుల్ నేమ్ ఇచ్చి కూడా ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్ ఇలా. యూ కెన్ ఆల్సో గివ్ ద వేరియబుల్ నేమ్ ఆల్సో ఇన్ దిస్. సో దెన్ ఆల్సో సైజ్ ఆఫ్ S1 ఇక్కడ ఏంటి, ఈచ్ సపరేట్ వేరియబుల్కి ఏంటి అలా తీసుకుంటాం అన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్సో గివ్స్ 12 bytes. ఇలా క్యాలిక్యులేట్ అవుతుంది సైజ్ అనేది. థ్యాంక్ యూ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సి లిజన్, దిస్ టైప్ ఆఫ్ వాల్యూ, దిస్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఆర్ లైక్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, read it very carefully. Thank you. Hello everyone. In this video we are going through the other example of structure data type. Okay, that is employee data type. In the previous videos we only learned the student data type, like student only we learned students structure data type, right? Here we are going to learn employee data type. Okay, see here stdio.h, right? First employee data structure ki I want to take 3 members, that is ID undali, grade undali and salary. Okay, I want employee ID, employee grade and employee salary. Okay, next ఏంటి అంటే ఎంప్లాయీ గ్రేడ్ ఇన్ ద సెన్స్ లైక్ మేనేజర్ అయితే A, ఓకే, టీమ్ లీడ్ అయితే B, నార్మల్ ఎంప్లాయీస్ అయితే C, అలా అన్నమాట గ్రేడింగ్.
Okay, next. Here I am giving prior information to the compiler. Okay, ఏంటి కొత్త డేటా టైప్ క్రియేట్ చేశాను, ఆ డేటా టైప్ నేమ్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయీ ఈస్ గోయింగ్ టు టేక్ దిస్ టైప్ ఆఫ్ మెంబర్స్ అని చెప్తున్నాం. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ దగ్గర ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అవ్వగానే వీ హ్యావ్ టు క్రియేట్ అ వేరియబుల్. ఓకేనా, స్ట్రక్చర్ ఒక వేరియబుల్ ని క్రియేట్ చేయాలి. సో హియర్ ఐ హావ్ క్రియేటెడ్ స్ట్రక్ట్ ఎంప్లాయీ. ఓకేనా, మై డేటా టైప్ నేమ్ ఇస్ ఎంప్లాయీ అండ్ వేరియబుల్ ఇస్ E1. దిస్ ఇస్ మై వేరియబుల్. వేరియబుల్ క్రియేట్ అవ్వగానే ఏమవుతుంది, మెమరీ ఈస్ గోయింగ్ టు అలొకేట్. ఓకే, E1 కి మెమరీ అలొకేట్ అయింది. ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది, ఇంట్ అంటే ఏంటి 4 bytes, క్యార్ అంటే ఏంటి 1 byte, ఫ్లోట్ అంటే ఏంటి 4 bytes, టోటల్ ఎంత 9 bytes. బట్ 9 bytes అలొకేట్ అవ్వదు కదా, మీరు ఇంతకు ముందు వీడియోస్ లో చూసారు. సో లీస్ట్ దగ్గర మల్టిపుల్ ఏంటి 12 bytes. సో 12 bytes ఆఫ్ మెమరీ ఈస్ గోయింగ్ టు అలొకేట్. ఓకే, total 0 to 11 bytes. That is 12 bytes of memory is allocated. Next, ఇక్కడ using dot operator నేను values ఇస్తున్నా. E1.id లో 1001 స్టోర్ అయింది అంటే ఫస్ట్ 4 bytes. ఫస్ట్ 4 bytes లో ఏమవుతుంది 1001 స్టోర్ అవుతుంది అంటే అప్ టు 3, 0, 1, 2, 3. ఓకే, నెక్స్ట్ గ్రేడ్ లో ఏముంది A. సో 4 లో ఏమవుతుంది A స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 5, 6, 7 ఈ 3 ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 4. సో దిస్ విల్ బికమ్ padding. ఓకే, there is nothing in this. నెక్స్ట్ లో ఏమవుతుంది సాలరీ స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 4 bytes we store the salary 8, 9, 10. నెక్స్ట్ 4 bytes లో ఏంటి 2000, 20,000, సారీ 25,000.50 అని స్టోర్ అయింది. ఓకే, దిస్ ఈస్ హౌ బైట్స్ అలొకేట్ అయినాయి. ఓకే, మెమరీ అలొకేట్ అవుతుంది వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు. నెక్స్ట్ వాల్యూస్ అసైన్ అయిపోయినాయి. ఓకే, హియర్ వి అసైన్ ద వాల్యూస్ యూజింగ్ డాట్ ఆపరేటర్. Initialization, this is what called initialization. Next, I want to print the output. Okay, output ni print cheyali anukuntunna. Here see, print lo em unta as it is ostadi kada. So first em ostadi employee id. Employee id వచ్చిన తర్వాత how you will access E1.id అని కదా. సో here go E1.id లో ఏదైతే స్టోర్ అయిందో అదే అన్నమాట. దట్ మీన్స్ 1001 అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఈ వాల్యూ తీసుకుంటాం. నెక్స్ట్ లైన్ అయింది కదా, స్లాష్ అంటే నెక్స్ట్ లైన్. సో ఇట్ విల్ గో టు హియర్ నెక్స్ట్ లైన్. ఓకే, వెంటనే ఏముంది గ్రేడ్ అని ఉంది కదా. సో హియర్ గ్రేడ్ అని వచ్చిన తర్వాత E1.grade. సో E1.grade లో ఏముంది A. నెక్స్ట్ అగైన్ మళ్ళీ స్లాష్ కాబట్టి నెక్స్ట్ లైన్. ఓకే, నెక్స్ట్ సాలరీ. ఓకే, సాలరీ అని వచ్చి E1.salary లో ఏముంది 25,000.50 అని స్టోర్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ లో ఏముంది సైజ్ ఆఫ్ ఎంప్లాయీ స్ట్రక్చర్ అన్నది కదా. ఓకే, సైజ్ ఆఫ్ ఎంప్లాయీ స్ట్రక్చర్. ఇక్కడ ఏమొస్తుంది సైజ్ ఆఫ్ ఎంప్లాయీ స్ట్రక్చర్ అన్నది. ఇక్కడ ఏంటి సైజ్ ఆఫ్ E1 కదా. E1 అంటే ఏంటి ఇదంతా టోటల్ ఎన్ని బైట్స్ తీసుకుంది 12 bytes. సో హియర్ విల్ గివ్ 12 bytes. Size of E is a function. Okay, size of struct employee అని కూడా ఇవ్వచ్చు. ఓకే, ఎంప్లాయీ సారీ ఈ క్యాపిటల్ ఎంప్లాయీ అని లేదంటే ఆ వేరియబుల్ కూడా ఇవ్వచ్చు డైరెక్ట్ గా. ఎలా ఇచ్చినా ఇట్ విల్ గివ్ ద సైజ్. ఓకే.
total size is 12 bytes, కాబట్టి 12 bytes ఇచ్చింది. This is all about structure program. ఇలా రాయాలి. ఫస్ట్ డేటా టైప్ డిక్లేర్ చేయాలి, నెక్స్ట్ వేరియబుల్స్ క్రియేట్ చేయాలి, నెక్స్ట్ వాల్యూస్ ఇనిషియలైజ్ చేయాలి, తర్వాత హౌ టు యాక్సెస్ దోస్ వాల్యూస్ యూజింగ్ డాట్ ఆపరేటర్. ఓకే, థ్యాంక్ యూ. I hope you are very clear with this structure. Thank you. Hello everyone. In this video we are going to learn nested structures. Okay, what is mean by nested structure is structure inside a structure. Okay na, oka structure lopala inko structure ni kuda manam call cheste or declare cheste, then that is called nested structures. Okay, we already know that structure is a user defined data type. Okay, we are creating one data type. Oka data type ni manam create chestunnam. Okay, based on our needs. Okay, suppose sometimes in real life, for example, in student data type, okay na, student data type తీసుకున్నప్పుడు నాకు ఒక డేటా టైప్ క్రియేట్ చేయాలనుకుంటా. ఏంటి అంటే రోల్ నెంబర్ ఉండాలి నాకు అందులో. ఓకే, వన్ మెంబర్ షుడ్ బి రోల్ నెంబర్ అండ్ అదర్ నేమ్ షుడ్ బి నేమ్. ఓకే, నేమ్. నెక్స్ట్ ఏం కావాలి నాకు అంటే మార్క్స్ కావాలి. ఓకే, మార్క్స్ కావాలి. నెక్స్ట్ అడ్రస్ కూడా కావాలి అనుకోండి. ఓకే, ఐ ఆల్సో వాంట్ ద అడ్రస్. బట్ అడ్రస్లో మనకి ఇంకేముంటాయి మళ్ళీ? ఇన్ అడ్రస్ వీ హ్యావ్ సిటీ, పిన్ కోడ్, ఓకే, స్టేట్, ఇలా ఉంటాయి కదా. ఓకే, అగైన్ మళ్ళీ సో ఈ అడ్రస్ కోసం ఏంటి అంటే వీ నీడ్ అదర్ డేటా టైప్. ఓకేనా, అడ్రస్ ఈ యొక్క మెంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి మనకి ఇంకో డేటా టైప్ కావాల్సి వస్తుంది. ఎట్ దిస్ టైమ్ ఇన్ రియల్ లైఫ్, ఇన్ దీస్ సిచ్యువేషన్స్ వీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ నెస్టెడ్ స్ట్రక్చర్. ఓకే, నెస్టెడ్ స్ట్రక్చర్ కాన్సెప్ట్. See here, nested structure means a structure inside a structure. ఒక స్ట్రక్చర్ లోపల ఇంకో స్ట్రక్చర్ ఉంటే దెన్ దట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ స్ట్రక్చర్. ఇట్ హెల్ప్స్ యూ టు రిప్రజెంట్ కాంప్లెక్స్ రియల్ వరల్డ్ డేటా మోర్ క్లియర్లీ. ఓకేనా, అంటే రియల్ లైఫ్లో కాంప్లెక్స్ ఏదైతే కాంప్లెక్స్ రియల్ వరల్డ్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్గా చూపించడానికి. లైక్ హియర్ స్టూడెంట్ గురించి రూల్ నెంబర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, మార్క్స్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. బట్ ఇన్ రియల్ లైఫ్ అడ్రస్ ఇస్ వీ కాంట్ లైక్ హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఇలా చెప్పలేము కదా. వీ షుడ్ మెన్షన్ దట్ అడ్రస్ అండ్ పిన్ కోడ్ ఎవ్రీథింగ్, రైట్? సో ఈ అడ్రస్ కోసం అగైన్ వీ నీడ్ టు హ్యావ్ ద డేటా టైప్ ఫర్ అడ్రస్. In this type of situations we need nested structures. Okay, see here, instead of putting all variables in one structure లో అన్ని వేరియబుల్స్ పెట్టే బదులు you group related smaller structure and include them inside a bigger structure. ఫస్ట్ స్మాల్ దాంట్లో క్రియేట్ చేసిన స్ట్రక్చర్ ని వేరే స్ట్రక్చర్ లో కాల్ చేస్తాం అనమాట. see here, the syntax is very simple. ఫస్ట్ struct and inner structure ఫస్ట్ రాయాలి. ఎందుకంటే అవుటర్ స్ట్రక్చర్లో మనం ఇన్నర్ స్ట్రక్చర్ ఇచ్చేటప్పుడు ఆ ఇన్నర్ స్ట్రక్చర్ ఏడుందో తెలియాలి కదా. సో దట్స్ వై వీ నీడ్ టు రైట్ ఇన్నర్ స్ట్రక్చర్ ఫస్ట్. సేమ్ స్ట్రక్చర్ ఎలా రాస్తాం? స్ట్రక్ట్, సో ఇన్ దిస్ కేస్ స్ట్రక్ట్ స్ట్రక్చర్ నేమ్, అంతే కదా. స్ట్రక్చర్ నేమ్, ఓకే, స్ట్రక్చర్ నేమ్. ఇక్కడ ఏం చేస్తాం? డేటా టైప్, ఓకే, డేటా టైప్ నెంబర్, మెంబర్స్. నెక్స్ట్ డేటా టైప్ నెంబర్, ఇలానే కదా రాసేది. సో ఇలా రాసి క్లోజ్ చేసి సెమీకోలన్ ఇస్తాం. ఓకే, సీ హియర్ లైక్ దిస్. ఫస్ట్ ఇన్నర్ స్ట్రక్చర్, నెక్స్ట్ అవుటర్ స్ట్రక్చర్ ఎలా రాయాలి? ఇన్నర్ స్ట్రక్చర్, సారీ స్ట్రక్చర్, అవుటర్ స్ట్రక్చర్ నేమ్, తర్వాత అవుటర్ స్ట్రక్చర్ మెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి. లైక్ ఎలా రాస్తాం? డేటా టైప్ మెంబర్, డేటా టైప్ మెంబర్. అవుటర్ స్ట్రక్చర్లో కూడా ఇంకా సపరేట్ ఏవైనా ఉంటే అవి రాయాలి. తర్వాత ఇన్నర్ స్ట్రక్చర్ని ఎలా కాల్ చేస్తారో చూడు, యూజింగ్ అ వేరియబుల్ నేమ్. అర్థమైందా? ఎందుకంటే ఈ స్ట్రక్చర్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో, ఓకే, వెన్ ద టైమ్ యూ క్రియేటెడ్ ది స్ట్రక్చర్ నో మెమరీ ఈజ్ అలొకేటెడ్. ఆబ్వియస్లీ నో, దిస్ ఈజ్ జస్ట్ ఏ డేటా టైప్. ఓకేనా, డేటా టైప్. మీరు ఇక్కడ ఎలా రాస్తారు? ఇంట్ ఏ అనే కదా రాస్తారు. ఓకేనా, సో ఇంట్ ఎలా అయితే డేటా టైపో ఈ స్ట్రక్చర్ కూడా ఒక డేటా టైప్. సో ఫస్ట్ డేటా టైప్ దగ్గర స్ట్రక్ట్ ఇన్నర్ అనేది రాస్తాం.
ఓకే, పైన స్ట్రక్చర్ నేమ్. నెక్స్ట్ ఇంట్ ఏ అని రాసినప్పుడే, వేరియబుల్ రాసినప్పుడే కదా, సో we are creating a variable for our data type, so we need to create that variable. అర్థమైందా? దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ నెస్టెడ్ స్ట్రక్చర్. ఫస్ట్ ఇన్నర్ స్ట్రక్చర్, తర్వాత అవుటర్ స్ట్రక్చర్. అవుటర్ స్ట్రక్చర్ లోపల ఇన్నర్ స్ట్రక్చర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాల్ చేస్తున్నాం. ఓకే, సి హియర్ outer లోపల ఇన్నర్ ఉంది, ఇన్నర్ కాల్ చేస్తున్నాం. దట్ ఈస్ వాట్ కాల్డ్ nested structures. Let's go with the example. See here, sorry, see here, first ఇక్కడ ఏం చేసాము, యాష్ ఇంక్లూడ్ stdio.h. ఓకే, స్ట్రక్ట్ అడ్రస్, అడ్రస్ ఈజ్ మై స్ట్రక్చర్ నేమ్. ఓకే, దాంట్లో ఏముంది, సిటీ అంటే 20 bytes సిటీ కోసం తీసుకుంటుంది. నెక్స్ట్ పిన్ కోడ్, ఓకే, ఇంటీజర్ వాల్యూ పిన్ కోడ్. సో ఇందులో ఏం తీసుకుంటుంది, 20 + 4 = 24 bytes ఆఫ్ మెమొరీ తీసుకుంటుంది. ఓకేనా, మెమొరీ తీసుకోదు, ఇంకా వేరియబుల్ క్రియేట్ అయిన తర్వాత మెమొరీ తీసుకుంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ హియర్ వి క్రియేటెడ్ ఏ అడ్రస్ డేటా టైప్. ఓకే, స్ట్రక్చర్ లా అంటే అడ్రస్ డేటా టైప్. నెక్స్ట్ సి హియర్, స్టూడెంట్ ఈజ్ ద అవుటర్. ఓకే, అవుటర్ స్ట్రక్చర్. ఇక్కడ అడ్రస్ ఏంటి, ఇన్నర్ స్ట్రక్చర్ నేమ్. ఓకే, ఇక్కడ ఏంటి, డేటా మెంబర్స్, ఇన్నర్ స్ట్రక్చర్ యొక్క డేటా మెంబర్స్. సి హియర్, డేటా టైప్ మెంబర్, డేటా టైప్ మెంబర్, data type, that is structure address is a data type and variable name is addr, address. Okay, this is the thing. Here ఇక్కడ ఏం చేసాం మనం, ఈ డేటా టైప్ ఏదైతే ఉంటుందో, పైన అడ్రస్ డేటా టైప్ ఏదైతే ఉందో దాన్ని అవుటర్ స్ట్రక్చర్ లోపల కాల్ చేస్తున్నాం. అర్థమైంది కదా, వీఆర్ కాలింగ్ ఇన్నర్ స్ట్రక్చర్ డేటా టైప్స్ ఇన్ ద అవుటర్ స్ట్రక్చర్ డేటా టైప్. ఓకే, ఫంక్షన్ ఎలా స్టార్ట్ అవుతుందో చూడాలి. ఇదేంటి, ప్రియార్ ఇన్ఫర్మేషన్ వి గివింగ్ టు ద కంపైలర్. కంపైలర్కి మనం ప్రియార్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఏంటి, నా ప్రోగ్రామ్లో ఐ క్రియేటెడ్ ఏ డేటా టైప్, ద డేటా టైప్ నేమ్ ఇస్ అడ్రస్ అండ్ స్టూడెంట్, అండ్ ఇన్ ద స్టూడెంట్ ఐ ఆమ్ కాలింగ్ అడ్రస్, అడ్రస్ డేటా స్ట్రక్చర్. ఓకే, దిస్ ఈస్ ద థింగ్. ఫస్ట్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఫస్ట్. నెక్స్ట్ సి హియర్, స్ట్రక్ట్ స్టూడెంట్ S1 అంటే ఈ స్టూడెంట్ అవుటర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ అవుటర్ స్ట్రక్చర్కి వేరియబుల్ క్రియేట్ చేసాము. ఓకే, వి క్రియేటెడ్ ఏ వేరియబుల్. ఆల్రెడీ స్ట్రక్చర్కి వేరియబుల్ ఎట్లా క్రియేట్ చేయాలో మనం చూస్తాం కదా. సో సేమ్ దిస్ ఈస్ ద వే. ఇక్కడ ఇనిషియలైజింగ్ వేరియబుల్స్ సెకండ్ మెథడ్లో ఇనిషియలైజేషన్. సో 101 ఎక్కడ వెళ్తుంది, ఐడి. సో ఐడి = 101. నెక్స్ట్ ఏంటి, నేమ్. ఓకే, నేమ్ ఆఫ్ 20 = రవి. ఇక్కడ ఎవరు మళ్ళా, s1.id. ఓకే, సి హియర్, ఇంకా ఇన్నర్ స్ట్రక్చర్ యొక్క వాల్యూస్ ఎలా ఇస్తాము అంటే డైరెక్ట్గా యూజింగ్ కర్లీ బ్రాకెట్స్. ఓకే, డైరెక్ట్ కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేసి ఇస్తాం. ఎలా, ఫస్ట్ కర్లీ బ్రాకెట్స్ రాగానే అడ్రస్ యొక్క దాని దగ్గరికి వెళ్తుంది. ఓకే, ఫస్ట్ ఏముంది, సిటీ ఆఫ్ 20 కదా. సో సిటీ ఆఫ్ 20 ఇది ఎలా వెళ్తుంది అంటే S1 యొక్క అడ్రస్లో ADDRలో S1, ఫస్ట్ S1 వేరియబుల్లో అడ్రస్ ఉంది అండ్ అడ్రస్ లోపల సిటీ ఉంది. అది దాని మీనింగ్ అనమాట. ఓకే, ఇక్కడ ఏముంది, హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూ చూడండి, ఇది ఎలా తీసుకుంటుంది, వేరియబుల్లో. సో ఏ స్ట్రక్చర్ యొక్క వేరియబుల్, స్టూడెంట్ స్ట్రక్చర్ యొక్క వేరియబుల్. సో స్టూడెంట్ స్ట్రక్చర్ యొక్క వేరియబుల్లో అడ్రస్లోకి వెళ్తుంది కదా, ADDR.ADDRలో మళ్ళీ పిన్ కోడ్. ఓకే, పిన్ కోడ్ = 500072. ఇలా అన్నమాట. దిస్ ఈజ్ హౌ వాల్యూస్ ఆర్ అసైన్డ్. ఓకే, నార్మల్గా బైట్స్ ఎలా అవుతాయి, ఫస్ట్ చూడండి, ఈ ఐడికి ఎన్ని, 4 bytes. ఓకే, నెక్స్ట్ నేమ్కి ఎన్ని, 20. ఇది నేమ్. ఓకే, నెక్స్ట్ ఇదంతా ఏమవుతుంది, ఫస్ట్ 20 bytes సిటీకి తీసుకుంటుంది, 20 bytes సిటీ.
Okay, next 4 bytes ఏంటి pin code. Okay, this is how it will take 48 and 48 divided by highest ఏముంది 20. సో 20 కాబట్టి ఇది డివిజిబుల్ అయితలేదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు డివిజిబుల్. సో ఇట్ హ్యావ్ ప్యాడింగ్ డేటా టైప్స్, ఇంకా ప్యాడింగ్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ printf id ఈస్ టు అని ఉంది కదా. సో ఫస్ట్ అవుట్పుట్లో ఏమొస్తుంది, id s1 డాట్ నేమ్ s1 డాట్ id. s1 డాట్ ఐడిలో ఏముంది 101. ఓకేనా, నెక్స్ట్ నేమ్. ఓకే, s1 డాట్ నేమ్లో ఏముంది రవి. నెక్స్ట్ సిటీ. హియర్ s1 లో అంటే s1 అంటే ఇక్కడ ఈ స్ట్రక్చర్ యొక్క వేరియబుల్లో అడ్రస్, ఈ అడ్రస్ మెంబర్లో మళ్ళీ అడ్రస్ మెంబర్ యొక్క సిటీ, అడ్రస్ మెంబర్ యొక్క సిటీలో ఏముంది హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ పిన్ కోడ్. పిన్ కోడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, s1 మీన్స్ వేరియబుల్, ఆ వేరియబుల్ ఏ యొక్క డేటా టైప్ వేరియబుల్, స్టూడెంట్ డేటా టైప్ యొక్క వేరియబుల్, అందులో అడ్రస్ మెంబర్, ఆ అడ్రస్ మెంబర్లో మళ్ళీ ఏంటి పిన్ కోడ్. సో దట్ ఈస్ 50072. మీరు ఇలా అడ్రస్ ఆపరేటర్ యూజ్ చేసి డాట్ ఆపరేటర్ యూజ్ చేసి కూడా వాల్యూస్ ఇవ్వచ్చు. ఓకేనా, ఆర్ అదర్వైజ్ యూ కెన్ గివ్ డైరెక్ట్లీ లైక్ దిస్. ఇలా అయినా ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నెస్టెడ్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, నెస్టెడ్ వాల్యూస్. Thank you. Hello everyone. In this video we are going to learn how to take dynamically values. అంటే ఇంతకుముందు వరకు మనం ఏంటి ఇనిషియలైజింగ్ ద వాల్యూస్లో డైరెక్ట్ అక్కడే ఇలా ఇవ్వాలి. ఓకేనా, డైరెక్ట్ స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూస్ ఆర్ డాట్ ఆపరేటర్ యూజ్ చేసి ఎలా ఇవ్వాలని స్టాటిక్ వాల్యూస్ ఇచ్చుకుంటూ వచ్చాం. ఓకేనా, మెయిన్ ఫంక్షన్లో. బట్ హౌ టు టేక్ ద వాల్యూస్ డైనమికల్గా వాల్యూస్ తీసుకోవడం అంటే ఏంటి, అవుట్పుట్ స్క్రీన్ పైన యూజర్ కనుక వాల్యూస్ ఇస్తే దెన్ దట్ ఈస్ కాల్డ్ values taking dynamically. Okay na, here in this video we are going to learn employee data type. Okay na, employee data use చేసుకొని, ఓకే, ఎంప్లాయీ డేటా యూజ్ చేసుకొని నెస్టెడ్ స్ట్రక్చర్ టేకింగ్ డైనమికల్ వాల్యూస్. ఓకే, see here. ఫస్ట్ ఏంటి అంటే hash include stdio.h. ఓకేనా, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ ఏదైతే ఉందో అది ఇంక్లూడ్ చేసినాం ఫర్ సింటాక్స్ scanf అండ్ printf వర్కింగ్. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, స్ట్రక్ట్లో ఏముంది సాలరీ, బేసిక్ సాలరీ, హెచ్ఆర్ఏ అండ్ బోనస్. 3 types ఆఫ్ సాలరీస్ ఉన్నాయి. ఒక సాలరీ ఎంప్లాయీ సాలరీలోనే 3 types ఉన్నాయి అన్నమాట. బేసిక్ ఉంది, హెచ్ఆర్ఏ ఉంది, బోనస్ ఉంది. ఓకేనా, ఆల్ ఆర్ ఫ్లోట్ వాల్యూస్. సో ఆబ్వియస్లీ ఇది వన్ స్ట్రక్చర్. దిస్ ఈజ్ ఇన్నర్ స్ట్రక్చర్. ఓకే, ఇదేంటి ఇన్నర్ స్ట్రక్చర్. నెక్స్ట్ అవుటర్ స్ట్రక్చర్ చూడండి, స్ట్రక్ట్ ఎంప్లాయీ. మై అవుటర్ స్ట్రక్చర్ నేమ్ ఈజ్ ఎంప్లాయీ. ఇందులో ఏంటి, నాకు ఏమేమి కావాలి, మై మెంబర్ ఈజ్ ఐడి, నేమ్, నాకు ఎంప్లాయీ ఐడి కావాలి, నేమ్ కావాలి అండ్ సాలరీ. నెక్స్ట్ ఇక్కడ దీని మీనింగ్ క్లియర్గా అర్థం చేసుకోండి. హియర్ మై డేటా టైప్ ఈజ్ ఇంట్ అండ్ మెంబర్ ఈజ్ ఐడి, మై డేటా టైప్ ఈజ్ క్యార్ అండ్ మెంబర్ ఈజ్ నేమ్. ఓకే, అండ్ హియర్ మై డేటా టైప్ ఈజ్ స్ట్రక్ట్ సాలరీ. ఓకేనా, ఇది మనం ఆల్రెడీ ఇక్కడ స్ట్రక్చర్ క్రియేట్ చేసినాం అంటే ఏమర్థం, డేటా టైప్ని క్రియేట్ చేసినాం అని అర్థం. సో హియర్ మై డేటా టైప్ ఈజ్ స్ట్రక్ట్ సాలరీ. Okay, so here I am mentioning struct salary. Salary is of structure type.
ఓకే, దెన్ ఐ హ్యావ్ టు గివ్ ద మెంబర్. ఇట్ ఈస్ ద మెంబర్ అన్నమాట. ఇదేంటి మెంబర్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ హియర్ ఆల్సో ఐ క్రియేటెడ్ అ నెస్టెడ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ లోపల ఇంకో స్ట్రక్చర్ని కాల్ చేస్తున్నా కదా, సో దట్ యూజ్ చేస్తున్నా కదా, సో దట్ ఈస్ వాట్ కాల్డ్ స్ట్రక్చర్. ఇదేంటి అవుటర్ క్రియేటెడ్. దీని మీనింగ్ ఏంటి, వీఆర్ ఇన్ఫార్మింగ్ ద కంపైలర్. ఎందుకు ఇన్ఫార్మ్ చేస్తున్నాం కంపైలర్కి అంటే, కంపైలర్కి ఇంటూ ఫ్లోట్ వీటి గురించి ఆల్రెడీ ప్రియార్ ఇన్ఫర్మేషన్ ఉంది, వాటికి తెలుసు. దే నో ద ప్రియార్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంటీజర్ అండ్ క్యారెక్టర్, ఫ్లోట్, ఎవ్రీథింగ్. బట్ మన స్ట్రక్చర్ వేరియబుల్స్ యూజర్ క్రియేట్ చేసిన డేటా టైప్ గురించి కంపైలర్కి తెలియదు కాబట్టి వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ అబౌట్ ఇట్. ఓకేనా, సో బిఫోర్ మెయిన్ ఫంక్షన్ we are informing the compiler that these are the data types I created. When I create a variable, make use of this data అని చెప్తున్నాం అన్నమాట. ఓకే, that is the meaning. Next, at the main function program starts execution here. This is the first step. ఇక్కడ ఏముంది, వెంటనే struct employee. ఓకేనా, ఏదైనా సరే మనం డేటా టైప్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తాం, వేరియబుల్స్ ఇంట్ ఏ అంటే డేటా టైప్. ఓకేనా, నెక్స్ట్ ఇదేంటి వేరియబుల్ నేమ్. సో హియర్ దిస్ ఈస్ డేటా టైప్ అండ్ దిస్ ఈస్ వేరియబుల్. ఓకేనా, వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది. సో హియర్ హౌ ద మెమొరీ ఈజ్ అలొకేటెడ్, లెట్స్ సీ. ఓకే, ఫస్ట్ ఏంటి ఐడి 4 bytes, నేమ్కి 20 bytes. ఓకే, నెక్స్ట్ సాలరీ అంటే ఇక్కడికి వెళ్తుంది. 4 + 4 + 4 ఎంత, 16. సో టోటల్ 40 bytes. అండ్ లార్జెస్ట్ ఏంటి 20. ఆబ్వియస్లీ 40 divided by 20 ఈజ్ పాసిబుల్ కాబట్టి 40 bytes అలొకేట్ అయ్యాయి. ఓకే, ఫస్ట్ 4 bytes ఏంటి ఇంటికి, నెక్స్ట్ 20 bytes దేనికి, నేమ్కి. ఓకే, నెక్స్ట్ 4 bytes, నెక్స్ట్ 4 bytes ఎవరికి, ఇదేమో బేసిక్, హెచ్ఆర్ఏ, బోనస్. ఓకే, ఈ వేరియబుల్ క్రియేట్ అయినప్పుడు ఆ మెమొరీ అనేది అలొకేట్ అయిపోయింది. మెమొరీ లొకేషన్ మన 256 GB 128 GB స్టోరేజ్లో ఇది మెమొరీ అలొకేట్ అయింది అనమాట. నెక్స్ట్ లెట్స్ స్టార్ట్ అసైనింగ్ వాల్యూస్ డైనమికల్లీ యూజింగ్ డాట్ ఆపరేటర్. డాట్ ఆపరేటర్ యూజ్ చేసి ఎలా డైనమికల్గా వాల్యూస్ అసైన్ చేసినామో చూద్దాం. ఓకే, see here, this is the output screen. Okay, first enter employee ID. ఇంతకుముందు ఏంటి, డాట్ ఆపరేటర్ యూజ్ చేసి మనమే డైరెక్ట్ వాల్యూస్, స్టాటిక్ వాల్యూస్ ఇచ్చినాం, లేదంటే డైరెక్ట్ స్టూడెంట్ S1 ఇక్కడ ఈక్వల్ టు రాసేసి ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్లో ఇచ్చినాం. ఇక్కడ డైనమికల్గా వాల్యూస్ ఇచ్చినాం అంటే యూజర్ ఇవ్వాలి. సో ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఎంటర్ ఎంప్లాయీ ఐడి అని ఉంది కదా, సో వెంటనే ఇక్కడ ఎంటర్ ఎంప్లాయీ ఐడి అని వస్తుంది. ఓకే, ఎంటర్ ఎంప్లాయీ ఐడి అనే రాగానే వాట్ ఎవర్ ద ఐడి యూ ఎంటర్, ఓకేనా, ఏదైతే మీరు ఎంటర్ చేస్తారో, సపోజ్ ఇఫ్ ఐ ఎంటర్ 251. ఓకే, ఫర్ ఎంటరింగ్ ఐ విల్ టేక్ 251 అని నేను కీబోర్డ్ నుంచి వాల్యూస్ ఇచ్చాను అనుకోండి. అది ఇచ్చిన వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది, అడ్రస్ ఆఫ్ E1.D. ఓకేనా, ఇదంతా దేనికి, దిస్ ఈస్ టోటల్ ఫర్ E1 అంతే కదా. సో ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది, E1.ID. ఐడి ఎక్కడ ఉంది, ఇందులో ఉంది. సో E1.ID ఈక్వల్ టు 251 ఇందులో స్టోర్ అయింది. ఓకే, దిస్ ఈస్ ద మీనింగ్. నెక్స్ట్ థింగ్ ఈస్, see here, enter employee name అని ఉంది కదా. ఓకే, ఎంటర్ ఎంప్లాయీ నేమ్ ఇంతకుముందు వదిలేయండి, నేను ఇక్కడ మళ్ళీ రాస్తాను. ఓకే, ఎంటర్ ఎంప్లాయీ నేమ్. ఓకే, ఎంటర్ ఎంప్లాయీ నేమ్. ఎంటర్ ఎంప్లాయీ నేమ్ అని రాగానే వాట్ ఎవర్ ద ఎంప్లాయీ యూ ఎంటర్, ఓకే, మీరు ఎంటర్ చేస్తారు ఏదో ఒకటి. సపోజ్ హియర్ ఐ ఎంటర్ కావ్య.
కావ్య అని ఎంటర్ చేశాను అనుకోండి, అది ఎక్కడ ఎంటర్ అవుతుంది? ఇక్కడ. నేమ్ ఈక్వల్ టు కావ్య, దట్ ఈస్ ఈవెన్ డాట్ నేమ్. ఓకే, ఈవెన్ డాట్ నేమ్ ఈక్వల్ టు కావ్య. నెక్స్ట్ మళ్ళీ ఏముంది? ఎంటర్ బేసిక్ సాలరీ అని ఉంది కదా. సో ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది? ఎంటర్ బేసిక్ సాలరీ అని వస్తుంది. యూజర్ హ్యాస్ టు ఎంటర్. ఓకేనా, యూజర్ ఎంటర్ చేయాలి. ఎంత? నేను 25,000.0 అని ఎంటర్ చేస్తాను. అది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే బేసిక్. ఈవెన్ డాట్ బేసిక్ ఈక్వల్ టు 25,000.0. ఓకే, అలా ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ ఇక్కడ ఏముంది? ఎంటర్ హెచ్ఆర్ఏ అని ఉంది కదా. సో హియర్ యూ విల్ గెట్ ఎంటర్ హెచ్ఆర్ఏ. దెన్ అగైన్ యూజర్ ఫ్రమ్ ద కీబోర్డ్. కీబోర్డ్ నుంచి యూజర్ ఎంటర్ చేయాలి అనమాట. దట్ ఈస్ వాట్ కాల్డ్ డైనమిక్ ఎంటరింగ్. ఓకే, ఇక్కడ నేను 1650.00 అని రాస్తున్నా. ఓకేనా, సో ఇది ఎక్కడ ఎంటర్ అవుతుంది? 1650.0 ఈవెన్ డాట్ హెచ్ఆర్. ఓకే, దాని మీనింగ్ అది. నెక్స్ట్ మళ్ళీ ఏముంది? ఎంటర్ బోనస్ ఉంది కదా. ఎంటర్ బోనస్, ఎంటర్ బోనస్ యూజర్ ఎంటర్ చేయాలి. ఓకేనా, యూజర్ ఎంటర్ చేసేటప్పుడు ఇఫ్ ఐ ఎంటర్ లైక్ 5,000 ఎంటర్ చేశాను అనుకోండి, అది ఎక్కడ ఎంటర్ అవుతుంది? ఇక్కడ. ఈవెన్ డాట్ బోనస్ 5,000 zeros. ఓకే, దిస్ ఈస్ ద మీనింగ్. ఇలా ఎంటర్ అవుతాయి వాల్యూస్. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో ఏముంది? హియర్ డిస్ప్లేయింగ్ ద వాల్యూస్. ఓకేనా, ఎంటర్ చేసినాం, వాల్యూస్ ఎంటర్ చేసినాం, అవి మెమొరీలో స్టోర్ అయిపోయినాయి. నెక్స్ట్ యాక్సెసింగ్ దోస్ వాల్యూస్. సి హియర్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని వస్తుంది. నెక్స్ట్ లైన్ కొంచెం స్పేస్ ఇచ్చి ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ సి హియర్ ఐడి. ఈవెన్ డాట్ ఐడి అని ఉంది కదా, ఆటోమేటిక్గా ఏమొస్తుంది? ఐడి. ఇందాక ఈవెన్ డాట్ ఐడిలో ఏముంది? 251. సో ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ నేమ్ ఏమొస్తుంది? కావ్య. ఎలా వస్తుంది? ఇక్కడ వెళ్తుంది. ఓకే, ఇక్కడ వెళ్తుంది. ఓకే, ఈవెన్ డాట్ నేమ్లో ఏముంది? కావ్య. సో హియర్ యూ విల్ గెట్ కావ్య. ఓకే, నెక్స్ట్ ఈవెన్ డాట్ నేమ్ అయిపోయింది. ఈవెన్ డాట్ సాలరీ డాట్ బేసిక్. చూడండి, దీని అర్థం ఏంటి అని అంటే, హియర్ సి ఫస్ట్ వేరియబుల్ ఇది. ఓకేనా, వేరియబుల్లో సాలరీ ఉంది అండ్ నెక్స్ట్ సాలరీలో బేసిక్ ఉంది. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ డాట్ ఈవెన్ వేరియబుల్లో. ఓకేనా, ఓకే, సాలరీ వేరియబుల్లో బేసిక్ మెంబర్ ఉంది అని అర్థం అన్నమాట. దట్ ఈస్ ద మీనింగ్ దట్ ఈవెన్ డాట్ సాల్. ఓకే, ఈవెన్ డాట్ సాల్ డాట్ హెచ్ఆర్, ఈవెన్ డాట్ సాల్ డాట్ బోనస్ అన్నమాట. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ హియర్. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? బేసిక్ సాలరీ. బేసిక్ సాలరీలో ఏముంది? 25,000. ఓకే, 2F అంటే 2 points, పాయింట్ తర్వాత 2 అన్నమాట. హెచ్ఆర్ఏ ఏంటి? 1650.00. నెక్స్ట్ బోనస్. బోనస్లో ఏముంది? 5,000.00. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డైనమికల్లీ ఎంటరింగ్ ద వాల్యూస్. డైనమికల్గా ఎంటర్ చేసినామంటే ఏంటి? వి మేక్ యూజ్ ఆఫ్ దిస్ స్కాన్ఎఫ్. సేమ్ డాట్ ఆపరేటర్ యూజ్ చేసి స్కాన్ఎఫ్ నుండి వాల్యూస్ తీసుకున్నాం. అంటే యూజర్ ఇన్పుట్ ఇస్తే, ఇఫ్ యూజర్ ఈస్ గివింగ్ ద ఇన్పుట్, ఓకే, మనం ఏదైతే డైరెక్ట్గా స్టాటిక్గా రాస్తామో దాన్ని స్టాటిక్ వాల్యూస్ అంటారు. అంటే డెవలపర్ ఇస్తాడు వాల్యూస్. ఇదేంటి అంటే యూజర్ ఇస్తాడు. మనం వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూజర్ ఇచ్చిన దాని ప్రకారం మనకు వాల్యూస్ వస్తాయి అన్నమాట. దట్ ఈస్ వాట్ కాల్డ్ డైనమికల్లీ టేకింగ్ ద వాల్యూస్. థ్యాంక్ యూ.
Hello everyone. Now we are going to learn differences between array and structure. Okay. See, we already know array is a collection of similar data type. Okay na? Similar data type values ni store చేసుకుంటారు. Single variable లో multiple values ni store చేసుకుంటుంది. And those multiple values should be of same data type. Like అన్ని integer అయి ఉండాలి, లేకపోతే అన్ని float అయి ఉండాలి, లేదంటే అన్ని characters అయి ఉండాలి. That is the array. But in structure, we creating a user defined data type. Okay, మనం క్రియేట్ చేసినాం అండ్ దట్ స్ట్రక్చర్ కంటైన్స్ డిఫరెంట్ డేటా టైప్స్. ఓకేనా, డిఫరెంట్ డేటా టైప్స్ ని కూడా యూజ్ చేసుకుంటాం. లెట్స్ సీ హియర్. డెఫినేషన్ ఈస్ కలెక్షన్ ఆఫ్ collection of same data type elements. Suppose if I write array of 5 int అని రాశాను అనుకోండి, ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటారు. ఇఫ్ ఐ రైట్ 50.0 ఇట్ విల్ బికమ్ రాంగ్. ఓకే, సేమ్ డేటా టైప్. కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఇందాక ఇన్ ప్రీవియస్ వీడియోస్ ఆల్సో వీ హ్యావ్ సీన్ లైక్ I stored float values, integer values, character values under single structure. అంతే కదా. సో కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. నెక్స్ట్ డేటా టైప్ ఈస్ హోమోజీనియస్, దట్ మీన్స్ సేమ్ డేటా టైప్ ఉండాలి. హియర్ హెటిరోజీనియస్, దట్ ఈస్ డిఫరెంట్ డేటా టైప్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎలా రాస్తాం? ఇఫ్ యూ వాంట్ టు రైట్ ద ఎగ్జాంపుల్ దెన్ వి రైట్ ఇట్ లైక్ డేటా టైప్. ఓకేనా, ఫస్ట్ ఏం రాసాం? డేటా టైప్. అండ్ నెక్స్ట్ array name. Okay, array name. Next here we maintain size. అంటే కదా, డేటా టైప్, array name, size అనేసి. అదే ఇక్కడ ఎలా రాసాం? స్ట్రక్ట్ కీవర్డ్ యూజ్ చేసాం. నెక్స్ట్ స్ట్రక్చర్ నేమ్. ఓకే, దిస్ ఈజ్ స్ట్రక్చర్ నేమ్. తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసి డేటా టైప్ మెంబర్. ఓకే, నెక్స్ట్ డేటా టైప్ మెంబర్ క్లోజ్ చేసాం. ఓకే, this is how we write the examples from the structures. Syntax is different. Next, how to access. Array values ని యాక్సెస్ చేయడానికి మనం ఏం చేస్తాం? a of 0, a of 1 ఇలా బ్రాకెట్స్ యూజ్ చేసి, ఇండెక్సెస్ యూజ్ చేసి, ఇండెక్స్ వాల్యూస్ని యూజ్ చేసి వాల్యూస్ని యాక్సెస్ చేస్తాం. అదే మనం స్ట్రక్చర్లో ప్రీవియస్ వీడియోలో చూస్తే స్ట్రక్చర్ మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేసాం? యూజింగ్ డాట్ ఆపరేటర్. అంతే కదా, డాట్ ఆపరేటర్ యూజ్ చేసి యాక్సెస్ చేస్తాం అన్నమాట. వి క్రియేట్ ఎ వేరియబుల్ ఫర్ దిస్ స్ట్రక్చర్, దెన్ యూజింగ్ దట్ వేరియబుల్ నేమ్ డాట్ ఆపరేటర్ యూజ్ చేసి ఈచ్ మెంబర్ని కాల్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మెమొరీ. కంటిగ్యూయస్ మెమొరీ ఆఫ్ సేమ్ టైప్. కంటిగ్యూయస్ మెమొరీ అంటే ఏమవుతుంది? డైరెక్ట్గా సేమ్. ఇఫ్ ఐ టెల్ సైజ్ ఈస్ n, array of 5 అని చెప్పాను అనుకోండి, ఇంటీజర్ టైప్ తీసుకుంటే ఏమవుతుంది? 5 into 4 ఈక్వల్ టు 20 bytes. డైరెక్ట్ 20 bytes తీసుకుంటారు. నెక్స్ట్ ఫస్ట్ a of 0 వాల్యూ ఇక్కడ, 1 వాల్యూ ఇక్కడ, 2 వాల్యూ ఇక్కడ, అలా వెళ్తుంది. ఓకే, డిఫరెంట్ టైప్స్ స్టోర్డ్ టుగెదర్. ఓకేనా, డిఫరెంట్ ఇక్కడ ఏంటి? సేమ్ డేటా టైప్ కదా, సేమ్ ఇంటీజర్ టైప్ స్టోర్ అవుతుంది. స్ట్రక్చర్లో ఏమవుతుంది అని అంటే హియర్ ఫస్ట్ ఇంటీజర్కి ఎన్ని బైట్స్ అని తీసుకుంటారు. నెక్స్ట్ క్యారెక్టర్కి ఎన్ని బైట్స్ ఉంటే అన్ని బైట్స్. ఇఫ్ ప్యాడింగ్ ఈజ్ నీడెడ్ దెన్ ఇట్ విల్ టేక్ దట్. పర్పస్ ఏంటి? స్టోర్ లిస్ట్ ఆఫ్ సిమిలర్ ఐటమ్స్. సిమిలర్ ఐటమ్స్ని స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వి మేక్ యూజ్ ఆఫ్ arrays. ఓకే, బట్ హియర్ స్టోర్డ్ గ్రూప్డ్ రిలేటెడ్ డేటా. గుర్తుపెట్టుకోండి, రిలేటెడ్ డేటాని ఒక దగ్గర గ్రూప్ చేసి పెట్టాం. లైక్ స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని వి గ్రూప్ టుగెదర్, ఎంప్లాయీ డీటెయిల్స్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్. ఓకే, దట్ ఈస్ మీన్ బై గ్రూప్డ్ రిలేటెడ్ డేటా అంటే అదనమాట. నెక్స్ట్ కీవర్డ్. arrayని క్రియేట్ చేయడానికి వి డోంట్ నీడ్ ఎనీ కీవర్డ్. ఓకేనా, ఇక్కడ arraysకి మెయిన్ థింగ్ ఏంటంటే వీఆర్ క్రియేటింగ్ ఎ వేరియబుల్. ఓకేనా, ఒక వేరియబుల్ క్రియేట్ చేసినాం. array అంటే ఏంటి అనేది ఆల్రెడీ ద కంపైలర్ నోస్. హియర్ వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ డేటా టైప్. ఓకే, డేటా టైప్ని క్రియేట్ చేస్తారు, జస్ట్ వేరియబుల్స్ని, array టైప్ యొక్క వేరియబుల్స్ని మనం యూజ్ చేస్తున్నాం. బట్ ఇన్ స్ట్రక్చర్ వి క్రియేటెడ్ ఏ వన్ డేటా టైప్. ఒక డేటా టైప్ని క్రియేట్ చేస్తాం. ఓకే, వీఆర్ క్రియేటింగ్ ఏ డేటా టైప్ అండ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు ద కంపైలర్. అండ్ దెన్ ఆ డేటా టైప్ యొక్క వేరియబుల్స్ని మళ్ళీ మనం క్రియేట్ చేసి వాడుకుంటాం, డిక్లేర్ చేసి వాడుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్
ఫర్ అరేస్ నో కీవర్డ్ నీడెడ్. మనం ఏ కీవర్డ్ అవసరం లేదు, డైరెక్ట్ ఎలా రాస్తాం, కీవర్డ్ ఏం అవసరం లేదు దానికి. అరే నేమ్ పెట్టి ఇలా పెట్టాం, బ్రాకెట్స్ పెట్టాము అని అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ అన్ అరే. ఓకే, బట్ ఇక్కడ ఏంటి, స్ట్రక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే వీఆర్ టెలింగ్ దట్ ఈస్ ఎ స్ట్రక్చర్ డేటా టైప్. ఓకే, దిస్ ఈస్ ద సింపుల్ డిఫరెన్స్. లోపల అరే ఇచ్చాను అనుకోండి. ఓకే, హియర్ హౌ టు గివ్ అరే ఇన్సైడ్ ఏ స్ట్రక్చర్. దీని మీనింగ్ ఏంటి, అరే ఇన్సైడ్ ఆ స్ట్రక్చర్. ఓకే, ఇన్సైడ్ ఏ స్ట్రక్చర్ వన్ ఆర్ మోర్ మెంబర్స్ ఆర్ అరేస్. ఒక స్ట్రక్చర్ లోపల ఎన్ని అరేస్ అని ఉండొచ్చు. ఓకే, యూ కెన్ హ్యావ్ మోర్ దెన్ వన్ అరే. See here, let's go with the example stdio.h. Here మన స్ట్రక్చర్ చూడండి, we are creating a data type, structure data type, and that data type name is student. Okay, next అందులో మెంబర్స్ ఏమున్నాయి, id, next name. See here, this is also one type of array, character array. ఓకేనా, క్యారెక్టర్ array. Name is a array name అండ్ బ్రాకెట్లో 20 ఇచ్చారంటే సైజ్ ఇస్ 20. క్యారెక్టర్ అనేది 1 byte ఆఫ్ మెమరీ తీసుకుంటుంది కదా, క్యారెక్టర్ టేక్స్ 1 byte ఆఫ్ మెమరీ, దట్ మీన్స్ ఇట్ ఈస్ 20 bytes. ఓకే, నెక్స్ట్ ఐడి అనేది తీసుకుంటుంది 4 bytes అండ్ నాట్ 4 bytes. నెక్స్ట్ సి హియర్ వన్ క్యారెక్టర్, ఇక్కడ ఇంటీజర్ టైప్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రింగ్, వన్ టైప్ ఆఫ్ array only. Okay, next marks is one array. Okay, and the size is 3. It takes the integer type. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, array passing into structure. So this is an array inside a structure. array structure లోపల ఉంది, and that marks array name, size is 3. integer type కాబట్టి ఏంటి, 3 4s are 12 bytes. Okay, this meaning is 12 bytes. See here, program starts from the main function. Next, struct student s1. That means here it is a data type and variable. ఈ స్ట్రక్చర్ డేటా టైప్ ఏదైతే ఉందో మనం క్రియేట్ చేసిన డేటా టైప్కి వేరియబుల్ క్రియేట్ చేసిన. when the time variable is created, ఎప్పుడైతే వేరియబుల్ క్రియేట్ అయిందో దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ 4 bytes. ఓకే, అంటే ఏంటి 0 1 2 3 వరకు. దిస్ ఈస్ ఐడి, 4 bytes ఆఫ్ మెమొరీ ఐడి తీసుకుంటారు. నెక్స్ట్ 20 bytes ఎవరు తీసుకుంటారు అని అంటే 20 bytes. ఇదంతా దేనికోసం, S1. ఓకే, 20 bytes ఆఫ్ మెమొరీ ఏం తీసుకుంటుంది, నేమ్, క్యారెక్టర్ డేటా టైప్. నెక్స్ట్ ఏంటి 12 bytes, 3 4s are 12 కాబట్టి 12 bytes ఎవరు తీసుకుంటారు, మార్క్స్. ఓకే, మార్క్స్ విల్ టేక్ 12 bytes అండ్ ఈచ్ ఇంటీజర్ విల్ టేక్, దిస్ ఈజ్ వాట్ కాల్డ్ కంటిగ్యూస్. ఓకేనా, ఇది 4 ఇది 4 ఇది 4 bytes. ఇలా మెమొరీ డివైడ్ అయిందనమాట. వేరియబుల్ క్రియేట్ అయినప్పుడు మెమొరీ అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ టేకింగ్ ఇన్పుట్, నేను ఇక్కడ డైనమికల్గానే తీసుకుంటున్నా ఇన్పుట్. ఓకే, లెట్స్ హ్యావ్ ఎ లుక్. ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఐడి అని ఉంది కదా. ఓకే, ఇక్కడ వస్తుంది ఇండెక్స్ and they can have marks in multiple subjects. ఓకేనా, ఒక స్టూడెంట్ ఉన్నాడు, 6 subjects ఉన్నాయి, 6 subjects మార్క్స్ కావాలి కదా. సో ఎట్ దట్ బట్ మార్క్స్ అన్నీ కూడా ఫ్లోట్లోనే ఉంటుంది కదా, ఫ్లోట్ డేటా టైప్లోనే ఉంటుంది కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ లైక్ స్ట్రక్ట్, ఓకే, స్టూడెంట్ ఇలా తీసుకొని ఇంట్ ఐడి, క్యార్ నేమ్ ఇలా తీసుకొని నెక్స్ట్ ఇంట్ జావా మార్క్స్. ఓకే, జావా మార్క్స్. నెక్స్ట్ ఇంట్ RDBMS మార్క్స్. ఓకే, నెక్స్ట్ ఇంట్ సి మార్క్స్. ఇలా తీసుకునే బదులు సేమ్ అన్ని సేమ్ డేటా టైపే,
ఓకేనా, అన్ని సేమ్ డేటా టైప్, అన్ని ఇంటీజర్ డేటా టైప్ ఆర్ ఫ్లోట్ డేటా టైప్ అనుకోండి, అన్ని సేమ్ డేటా టైప్. అసలుంటప్పుడు ఇవన్నీ క్లబ్ చేసి మనం యారే లాగా వాడుకోవచ్చు కదా. సో దట్స్ వై వి టుక్ ఇయర్ యారే. అర్థమైంది కదా ఎందుకు యారేని స్ట్రక్చర్ లోపల తీసుకుంటారంటే దిస్ ఈస్ ద థింగ్. ఇఫ్ యూ హ్యావ్ సేమ్ డేటా టైప్ వాల్యూస్ అన్నీ ఉన్నాయి అనుకోండి, దెన్ by clumping together we can make it as array. Okay, in this case మార్క్స్ అన్ని కూడా ఆబ్వియస్లీ ఇంటీజర్ డేటా టైప్ లో ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆల్ మార్క్స్, అన్ని సబ్జెక్ట్స్ మార్క్స్ ని కూడా ఒకే దగ్గర క్లబ్ చేసుకొని పెట్టుకుంటున్నాం అనమాట. సియర్ ఇంతకుముందు ఏముంది, ఎంటర్ ఐడి అని ఉంది కదా, s1.id లో స్టోర్ అవుతుంది. ఎంటర్ ఐడి వాట్ ఎవర్ యూ స్టోర్ హియర్, సపోజ్ ఎంటర్ ఐడి ఐఎమ్ లైక్ 241. ఓకే, అది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇక్కడ ఐడి s1.id ఇది. ఓకే, 241లో స్టోర్ అవుతుంది, 241 స్టోర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ s1.id లో స్టోర్ అయిందని అర్థం. నెక్స్ట్ సి హియర్ ఎంటర్ నేమ్. ఓకే, ఎంటర్ నేమ్ అనగానే వాట్ ఎవర్ ద నేమ్ యూ ఎంటర్, ఇఫ్ ఐ ఎంటర్ వినయ్, ఓకేనా, వినయ్ అని ఎంటర్ చేస్తాం, అది ఎక్కడ స్టోర్ అవుతుంది, s1.name లో స్టోర్ చేయమని చెప్తున్నా. సో s1.name ఈజ్ హియర్ ఇట్ విల్ స్టోర్ వినయ్. ఓకే, ఇలా స్టోర్ అవుతుంది అనమాట వినయ్. నెక్స్ట్ యారేస్ లో వాల్యూస్ తీసుకోవాలి అని అంటే వి మేక్ యూజ్ ఆఫ్ ఫర్ లూప్. మీరు ఒకసారి యారే వీడియోస్ ఏవైతే ఉన్నాయో go through those videos, then you will understand how you can take the values in arrays. Okay, arrays లో మనం తీసుకోవడానికి we need for loop for that purpose అన్నమాట. ఫస్ట్ ఎంటర్ 3 మార్క్స్ అని ఉంది కదా, సో ఇక్కడ వస్తుంది ఎంటర్ 3 మార్క్స్ అని ఇక్కడ వస్తుంది. ఓకే, రాగానే వెంటనే ఏమవుతుంది, ఫస్ట్ ఐ స్టార్టెడ్, ఐ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 0 less than 3, ఎస్ ద కండిషన్ ఈస్ ట్రూ. ట్రూ అవ్వగానే ఏమవుతుంది, s1 డాట్ మార్క్స్ ఆఫ్ 0. ఓకే, s1 డాట్ మార్క్స్ ఆఫ్ 0 మనం మెన్షన్ చేయాలి, గుర్తుపెట్టి. యారేస్ ని వాల్యూస్ ని యాక్సెస్ చేయడానికి మార్క్స్ ఆఫ్ 0 మార్క్స్ ఆఫ్ 1 రాస్తాం. నెక్స్ట్ స్ట్రక్చర్ లోపల యారే ఉంది కాబట్టి వి రైట్ వేరియబుల్ నేమ్ డాట్. అర్థమైందా, ఇలాంటి సింపుల్ అర్థమైతే యూ విల్, అంటే ఈ సెట్ లో మీకు వచ్చినాయి అనుకోండి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని అంటే, ఇలా ఒక ప్రోగ్రామ్ ఇచ్చేస్తారు. ఓకే, రైట్ అవుట్పుట్ ఆప్షన్స్ నుండి అవుట్పుట్ తీసుకోవాలి. ఓకే, ఇలాంటివి మీకు వర్క్ చేయడం వస్తే దెన్ యూ కెన్ డైరెక్ట్లీ ఏమంటారు ఆన్సర్ రాయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ s1 డాట్ మార్క్స్ ఆఫ్ 0 అనగానే ఏమవుతుంది, మార్క్స్ ఇదేంటి 0th ఇండెక్స్, దిస్ ఈస్ ఫస్ట్ ఇండెక్స్, దిస్ ఈస్ సెకండ్ ఇండెక్స్. ఓకేనా, s1 లో మార్క్స్ ఉంది, మార్క్స్ యొక్క 0, నేను 90 రాయాలనుకుంటున్నాను అనుకోండి, దట్ మీన్స్ హియర్ ఇట్ విల్ టేక్ 90. ఓకే, ఫస్ట్ 90 స్పేస్ ఇవ్వాలి, అది ఎందులో తీసుకుంటుంది, మార్క్స్ ఆఫ్ 0లో తీసుకుంటుంది. నెక్స్ట్ ద వాల్యూ విల్ బికమ్ I ఈక్వల్ టు 1. ఓకే, 1 less than 3, yes the condition is true. So s1 డాట్ మార్క్స్ ఆఫ్ 1. మీరు ఇక్కడ స్పేస్ ఇచ్చి ఏదైతే ఎంటర్ చేస్తారో, ఓకేనా, మీరు ఇక్కడ స్పేస్ ఇచ్చి 80 కనుక ఎంటర్ చేసారు అనుకోండి, అది ఎక్కడికి వెళ్తుంది, మార్క్స్ ఆఫ్ 1లోకి వెళ్తుంది. ఓకే, హియర్ ఇట్ విల్ హ్యావ్ మార్క్స్ ఆఫ్ 9. నెక్స్ట్ నేను 70 అని ఎంటర్ చేసినాను అనుకోండి, ఆ 70 ఎందులోకి వెళ్తుంది అని అంటే, సి I ఈక్వల్ టు 2 less than 3, the condition is true. So s1 డాట్ మార్క్స్ ఆఫ్ 2. ఓకే, s1 డాట్ మార్క్స్ ఆఫ్ 2లోకి ఏం వెళ్తుంది, 70 వెళ్తుంది. ఓకే, ఇక్కడ యూ హ్యావ్ 70. నెక్స్ట్ సి హియర్ మార్క్స్ ఆఫ్ 70 అయిపోయింది కదా. నెక్స్ట్
I will become 3 and 3 less than 3's condition is false, so out of the loop వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి స్టూడెంట్ డీటెయిల్స్ అని ఉన్నాయి కదా, సో హియర్ యూ విల్ గెట్ స్టూడెంట్ డీటెయిల్స్. ఓకే, స్టూడెంట్ డీటెయిల్స్. నెక్స్ట్ ఐడి. ఓకే, ఐడిలో ఏముంది 241, హౌ టు యాక్సెస్ s1.id. నెక్స్ట్ నేమ్. ఓకే, నేమ్లో ఏముంది వినయ్. ఓకే, యూ హ్యావ్ వినయ్ ఇన్ నేమ్. నెక్స్ట్ మార్క్స్. ఫస్ట్ మార్క్స్ అని ఉంది. ఓకే, మార్క్స్ అని వచ్చిన తర్వాత యారేలో వాల్యూస్ డిస్ప్లే చేయాలి అన్నా కూడా సేమ్ వీ హ్యావ్ టు యూస్ printf. ఓకే, నెక్స్ట్ సేమ్ థింగ్, ఫస్ట్ i ఈక్వల్ టు 0 అవుతుంది, 0 లెస్ దెన్ 3, ఎస్ ద కండిషన్ ఈస్ ట్రూ. నెక్స్ట్ వెంటనే ఏమవుతుంది s1.marks_0. s1.marks_0 దగ్గర ఏముంది 90 ఉంది, సో 90 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ i ఇంక్రీజ్ అవుతుంది i+1, సో s2.marks_1. s2.marks_1లో ఏముంది 80, సో 80 విల్ బి ప్రింటెడ్. ఓకే, నెక్స్ట్ i విల్ బికమ్ 2, ఇక్కడ స్లాష్ అని రాసుకోండి. నెక్స్ట్ s2.marks_3, marks_2. ఓకే, s2.marks_2లో ఏముంది 70, సో హియర్ యూ విల్ రైట్ 70. దట్ ఈస్ ద మీనింగ్. ఇలా వెళ్ళాలి. ఓకే, దిస్ ఈజ్ హౌ యూ విల్ గో త్రూ ఇట్. ఇది నేను ఇంత స్లో చెప్తున్నా, ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ టెలింగ్ దిస్ మచ్ స్లో. ఓకే, బట్ ఈ ప్రోగ్రామ్ ఇవ్వగానే ఓకే వాట్ ఎవర్ ద రైట్, మీరు పైన ఈ డైనమికల్ వాల్యూస్ ఏముండవు, డైరెక్ట్గా ఏమంటారు స్టాటిక్ వాల్యూసే ఇస్తారు. ఓకేనా, స్టాటిక్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇక్కడ యాక్సెసింగ్ ఎలా ఉందో ఓకేనా ఇది మొత్తం ఇవ్వరు. డైరెక్ట్ ఇఫ్ ఐ రైట్ లైక్ ప్రింట్ %d ఓకే s1.marks_2 అని ఇచ్చాను అనుకోండి, marks_2 దగ్గర ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ రాయడానికి రావాలి మీకు. ఓకే, దట్ ఈస్ ద సింపుల్ థింగ్. థ్యాంక్ యూ. Hello everyone, in the previous video we learned array of structures. Okay, array inside a structure లోపల arrayని ఎలా ఇవ్వాలి. in this video ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే స్ట్రక్చర్ని arrays లాగా ఎలా ఇవ్వాలి. that means see here, if I tell like okay s1 s2 s3 ఇలా ఉన్నారనుకోండి. ఓకే, డిఫరెంట్ వేరియబుల్స్ స్ట్రక్చర్ వేరియబుల్స్ ఉన్నాయి. స్ట్రక్చర్ వేరియబుల్స్ని యారేస్ లాగా ఇవ్వడం, ఇట్ మీన్స్ నార్మల్గా ఇంటీజర్ డేటా టైప్ ఇవ్వాలంటే ఏం చేస్తాం, ఇంట్ యారే నేమ్. ఓకే, యారే నేమ్ అండ్ వి గివ్ ద సైజ్. ఓకే, ఇక్కడ డేటా టైప్ ఏంటి అంటే ఇయర్ డేటా టైప్ ఈస్ నాట్ ఇంట్, స్ట్రక్చర్ డేటా టైప్. హియర్ వి గివింగ్ స్ట్రక్చర్ డేటా టైప్. ఓకే, నెక్స్ట్ యారే. స్ట్రక్చర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని యారేస్ లాగా స్టోర్ చేసినాం, అంటే కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ లాగా స్టోర్ చేసినాం. సపోజ్ మన ఇన్ ద సెన్స్ స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్కి రూల్ నంబర్ డీటెయిల్స్ ఓకేనా, రూల్ నంబర్ నేమ్ మార్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అదేంటి రిలేటెడ్ డేటా, దట్ ఈస్ స్ట్రక్చర్. ఓకేనా, 60 స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, 60 స్టూడెంట్స్ని ఒకటే వేరియబుల్ నేమ్ కింద పెట్టామనుకోండి, సేమ్ డేటా టైప్ కదా. ఓకే, సేమ్ డేటా టైప్, కలెక్షన్ ఆఫ్ సేమ్ డేటా, దట్ ఈస్ స్ట్రక్చర్ డేటా టైప్. ఓకే, దాన్ని ఏమంటారంటే యారే. ఓకే, array of structure means creating multiple variables of a structure using an array. Okay, multiple structure variables ni array laga పెడుతున్నాం. Okay, instead of struct student s1 s2 s3 అంటే వేరియబుల్స్ క్రియేట్ చేసినాం కదా s1 s2 s3. సి హియర్ s1 కూడా స్ట్రక్ట్ స్టూడెంట్ డేటా టైప్నే యూజ్ చేస్తుంది, s2 కూడా స్ట్రక్ట్ స్టూడెంట్ డేటా. s1 s2 s3 ఏంటి వేరియబుల్స్, 3 సపరేట్ వేరియబుల్స్ ఫర్ సేమ్ డేటా టైప్. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్ట్రక్ట్ స్టూడెంట్ అనేది ఏంటి డేటా టైప్ లైక్ ఇంట్. ఓకే, మై array నేమ్ ఈస్ s
and it stores the size is 3. అర్థమైంది కదా, దిస్ ఈజ్ ద మీనింగ్ అన్నమాట. ఓకే, యారే ఆఫ్ స్ట్రక్చర్స్ని యారే లాగా పెడుతున్నాం. ఓకే, నెక్స్ట్ see here, let's go with one example program. Okay, యాష్ ఇంక్లూడ్ stdio.h. నేను ఇక్కడ ఫస్ట్ స్ట్రక్చర్ ఏదైనా సరే, ఎందుకంటే స్ట్రక్చర్ డేటా టైప్ మన దగ్గర లేదు కాబట్టి వీ హ్యావ్ టు క్రియేట్ వన్. ఓకే, స్ట్రక్చర్ డేటా టైప్లో ఏముంది, ఐడి తీసుకోవాలి, ఓకే, నేమ్ తీసుకోవాలి అండ్ మార్క్స్. హియర్ ఐఎమ్ టేకింగ్ ఓన్లీ 1 మార్క్, దట్ ఈస్ టోటల్ మార్క్స్ అనుకోండి. ఓకే, వీఆర్ గివింగ్ ప్రియార్ ఇన్ఫర్మేషన్ టు ద కంపైలర్. నెక్స్ట్ సి హియర్, ఇది ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఓకే, ఫస్ట్ స్ట్రక్ట్ స్టూడెంట్ అనేది ఏంటి, డేటా టైప్. నెక్స్ట్ ఎస్ ఈజ్ యారే నేమ్. ఓకే, అండ్ హియర్ 3 ఈజ్ సైజ్ అన్నమాట. ఓకే, యారే ఆఫ్ స్ట్రక్చర్స్ని ఇట్లా డిక్లేర్ చేస్తుంది, డేటా టైప్, యారే నేమ్, సైజ్ సేమ్, but data type here is struct student is our data type. Like int a of 3 లా ఎలా అయితే ఇంటీజర్ వాల్యూస్ స్టోర్ అవుతాయో, 3 ఇంటీజర్ వాల్యూస్ ఎట్లా స్టోర్ అవుతుందో ఇక్కడ ఏంది 3 స్ట్రక్చర్ వాల్యూస్ స్టోర్ అవుతాయి అని అర్థం అనమాట, డేటా టైప్ ప్లేస్లో స్ట్రక్ట్. ఓకే, నెక్స్ట్ వాల్యూస్ తీసుకోవాలంటే యారేస్లో వాల్యూస్ తీసుకోవాలంటే ఇప్పుడు ఇంటి ఏ ఆఫ్ 3 ఉంది, దీనికి వాల్యూస్ తీసుకోవాలంటే ఏం చేస్తాం, ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ 3, i ప్లస్ ప్లస్ ఇలా రాస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, యారే ఆఫ్ 0 వాల్యూస్ ఏమైనా ఉంటే తీసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్, అలానే కదా ఇచ్చేది. సో సేమ్ హియర్ అనమాట, హియర్ ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ 3, i ప్లస్ ప్లస్ సేమ్, ఎందుకంటే 3 ఉంది, సైజ్ 3 ఉంది కాబట్టి 0 వాల్యూకి 1 వాల్యూకి 2 వాల్యూకి 3 తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మన స్ట్రక్చర్ వేరియబుల్లో ఐడి ఉంది, నేమ్ ఉంది, మార్క్స్ ఉంది కాబట్టి సో హియర్ యూ హ్యావ్ టు టేక్ s1.id నేమ్ మార్క్స్. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్. ఇంతకుముందు వేరియబుల్ సపరేట్గా తీసినప్పుడు ఏమవుతుంది, s1.id, s1.marks, ఓకే, s1.name, నెక్స్ట్ ఏంటి s2.id, ఓకే, s2.marks, s2.name ఇలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ s3.id ఇలా ఇండివిజువల్గా తీసుకుంటే ఇలా. ఇక్కడ ఏముంది s of i, ఇన్ ద సెన్స్ s of i అంటే ఏంటి, సపోజ్ ఇఫ్ ఐ టేక్ s of 0, ఓకే, s of 0.id అంటే ఇండైరెక్ట్గా s1 వాళ్ళ వాల్యూస్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇఫ్ ఐ రైట్ s of 1.id అంటే s2 వాళ్ళవి. నెక్స్ట్ s of 2 అంటే s2.id అనమాట ఇలా. ఓకే, దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు టేక్ స్ట్రక్చర్స్ యాజ్ array values. See here, first I equal to 0 కదా, so here I have I equal to 0 and 0 less than 3. Yes, the condition is true. ట్రూ అవ్వగానే ఎంటర్ డీటెయిల్స్ ఆఫ్ స్టూడెంట్స్ i+1 అని ఉంది కదా, సో వెంటనే ఇక్కడ ఏమొస్తుంది, ఎంటర్ డీటెయిల్స్ ఆఫ్ స్టూడెంట్. ఓకే, స్టూడెంట్ i+1 అంటే ఏంటి, 0+1 దట్ ఈస్ 1, స్టూడెంట్ 1, ఎంటర్ డీటెయిల్స్ ఆఫ్ స్టూడెంట్ 1 అని వస్తుంది అనమాట. నెక్స్ట్ వెంటనే ఏమొస్తుంది, ఎంటర్ ఐడి. ఓకే, హియర్ ఐ గెట్ ఎంటర్ ఐడి, యూజర్ హ్యాస్ టు గివ్ ద ఐడి, సో ఐ విల్ గివ్ 12. ఓకే, నెక్స్ట్ అది ఎక్కడ స్టోర్ అవుతుంది, s1.idలో స్టోర్ అవుతుంది. ఓకే, దట్ మీన్స్ హియర్ ఇట్ స్టోర్ లైక్ s1 ఆఫ్ id ఈక్వల్ టు 12 అని స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఎంటర్ నేమ్, ఇఫ్ ఐ రైట్ హియర్ కావ్య, ఓకే, కావ్య అని ఉందని అది ఎక్కడ స్టోర్ అవుతుంది, s of 1, ఓకే, సారీ i వాల్యూ ఇస్ 0 రైట్, 0, ఓకే, డాట్
నేమ్ ఈక్వల్ టు కావ్య. ఓకే, నెక్స్ట్ ఎంటర్ మార్క్స్ కదా, వెంటనే ఇక్కడ ఏమొస్తుంది, ఎంటర్ మార్క్స్. ఓకే, ఎంటర్ మార్క్స్ అని వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఎస్ ఆఫ్ 0 డాట్ మార్క్స్. ఓకే, ఎస్ ఆఫ్ 0 డాట్ మార్క్స్. నేను ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఎంటర్డ్ హియర్ 90, నేను ఎంటర్ చేసిన ఈ వాల్యూస్ అన్ని, ఇక్కడ ఏమవుతుంది 90 స్టోర్ అవుతుంది వెంటనే. నెక్స్ట్ అగైన్ ఐ ప్లస్ ప్లస్, ఇక్కడికి అయిపోయింది కదా ఐ ప్లస్ ప్లస్, సో ఐ వాల్యూ విల్ బికమ్ 1. నెక్స్ట్ 1 less than 3, ఎస్ ద కండిషన్ ఈస్ ట్రూ. ట్రూ అవ్వగానే ఫస్ట్ ఉంది ఎంటర్ డీటెయిల్స్ ఆఫ్ అని ఉంది కదా, సో ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది, ఎంటర్ డీటెయిల్స్ ఆఫ్ స్టూడెంట్. ఓకే, అక్కడ ఐ ప్లస్ 1 ఉంది అంటే 1 + 1 = 2 అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ వెంటనే ఎంటర్ ఐడి, సో హియర్ ఐ విల్ గెట్ ఎంటర్ ఐడి. ఓకే, ఎంటర్ ఐడి అని నొక్కగానే సపోజ్ హియర్ ఐ విల్ గివ్ 13, ఎక్కడ స్టోర్ అవుతుంది అది, s1 డాట్ ఐడి. దట్ మీన్స్ ఎస్ ఆఫ్ 1 డాట్ ఐడి ఈక్వల్ టు 13. ఓకే, నెక్స్ట్ ఎంటర్ నేమ్. ఇక్కడ ఎందుకు ఇది స్టోర్ చేస్తున్నా అంటే స్కాన్ఎఫ్ అట్లా స్టోర్ చేస్తుంది, వాల్యూస్ని స్టోర్ చేస్తుంది అనమాట స్కాన్ఎఫ్. ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు వాల్యూస్ని తీసుకుంటుంది, దెన్ స్టోర్ చేస్తుంది. సో ఎస్ ఆఫ్ 1 డాట్ నేమ్ ఈక్వల్ టు, నేను ఇక్కడ నేమ్ సపోజ్ వినయ్ అని రాశాను అనుకోండి, నెక్స్ట్ వినయ్. ఈ వాల్యూస్ ఎవరు ఇస్తున్నారని కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు కీబోర్డ్లో నుంచి వాల్యూస్ ఇచ్చి ఎంటర్ చేసిన కొద్దీ నెక్స్ట్ లైన్ వస్తూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ లైన్ ఏముంది, ఎంటర్ మార్క్స్, ఎంటర్ మార్క్స్ అన్నమాట. సపోజ్ ఇఫ్ ఐ రైట్ 80, సో ఇక్కడ ఏమవుతుంది, ఎస్ ఆఫ్ 1 డాట్ మార్క్స్ ఈక్వల్ టు 80. నెక్స్ట్ అగైన్ ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఐ ప్లస్ ప్లస్, నెక్స్ట్ ఐ ఈక్వల్ టు 2, దట్ ఈస్ 2 less than 3, ద కండిషన్ ఈస్ ట్రూ. ట్రూ అవ్వగానే ఏమవుతుంది, నెక్స్ట్ ఎంటర్ డీటెయిల్స్ ఆఫ్ స్టూడెంట్ 3. ఓకే, 3. నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఎంటర్ ఐడి, ఎంటర్ ఐడి. ఓకే, హియర్ 14, అప్పుడు వెంటనే ఏమవుతుంది, ఎస్ ఆఫ్ 2 డాట్ ఐడి ఈక్వల్ టు 14. నెక్స్ట్ ఎంటర్ నేమ్, ఇఫ్ ఐ రైట్ రమణ రాసాను అనుకోండి, దెన్ ఎస్ ఆఫ్ 2 డాట్ నేమ్ ఈక్వల్ టు రమణ. ఓకే, నెక్స్ట్ ఎంటర్ మార్క్స్ అని వస్తుంది ఇక్కడ. ఓకే, ఎంటర్ మార్క్స్, సపోజ్ హియర్ ఐ రైట్ 85. ఓకే, నెక్స్ట్ ఎస్ ఆఫ్ 2 డాట్ మార్క్స్ ఈక్వల్ టు 85. ఓకే, ఇలా స్టోర్ అవుతుంది స్కాన్ దగ్గర స్టోర్. నెక్స్ట్ ఐ విల్ బికమ్ 3. ఓకే, 3 less than 3 is condition is false. So ఈ for loop working completed అయిపోయింది. నెక్స్ట్ here you will get the next again accessing those values. ఆ values ని ఎలా యాక్సెస్ చేయాలి, సేమ్ for loop. arrayలో ఒకసారి మీరు చూడండి కంపల్సరీ, for taking the values and for displaying values we always use for loop. ఓకే, ఎందుకంటే సపోజ్ సైజ్ ఇస్ 5. ఓకే, సైజ్ 5 ఉన్నప్పుడు 5 వాల్యూస్ ని తీసుకోవడానికి ఫస్ట్ 1 దగ్గర ఉండే ట్రావెల్స్ అవ్వాలి, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకే, నెక్స్ట్ అగైన్ స్టూడెంట్ డీటెయిల్స్. ఓకే, స్టూడెంట్ డీటెయిల్స్ అంటే సపోజ్ లెట్స్ థింక్ దిస్ ఈజ్ అవర్ అవుట్పుట్ స్క్రీన్. ఓకే, దాని తర్వాత ఏమొస్తుంది అంటే ఇది వస్తుంది. ఓకే, ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ ఉంది కదా, స్టూడెంట్ సియర్ percentile I plus student 1 details. Okay,
ఓకే స్టూడెంట్ 1 డీటెయిల్స్ అన్నప్పుడు ఐడి ఏంటి 12 నేమ్ కావ్య ఓకే నేమ్ కావ్య నెక్స్ట్ మార్క్స్ లో ఏముంది s of 0 dot marks is 90 okay next again I will be increased to 1 next ఏమవుతుంది student 2 details next id name marks okay na next student 3 details alla we can fetch the values okay this is how see here this is more important okay అర్థమైంది కదా ఇక్కడ ఏంటి arrays లో స్ట్రక్చర్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఫర్ లూప్ ఉంది ఫర్ లూప్ లోపల s of I dot id అలా ఇచ్చామన్నమాట ఇంతకు ముందు ఏంది array స్ట్రక్చర్ గా పాస్ చేసినాం కాబట్టి ఓకే array స్ట్రక్చర్ లోపల పాస్ చేసాం కాబట్టి ఎలా ఇచ్చాం ఇప్పుడు see here s1 dot marks of I ఇది array ఇంతకు ముందు ఓకే ఇది array ఇది స్ట్రక్చర్ వేరియబుల్ ఓకే బట్ హియర్ in this program this is array structure array okay structure array లో మెంబర్స్ ఉన్నారు ఆ రెండిటికి డిఫరెన్స్ తెలుసుకోండి ఓకేనా స్ట్రక్చర్ array లో మెంబర్స్ ఉన్నారు array లో మెంబర్స్ ఉన్నారు అంటే ఏంటర్థం స్ట్రక్చర్ ఈజ్ ఆఫ్ array టైప్ ఓకే array ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నాయని అర్థం అదే array స్ట్రక్చర్ లోపలికి పంపిస్తే ఏమవుతుంది మెంబర్ ప్లేస్ లో array ఉంటుంది ఓకే దట్ ఈస్ ద డిఫరెన్స్ థ్యాంక్ యూ Hello everyone, in the previous videos we learned passing array inside the structure okay na structure lopala arrays ni pass chesam and array as structures array of structures okay na structures ni array laga తీసుకున్నాం okay next here in this video we are taking combination of those things like array of structures containing arrays okay na like for example I say like ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి s1 s2 s3 okay this is array this means array of structures next in the structure members లో array pass చేస్తాం okay in structure members I may have id name and marks okay na marks of 3 ఈ స్ట్రక్చర్ లో మళ్ళీ array ఉంది okay that is the example we are going to see here array of structures plus structure containing arrays structure లోపల array ఉంటది మళ్ళీ ఆ స్ట్రక్చర్స్ అన్ని కలిపి array లాగా కన్వర్ట్ అవుతుంది okay this is what combination structure containing arrays అంటే ఏంటి inside a structure you can have array members okay structure లోపల array members ఉంటాయి multiple marks next array of structures అంటే you can create multiple records using an array of structures okay na multiple records అంటే 60 members ఉన్నారు అనుకోండి okay 60 records ని array లాగా స్టోర్ చేయడం అంటే ఏంటి సింగిల్ వేరియబుల్ లో మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేయడం అంటే సింగిల్ array నేమ్ లో 60 స్టూడెంట్స్ యొక్క రికార్డ్స్ ని మెయింటైన్ చేస్తాం ఈచ్ రికార్డ్ ఆఫ్ డేటా టైప్ ఏంటి స్ట్రక్చర్ డేటా అర్థమైంది కదా దట్ ఈస్ ద మీనింగ్ కంబైనింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి ఈచ్ స్ట్రక్చర్ యాజ్ array ప్రతి స్ట్రక్చర్ లో array ఇందులో కూడా array ఉంటుంది మార్క్స్ దట్ ఈస్ array అండ్ ఇవన్నీ ఈ స్ట్రక్చర్ అంతా కలిపి ఏంటి array that is the meaning each structure as an array and multiple such structures ఇలాంటి multiple structures ని exist in an array అవి మళ్ళీ array లోపల ఉంటాయి దట్ ఈస్ ద మీనింగ్ అన్నమాట సి ఇది అర్థమవుతే we understood the concept okay let's go through the example first ఏంటి ఫస్ట్ మనం స్ట్రక్చర్ డేటా టైప్ ని క్రియేట్ చేయాలి అర్థమైంది కదా స్ట్రక్చర్ డేటా టైప్ లో ఏముంది స్టూడెంట్ id name marks see here we are passing this array ఇక్కడ మనం ఏం చేస్తున్నాం array
inside structure. Okay, array is within the structure. దీన్ని కంపైలర్ కి ఇన్ఫార్మ్ చేస్తున్నాం. This is my structure. Structure has ID member and that is data type of integer. Next name ఉంది, అది capital data type. Next marks ఉన్నాయి, అది array and that stores the values of integer అని చెప్తున్నాం అన్నమాట. Next, see here. The main function started here. ఇక్కడ main function start అయింది కదా. మనం in the previous video we learned array of structures లో స్ట్రక్చర్ యొక్క వాల్యూస్ తీసుకోవాలంటే మనకి ఏం కావాలి, ఫర్ లూప్ కావాలి. ఓకే, ఫర్ టేకింగ్ వాల్యూస్ వి నీడ్ ఫర్ లూప్. ఓకే, సో మళ్ళీ ఫర్ లూప్ ఏం తీసుకుంటున్నాం, ఇందాక s of 0 dot id అంటే ఫస్ట్ స్టూడెంట్, s of 0 dot name అంటే ఏంటి, ఫస్ట్ స్టూడెంట్ యొక్క నేమ్. s of 0 dot marks అంటే ఏంటి, దాని యొక్క మార్క్స్. బట్ హియర్ మనకి మార్క్స్ లో కూడా array ఉంది కదా, arrayలో మార్క్స్ ఉంది, మళ్ళీ మార్క్స్ ఈజ్ అన్ array కాబట్టి ఇక్కడ we add like this. Okay, that is the thing we are going to do here. అంటే ఆ 2 videos ని mix up చేస్తున్నాం అన్నమాట. If you understand those 2 videos then you can easily understand this concept. Okay, the main function start here. Next, struct student of s2 ఉంది కదా. s2 అంటే ఏంటి, ఇక్కడ array name is s and it takes two records అంటే ఇద్దరు స్టూడెంట్ వాల్యూస్ ని తీసుకుంటుందా అని అర్థం. Okay, if I want to take 60 records then I have to give 60, s of 60. Okay, array name is student and data type is structure student. అది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ ఫర్ I equal to 0 I less than 2. ఫస్ట్ ఏమవుతుంది, I equal to 0 yes I less than 2 the 0 less than 2 the condition is true. True అవ్వగానే enter details. Okay, here you will get enter details of student 1. Okay, student enter id అని ఉంది కదా, here you will get enter id. మీరు id మెన్షన్ చేయాలి. ఓకే, సపోజ్ here I may enter like 121. అప్పుడు ఏమవుతుంది, వెంటనే s of 0 dot id equal to 121. అర్థమైందా, s of 0 dot id లో ఏమవుతుంది, 121 స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ enter name అని కదా, here you will get enter name. Okay, వెంటనే నేమ్ ఎంటర్ చేస్తాను. ఓకే, if I get శ్వేత అది ఎక్కడ స్టోర్ అవుతుంది, s of 0 dot name equal to okay shweta శ్వేత అని స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇందాక చూడండి మార్క్స్ కూడా array కదా, సో ఎలా ఉంటుంది, మార్క్స్ ఆఫ్ 0 marks of 1 okay marks of 2 మళ్ళీ ఎక్కడ ఉంటాయి, ఓకే these are present in whatever s1 s of 0 అయితే s of 0 లో ఉంటాయి. ఓకే, s of 0 of marks of 0 అని అర్థం. ఓకే, సో హియర్ ఫర్ మార్క్స్ కూడా array కాబట్టి array కూడా మనకి ఏం కావాలి అని అంటే ఫర్ లూప్ కావాలి. ఓకే, హియర్ you will get enter 3 marks. enter 3 marks అని ఎంటర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మీరు ఎంటర్ చేయాలి. 3 మార్క్స్ అన్నారు కాబట్టి 3 వాల్యూస్ ఎంటర్ చేయాలి. సపోజ్ హియర్ ఐ ఎంటర్ 90 95 85 అని ఎంటర్ చేశాను. ఫస్ట్ ఏమవుతుంది, j equal to 0 j less than 3 కదా, సో j equal to 0 అనగానే ఇందులో I లోపల when j equal to 0 ఓకే j equal to 0 ఇక్కడ ఏమవుతుంది, s of 0 I value mark dot marks of 0 equal to 90. Next j will become 1.
అంతే కదా J ఫస్ట్ ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ s of 0 dot marks of marks of 1 equal to 95. Next J equal to 2 s of 0 dot ఎందుకంటే I వాల్యూ ఇంకా 0 నే ఉంది చూడండి అక్కడ. సో marks of 2 equal to 85 అంటే ఇక్కడ ఏంటి స్టూడెంట్ మార్క్స్ ఓకేనా. సపోజ్ మార్క్స్ ఆఫ్ 0 అనేది జావా రిప్రజెంట్ స్టూడెంట్ 1 జావా స్టూడెంట్ 1 oops స్టూడెంట్ 1 C ప్రోగ్రామింగ్ అట్లా అన్నమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్. ఓకే నెక్స్ట్ see here ఇక్కడికి ఇన్నర్ ఫర్ లూప్ ఎండ్ అయింది. ఇన్నర్ ఫర్ లూప్ ఎండెడ్. ఓకే నెక్స్ట్ ఇంకా మళ్ళీ outer ఫర్ లూప్ ఎండ్ కావాలి కదా. I plus plus is again increased. So I will become 1. Next 1 less than 2. Yes, the condition is true. True avagane ఏమవుతుంది ఫస్ట్ ఏముంది enter details of student ఉంది కదా. So here you will get enter details of student. ఇక్కడ ఏంటి I plus 1. That means 1 plus 1 equal to 2. Enter ID ఉంది కదా. So here I will get enter ID. Enter ID అనగానే user will enter the ID. If I write 122, that means yes of ఇక్కడ చూడండి s of I కదా. Yes of 1 dot okay dot ID equal to 122. Okay అది మీనింగ్ అన్నమాట. నెక్స్ట్ if I write here enter name. Okay enter name ఉంది. యూజర్ ఏం చేశాడు అంటే అరుణ అని ఎంటర్ చేశారు. నెక్స్ట్ here we will get yes of 1 dot name equal to అరుణ. ఓకే ఇక్కడ బాగానే ఉంది. నెక్స్ట్ ఎంటర్ 3 మార్క్స్ ఉంది కదా. సో వెంటనే you will get like enter 3 మార్క్స్ మీరు ఏం చేయాలి 3 వాల్యూస్ ని ఎంటర్ చేయాలి. ఎలా ఎంటర్ చేయాలి 80 స్పేస్ 85 స్పేస్ 75 అవి ఎలా వాల్యూస్ ఎంటర్ అవుతాయంటే చూడండి j ఈక్వల్ టు 0 కదా. సో హియర్ ఫస్ట్ j ఈక్వల్ టు 0 ఇది ఇన్నర్ లూప్. ఓకే 0 less than 3 condition is true. Next s of 1 I కాబట్టి s of 1 dot marks of 0 equal to 80. Next s of 1 dot marks of 1 equal to 85. Next s of 1 ఎప్పుడు ఇది j equal to 1 j equal to 2 అయినా. Okay next s1 dot marks of 1 equal to 75. This is how the loop starts. Next again I plus plus I will become 3. I 3 అయినప్పుడు 3 less than 3 condition is false. So ఇక్కడికి స్టాప్ అయిపోయింది. అర్థమైందా? This is how the values are going to take. ఇవి ఎలా స్టోర్ అవుతాయి అంటే if I tell like ఇవి ఎలా స్టోర్ అవుతాయి అంటే ఫస్ట్ అరే కదా. ఓకే అరేలో ఏంటి s of 0 ఒకళ్ళు s of 1 ఒకరు. ఓకే ఫస్ట్ స్ట్రక్చర్ సైజ్ ఏంటి ఐడి ఎన్ని 4 bytes. ఓకే 4 bytes. నెక్స్ట్ నేమ్ ఎన్ని 20 bytes. మనం 20 అని తీసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ మార్క్స్ ఏంటి ఇంటీజర్ కాబట్టి 4 3 12 bytes. సో టోటల్ ఎంత 56 అంతే కదా. టోటల్ ఆఫ్ సారీ 30 32 36. Okay here 36 is not divided by bigger value. So 40 bytes తీసుకుంటారు. మధ్యలో 4 bytes padding అవుతుంది. Okay 40. So each array మనకి arrayలో ఉన్నాయి s of 2 కదా. So 2 into 40 equal to 80 bytes అన్నమాట.
సో టోటల్ S of 2 ఏం తీసుకుంటుంది అంటే 80 bytes. దాంట్లో 40 bytes ఎవరికి? S of 0 కి. ఓకే, నెక్స్ట్ 40 bytes ఎవరికి? S of 1 కి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ 4 bytes ఎవరికి? ఇంట్ కి. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ 20 bytes ఎవరికి? 24 కదా. నెక్స్ట్ 20 bytes ఎవరికి? నేమ్ కి. ఓకే, హియర్ యు విల్ గెట్ నెక్స్ట్ 60 లో నెక్స్ట్ 12 bytes కదా. సో it will become 24, right? 40 కదా. ఓకే, 24. నెక్స్ట్ 30 to 40 ఏదైతే ఉందో నెక్స్ట్ 12 bytes ఏవైతే ఉంటాయో that 12 bytes will be taken by the marks of array. మళ్ళీ అందులో 3 parts. ఇది 4 bytes, ఇది 4 bytes, ఇది 4 bytes. అర్థమైందా? That is the meaning అన్నమాట. ఓకే, this is the meaning for that. ఇలా తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ S of 1 యొక్క ఇంట్ కి, నెక్స్ట్ S of 1 యొక్క క్యారీ కి, నెక్స్ట్ S of 1 యొక్క మార్క్స్ కి. This is how it will take. ఇలా ఉంటదన్నమాట మెమరీ రిప్రజెంటేషన్ అనేది. నెక్స్ట్ see here. ఇంతకు ముందు వాల్యూస్ తీసుకున్నాం, యూజర్ వాల్యూస్ ఇచ్చాడు. ఓకేనా, స్టోర్ అయ్యాయి, డిస్ప్లే దానంతట అదే అవుట్పుట్ లో డిస్ప్లే అవ్వాలంటే అగైన్ యు హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫర్ లూప్. ఓకే, ఫస్ట్ స్టూడెంట్ 1 డీటెయిల్స్. సో హియర్ యు విల్ గెట్ స్టూడెంట్ 1 డీటెయిల్స్ అని వస్తుంది. స్టూడెంట్ 1 డీటెయిల్స్ అని వచ్చిన తర్వాత ఐడి. ఇక్కడ చూడండి S of 0.id. S of 0.id ఏముంది? 121. ఇక్కడ you will get 121. నెక్స్ట్ నేమ్. ఎక్కడ నుంచి వస్తుంది నేమ్? S of 0.name. S of 0.name లో ఏముంది? శ్వేత. సో here you will get శ్వేత. ఓకే, నెక్స్ట్ మార్క్స్ అని ప్రింట్ అవుతుంది కదా. సో here you will get మార్క్స్. నెక్స్ట్ అగైన్ S of 0, marks of 0. ఓకే, S of 0 మార్క్స్ ఆఫ్ 0 లో ఏంది? 90. ఇక్కడ స్లాష్ అని లేదు చూడండి. సో 90. నెక్స్ట్ సి ఐ యామ్ టేకింగ్ హియర్ ట్యాబ్ అంటే స్పేస్ ఇవ్వాలి అని చెప్తున్నాం. నెక్స్ట్ మార్క్స్ ఆఫ్ 1 ఇది 95. నెక్స్ట్ S of 0 డాట్ మార్క్స్ ఆఫ్ 3. ఓకే, 85. ఇక్కడ 85. నెక్స్ట్ I ఇంక్రీజ్ అవుతుంది. I will become 1 అయినప్పుడు ఏమవుతుంది? స్టూడెంట్ 2 డీటెయిల్స్. ఓకే, స్టూడెంట్ 2 డీటెయిల్స్ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ లైన్. దట్ మీన్స్ ఇది ఏదైతే ఉందో ఇన్నర్ ఫర్ లూప్ అయిపోగానే ఇది ఏమవుతుంది? వెంటనే నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోవాలని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ సేమ్ ఐడి. ఎక్కడ నుంచి వస్తుంది ఈ ఐడి? S of 1 dot id. That means S of 1 dot id అనేది 122. Okay, next S of 1 dot name అన్నమాట. So name is S of 1 dot name లో ఏంది? అరుణ. So here you will get అరుణ. Next మళ్ళీ మార్క్స్ అని వస్తుంది. ఓకే, మార్క్స్ అని వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? S of 1 డాట్ మార్క్స్ ఆఫ్ 0. ఈ కాన్సెప్ట్ లో మీకు స్ట్రక్చర్ క్లియర్ గా ఉండాలి. అరేస్ అంటే ఏంటో తెలియాలి, ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుందో తెలియాలి. ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ దీస్ 3 కాన్సెప్ట్ క్లియర్లీ, ఈ ప్రోగ్రామ్ మీకు పర్ఫెక్ట్ గా అర్థమైంది అంటే దట్ మీన్స్ యు ఆర్ గుడ్ ఎట్ లూపింగ్స్, you are good at arrays, you are good at structure. Okay, if you are confusing about this topic, ee program mein confusion unte ganaka go through arrays, loops concepts and structure again and again. Okay, that is the thing. Marks of 0. So marks of 0 lo emundi 80.
80. Next ఏంటి? Yes of 1, marks of 1. Okay, that means 85. Next, yes of 1 dot marks of 2. Okay, that is 75. అలా అన్నమాట. ఓకే, మీకు ఈ ప్రోగ్రామ్ అర్థమైంది అంటే లూప్స్, అరేస్, స్ట్రక్చర్స్ మీకు వచ్చేసినట్టు. మీకు ఇందులో కన్ఫ్యూజన్ ఉంది అంటే యూ షుడ్ రీవిజిట్ ఆల్ దీస్ 3 టాపిక్స్. ఓకే, థ్యాంక్ యూ. Hello everyone. In the previous videos we learned structure, declaring structure variables, initializing structure variables, ఇంకొకటి ఏంటి arrays తో స్ట్రక్చర్స్ ఎలా వర్క్ అవుతాయి. ఓకేనా, స్ట్రక్చర్ లోపల array ఎలా పాస్ చేయాలి, నెక్స్ట్ స్ట్రక్చర్స్ని arrays లాగా ఎలా తీసుకోవాలి. ఓకే, అండ్ కంబైనింగ్ దోస్ 2 టాపిక్స్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ స్ట్రక్చర్ని ఫంక్షన్స్కి ఎలా, ఫంక్షన్స్ విత్ స్ట్రక్చర్స్ అనమాట. ఓకేనా, స్ట్రక్చర్ని ఫంక్షన్ ఆర్గ్యుమెంట్గా ఎలా పంపించాలి అండ్ ఫంక్షన్ నుండి స్ట్రక్చర్ని రిటర్న్ వాల్యూ లాగా ఎలా తీసుకురావాలి. దట్ ఈస్ అవర్ టాపిక్. ఓకేనా, ఫస్ట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ హియర్ స్ట్రక్చర్ మెంబర్స్ ఉంటారు కదా. ఓకేనా, స్ట్రక్చర్ ఉంది, అందులో ఐడి, రూల్ నంబర్, నేమ్ ఇవన్నీ ఉంటాయి కదా. స్ట్రక్చర్ మెంబర్స్ని యారేకి ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్గా పాస్ చేసినాం. హౌ టు send structure members as arguments to the function. Okay, that is our topic now. Let's see. Passing individual members to a function. Function ke mana structure members ne pass chesu. That is our thing. See here, stdio.h. Okay, next ikkada emundi struct student. Okay, ఒక డేటా టైప్ క్రియేట్ చేసినాం. దాంట్లో ఏముంది ఐడి అండ్ వీ హ్యావ్ ద మార్క్స్. ఓకే, మార్క్స్ అండ్ ఐడి మన డేటా మెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ అంటే ఏంటి? వీ క్రియేట్ లైక్ ఫంక్షన్ ఈజ్ అ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ కెన్ బి రీయూజ్డ్ లేటర్. ఓకే, సి హియర్, if I write void, that means without a return type. Okay na, without a return type anamata. Next, this is the function name. Display is our function name. Next, ikkada chudandi, nenu ikkada int id, int marks ani istunnan kada. So for my function I have 2 arguments. Okay na, na function 2 arguments తీసుకుంటుంది. That means without a return type and with arguments. అది మనం చేస్తున్న ఫంక్షన్. ఇంకా ఫంక్షన్ లోపల స్టేట్మెంట్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద థింగ్. బట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మెయిన్ ఫంక్షన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మై ప్రోగ్రామ్. ఓకేనా, ఇదేంటి? ప్రియార్ ఇన్ఫర్మేషన్ టు ద కంపైలర్. కంపైలర్కి ప్రియార్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నేను ఒక స్ట్రక్చర్ డేటా టైప్ క్రియేట్ చేశాను, అందులో ఐడి అండ్ మార్క్స్ మెంబర్స్ ఉన్నారు అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? వేరియబుల్ క్రియేట్ చేసినాం. S1 ఈజ్ మై వేరియబుల్. ఎట్ ద టైమ్ ఆఫ్ వేరియబుల్ మెమొరీ ఈజ్ అలొకేటెడ్ అనమాట. S1 మెమొరీ అలొకేటెడ్ ఎలా? ఇంటికి 4 bytes, 4 bytes is for id. Okay, that is S1 dot id. Next 4 bytes దేనికి? S1 dot marks అనమాట. Okay, this is the thing. Memory created. Next, at the time of memory only I initialized the values. So first S1 dot id లో ఏముంటది? 102. సో S1 dot marks లో ఏముంటది? 88.5. కదా, వేరియబుల్ డిక్లేర్ అయింది అంటే మెమరీ అలొకేట్ అయింది. నెక్స్ట్ వాల్యూస్ తీసుకున్నాం, వాల్యూస్ ఇనిషియలైజ్ అయిపోయింది. ఓకే, దిస్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ వెంటనే డిస్ప్లే. ఓకే, సి హియర్, డిస్ప్లే అనగానే ఏమవుతుంది? ఇక్కడికి వెళ్తుంది. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్ అండ్ దిస్ ఈస్ ద థర్డ్ స్టెప్. ఇక్కడ చూడండి, నేనేం చెప్పాను? ఇండివిజువల్ మెంబర్స్ టు ఏ ఫంక్షన్. ఓకేనా, స్ట్రక్చర్ మెంబర్స్ని మనం ఆర్గ్యుమెంట్స్గా పాస్ చేసాం. సి హియర్, S1 డాట్ ఐడి
అని ఉంది కదా, s1 డాట్ ఐడిని ఐడిలోకి పంపిస్తున్నాం. అంటే హియర్ అనదర్ కాపీ దట్ ఐడిలో ఏముంది అంటే s1 డాట్ ఐడి దట్ ఈస్ 102. ఓకే, నెక్స్ట్ s1 డాట్ మార్క్స్ ఎందులోకి వెళ్తున్నాయి, మార్క్స్లో వెళ్తున్నాయి. సో దిస్ ఈస్ కాల్ బై వాల్యూ. ఓకే, మార్క్స్లో ఏముంది, అనదర్ కాపీ క్రియేట్ అయింది 88.5. ఆల్రెడీ మనం ఇక్కడ పంపించేటి ఏంటి ఇవి. ఓకే, s1 డాట్ ఐడి s1, బట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటి డూప్లికేట్ కాపీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. దట్ ఈస్ వాట్ కాల్డ్ కాల్ బై వాల్యూ. నెక్స్ట్ సి హియర్ printf అండ్ scanf అని ఉంది కదా. సో ఆన్ ద అవుట్పుట్ స్క్రీన్ పైన ఏమొస్తుంది, ఐడి. ఓకే, వెంటనే యూ విల్ గెట్ ఐడి. ఓకే, సి హియర్ ఐడిలో ఏముంది 102. నెక్స్ట్ మార్క్స్ that is 88.5. Here we are passing individual structure members. Separate గా పాస్ చేసినాం చూడండి, individual structure members to a function. Okay, passing individual members to a function as arguments గా పాస్ చేసినాం. Okay, this is the thing. Thank you. Hello everyone. In the previous videos we learned passing structure as an argument to the function ki structure nela argument ga pass cheyali. In this video we are going to learn how to get a structure as a return value from a function. Okay na, function nundi structure ni return value ga techukodam. Okay, that is our concept here. Let's go through. Ikkada return value kavali ante enti, whatever the function we are giving, it should not have a రిటర్న్ టైప్ వైడ్. ఓకేనా, వైడ్ ఉండదు ఎందుకంటే మనకు స్ట్రక్చర్ రిటర్న్ టైప్ కావాలి కాబట్టి. నెక్స్ట్ సింపుల్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సపోజ్ ఇఫ్ ఐ రైట్ ఇంట్ డిస్ప్లే అని రాశాను అనుకోండి, ఇఫ్ ఐ రైట్ ఇంట్ డిస్ప్లే దట్ మీన్స్ ఎట్ లాస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ సమ్ ఇంటీజర్ వాల్యూ. ఓకేనా, నా వాల్యూ ఏ టైప్లో ఉండాలి, ఇంటీజర్ వాల్యూలు ఉండాలి. ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటి, ఐ హ్యావ్ టు రిటర్న్ ద స్ట్రక్చర్, అంతే కదా, స్ట్రక్చర్ని నాకు రిటర్న్ వాల్యూగా కావాలి. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గివ్ ద రిటర్న్ టైప్ యాజ్ స్ట్రక్చర్. అర్థమైందా, నాకు ఇక్కడ వాల్యూ ఇంటీజర్ రిటర్న్ అవ్వాలి అన్నప్పుడు ఇక్కడ ఇంట్ అని రాస్తాం. సో నా కాన్సెప్ట్లో ఇప్పుడు నాకు రిటర్న్ వాల్యూ అనేది స్ట్రక్చర్ కావాలి. హియర్ ఐ వాంట్ రిటర్న్ యాజ్ ఎ స్ట్రక్చర్, ఒక స్ట్రక్చర్ వేరియబుల్ రిటర్న్గా కావాలి. దట్ మీన్స్ నేను ఇక్కడ ఏం రాయాలి, స్ట్రక్చర్ నేమ్ దెన్ ఫంక్షన్ నేమ్. అర్థమైందా, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ. ఓకే, ఫంక్షన్ స్ట్రక్చర్ని రిటర్న్ చేయాలంటే దాని రిటర్న్ టైప్ కూడా ఏముండాలి, స్ట్రక్చరే అయి ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. లెట్స్ గో త్రూ. హియర్ ఫంక్షన్ క్రియేట్స్ అండ్ రిటర్న్స్ ఏ స్ట్రక్చర్ వేరియబుల్ stdio.h. హియర్ మన స్ట్రక్చర్ని డేటా టైప్ని క్రియేట్ చేసినాం. దట్ డేటా టైప్ హ్యాస్ ఐడి అండ్ మార్క్స్. ఓకేనా, నెక్స్ట్ దిస్ ఈజ్ ద అవర్ ఫంక్షన్ definition. This is our function definition. Okay, see here, struct student. ఓకే, ఈ డేటా టైప్ దిస్ ఈజ్ అవర్ రిటర్న్ టైప్. ఎందుకు, మనకు లాస్ట్కి స్ట్రక్చర్ రిటర్న్ టైప్ కావాలి కాబట్టి. నెక్స్ట్ మై ఫంక్షన్ నేమ్ ఈస్, ఇదేంటి, గెట్ డేటా. మై ఫంక్షన్ నేమ్ ఈస్ గెట్ డేటా. దిస్ ఈజ్ మై ఫంక్షన్ నేమ్. నెక్స్ట్ స్ట్రక్ట్ స్టూడెంట్ ఎస్, దిస్ ఈజ్ మై వేరియబుల్ నేమ్. అంటే ఏంటి, ఈ డేటా టైప్కి, ఇది ఏదైతే డేటా టైప్ ఉందో ఆ డేటా టైప్కి దిస్ ఈజ్ ద వేరియబుల్ అండ్ దిస్ ఈజ్ ద ఫంక్షన్. ఓకే, ఇదేంటి, వేరియబుల్ నేమ్. ఇక్కడ నేను ఇస్తున్నా s.id, s.marks. ఓకేనా, బట్ ఫంక్షన్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ ఫంక్షన్, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఏమైంది,
S1 క్రియేట్ అయింది అంటే ఇక్కడ క్రియేట్ అయిన డేటా టైప్ ఏదైతే ఉందో ఆ డేటా టైప్కి ఒక వేరియబుల్ క్రియేట్ అయిపోయింది అంటే మెమొరీ ఈజ్ అలొకేటెడ్ మెమొరీ అలొకేట్ అయింది S1కి ఎలా అలొకేట్ అవుతుంది ఇంటీజర్ అండ్ ఫ్లోట్ సో 4 bytes ఫర్ ఇంటీజర్ ఓకే నెక్స్ట్ 4 bytes ఫర్ ఫ్లోట్ నెక్స్ట్ 4 bytes ఫర్ ఫ్లోట్ వెంటనే ఇక్కడ ఇది సెకండ్ స్టెప్ అయిపోగానే దిస్ ఈస్ ద థర్డ్ స్టెప్ సియర్ ఎస్ ఈక్వల్ టు గెట్ డేటా ఇక్కడ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఎందుకు రాశాను వెన్ దెర్ ఈజ్ ఎ రిటర్న్ టైప్ ఓకేనా రిటర్న్ టైప్ గనక ఉంది అని అంటే ఇఫ్ దెర్ ఈజ్ ఎ రిటర్న్ టైప్ రైట్ లైక్ ఇంట్ రిటర్న్ టైప్ ఉంటే నేను ఏం చెప్పాను కాలింగ్ ఫంక్షన్లో యూ హ్యావ్ టు గివ్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు ఫంక్షన్ నేమ్ సో హియర్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు ఫంక్షన్ నేమ్ మళ్ళీ మనం క్రియేట్ చేసిన వేరియబుల్ ఏం స్టోర్ చేసుకోవాలి స్ట్రక్చర్ని స్టోర్ చేసుకోవాలి స్ట్రక్చర్ని స్టోర్ చేసుకోవాలి అంటే స్ట్రక్చర్ టైప్ ఆఫ్ వేరియబులే ఉండాలి సో దట్స్ వై హియర్ వి క్రియేటెడ్ ఏ స్ట్రక్చర్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఓకే ఇక్కడ ఇందులో ఈ ప్రోగ్రాంలో మీకు స్లో అవుతున్నారు ప్రాబ్లం వస్తుంది అంటే ఫంక్షన్స్ టాపిక్లో విత్ రిటర్న్ టైప్ వితౌట్ రిటర్న్ టైప్ ఇలాంటివి క్లియర్గా అర్థం చేసుకోండి దెన్ దిస్ కాన్సెప్ట్ విల్ బికమ్ వెరీ క్లియర్ ఫర్ యూ ఓకే నెక్స్ట్ గెట్ డేటా అనగానే ఇక్కడ నుంచి ఏమవుతుంది ఇక్కడికి వెళ్తుంది దిస్ ఈజ్ అవర్ ఫోర్త్ స్టెప్ ఇక్కడ ఏంటి ఎస్ క్రియేట్ అయింది కదా సో హియర్ వి క్రియేటెడ్ ఏ లోకల్ వేరియబుల్ ఎస్ సేమ్ ఎస్ ఇక్కడ ఉంది ఓకే ఎస్ డాట్ ఐడి సో ఎస్ డాట్ ఐడి ఈక్వల్ టు 103 నెక్స్ట్ ఇక్కడ ఏంటి 91.0 దట్ ఈస్ మార్క్స్ 4 bytes ఇదన్నమాట నెక్స్ట్ సి హియర్ రిటర్న్ ఎస్ అంటే ఏంటి ఈ వాల్యూస్ అన్ని రిటర్న్ చేస్తుంది అర్థమైందా దిస్ ఆల్ వాల్యూస్ ఆర్ గోయింగ్ టు రిటర్న్ దేర్ ఓకే సో దట్ మీన్స్ హియర్ ఇట్ విల్ బికమ్ ద కాపీ సో ఫస్ట్ దాంట్లో ఐడిలో ఏమవుతుంది ఇక్కడ 103 మ్యాచ్ అవుతుంది ఇక్కడ ఇంతకుముందు ఏముంది 91.0 సో ఇక్కడ 91.0 అనమాట దిస్ మీనింగ్ S1 ఈక్వల్ టు ఎస్ అంటే ఎస్లో ఉన్న వాల్యూస్ అన్ని S1లోకి వస్తున్నాయి అని అర్థం ఓకే ఇందాకేంటి రిటర్న్ ఎస్ కదా సో దిస్ ఎస్ ఈ ప్లేస్ ఫంక్షన్ కాల్ ప్లేస్లో రీప్లేస్ అయ్యి ఎస్ వస్తుంది దోస్ ఎస్ వాల్యూస్ ఆర్ రిటర్న్డ్ ఇన్ S1 సో S1లో ఆ వాల్యూస్ అన్ని కాపీ అయినాయి అర్థమైంది కదా నెక్స్ట్ వెన్ యు ఆర్ ప్రింటింగ్ ఇక్కడ నుంచి వాల్యూస్ యాక్సెస్ అవుతాయి ఓకే ఫ్రమ్ హియర్ యు ఆర్ యాక్సెసింగ్ ఎందుకు ఇక్కడ సపరేట్ వేరియబుల్ అక్కడ సపరేట్ వేరియబుల్ అంటే లోకల్ వేరియబుల్స్ గుర్తుపెట్టుకోండి అక్కడ ఎస్ ఏదైతే ఉందో దట్ ఈస్ లోకల్ వేరియబుల్ ఫర్ దట్ గెట్ డేటా ఫంక్షన్ హియర్ S1 ఈజ్ లోకల్ వేరియబుల్ ఫర్ దిస్ మెయిన్ ఫంక్షన్ అర్థమైందా నెక్స్ట్ ఐడి ఓకే ఐడి 103 నెక్స్ట్ మార్క్స్ 91.0 ఓకే దిస్ ఈజ్ ద థింగ్ ఇక్కడ ఏంటి మన కాన్సెప్ట్ ఏంటి స్ట్రక్చర్ని రిటర్న్ చేయడం ఫంక్షన్ నుండి స్ట్రక్చర్ని రిటర్న్ చేయడం ఫంక్షన్ నుండి స్ట్రక్చర్ రిటర్న్ అవ్వాలి అంటే ఫంక్షన్ రిటర్న్ టైప్ కూడా స్ట్రక్చరే అయి ఉండాలి ఓకే దట్ ఈస్ ద వన్ మెయిన్ థింగ్ నెక్స్ట్ ఏంటి స్ట్రక్చర్ రిటర్న్ అయినప్పుడు స్ట్రక్చర్ను ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి అంటే ఆ వేరియబుల్ కూడా స్ట్రక్చర్ టైప్ వేరియబులే అయి ఉండాలి ఓకే దీస్ ద 3 థింగ్స్ ఓకే ఫస్ట్ ఏంటి స్ట్రక్చర్ రిటర్న్ చేయాలి అంటే ఫంక్షన్ రిటర్న్ టైప్ కూడా స్ట్రక్చరే అయి ఉండాలి నెక్స్ట్ రిటర్న్ అయిన స్ట్రక్చర్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే వి నీడ్ ఏ స్ట్రక్చర్ వేరియబుల్ సో దట్స్ వై హియర్ వి క్రియేటెడ్ ఏ స్ట్రక్చర్ వేరియబుల్ థ్యాంక్ యూ
Hello everyone. Structure passing as an argument, okay, to function ki structure ni argument ga pass చేయడం. ఫంక్షన్ కి స్ట్రక్చర్ ని 3 టైప్స్ లాగా పంపించచ్చు, ఆర్గ్యుమెంట్స్ లాగా. ఏంటి అంటే ఫస్ట్ టోటల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో స్ట్రక్చర్ని టోటల్గా పంపించడం. నెక్స్ట్ స్ట్రక్చర్ మెంబర్స్ని పంపించడం. ఓకే, థర్డ్ స్టెప్ ఈజ్ స్ట్రక్చర్ యొక్క రిఫరెన్స్ పంపించడం, లైక్ పాయింటర్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ ఏ స్ట్రక్చర్, టోటల్ స్ట్రక్చర్ ఈజ్ sent as an argument to the def function. Okay na, function call lo manam structure isam, function definition lo we make use of the structure. Okay, now let's see. Passing entire structure to the function, direct total ga structure ne function ke పంపించడం. Whole structure is passed as an argument. One function receives the copy of structure, అంటే కాల్ బై వాల్యూ లాగా పంపిస్తున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ stdio.h. ఓకేనా, స్ట్రక్చర్ ఈజ్ ఏ డేటా టైప్ కాబట్టి వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద కంపైలర్ అబౌట్ అవర్ డేటా టైప్. మన డేటా టైప్ గురించి చెప్పాలి. సో స్ట్రక్ట్ స్టూడెంట్ అండ్ ద మెంబర్స్ ఆర్ ఐడి అండ్ మార్క్స్. దిస్ ఈస్ మై డేటా టైప్ ఐ క్రియేటెడ్. ఓకేనా, స్టూడెంట్ డేటా టైప్ దట్ ఈస్ ఆఫ్ స్ట్రక్చర్. అదేమేమి స్టోర్ చేసుకుంటే ఇంటీజర్ అండ్ ఫ్లోట్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ స్టార్ట్స్ ఎట్ ద మెయిన్ ఫంక్షన్. ఓకేనా, ఫంక్షన్ కాల్ జరుగుతున్నాయి కదా, ఫంక్షన్ డెఫినేషన్ వర్క్ అయ్యేది. సో ఫంక్షన్ కాల్లో నేను స్ట్రక్చర్ని ఆర్గ్యుమెంట్గా పంపాలి అంటే, ఓకే, టు సెండ్ మై స్ట్రక్చర్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్, ఫంక్షన్ డెఫినేషన్లో ఇక్కడ డేటా టైప్ ఏముండాలి, స్ట్రక్చర్ ఉండాలి. ఓకే, సపోజ్ డెఫ్, ఓకే, యాడ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి అని తీసుకున్నాం అనుకోండి. అర్థం ఏంటి, ఇక్కడ ఏ వాల్యూ ఈజ్ అన్ ఇంటీజర్ వాల్యూ అండ్ బి వాల్యూ ఈజ్ అన్ ఇంటీజర్ వాల్యూ అని అర్థం. ఓకే, సో ఫంక్షన్ కాలింగ్ టైంలో ఏం చేస్తాం, యాడ్, ఓకే, యాడ్ 3, 4 అంటే ఇంటీజర్ వాల్యూస్ని సెండ్ చేయాలి. ఏ అండ్ బి అనేది ఇంటీజర్ వాల్యూస్. మనం ఇక్కడ స్ట్రక్చర్ని సెండ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి వీ వాంట్ టు సెండ్ ద స్ట్రక్చర్ డేటా టైప్. సో హియర్ ఇట్ షుడ్ యాక్సెప్ట్ ద స్ట్రక్చర్ డేటా టైప్. కాబట్టి ఫంక్షన్ లోపల ఆర్గ్యుమెంట్స్ లోపల ఏ డేటా టైప్ ఉండాలి, స్ట్రక్ట్ స్టూడెంట్ డేటా టైప్ అనేది ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద థింగ్, ఓన్లీ వన్ చేంజ్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ స్టార్ట్స్ ఎట్ ద మెయిన్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ function starts from the main function. Next ఇక్కడ ఏముంది, స్ట్రక్ట్ స్టూడెంట్ s1. ఓకేనా, s1 క్రియేట్ అయింది అంటే వేరియబుల్ క్రియేట్ అయింది. వేరియబుల్ క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. ఓకే, హౌ మెమరీ అలొకేషన్ ఈస్ డన్, ఇక్కడ ఇంట్ ఐడి కదా, అంటే 4 bytes ఫర్ ఇంటీజర్. ఓకే, 4 bytes ఫర్ ఇంటీజర్. ఇది టోటల్ దేనికి, s1 వేరియబుల్కి. ఓకేనా, నెక్స్ట్ దిస్ పార్ట్ ఈస్ ఫర్ s1 డాట్ ఐడి. ఓకే, నెక్స్ట్ ఫ్లోట్ కదా, ఫ్లోట్ ఆల్సో టేక్స్ 4 bytes కాబట్టి 4 bytes. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ ఫర్ s1 డాట్ మార్క్స్. అంతే కదా, ఇలా క్రియేట్ అయింది. నెక్స్ట్ ఐ ఆమ్ అసైనింగ్ ద వాల్యూస్. వాల్యూస్ అసైన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది s1 డాట్ ఐడిలోకి వెళ్తుంది. సో హియర్ ఐ టుక్ 101. నెక్స్ట్ సెకండ్ వాల్యూ ఏదైతే ఉందో 95.5 అది ఆటోమేటిక్గా s1 డాట్ మార్క్స్లోకి వెళ్తుంది. ఓకే, సో హియర్ 85.5. ఓకే, వేరియబుల్స్ ఇచ్చేసాం. నెక్స్ట్ సియర్ దిస్ ఈస్ ద డిస్ప్లే s1. ఓకే, డిస్ప్లే అంటే ఏంటి, ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, హియర్ ఐ హ్యావ్ డిస్ప్లే ఫంక్షన్. నెక్స్ట్ ఇక్కడ నేను సెండ్ చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటి, s1. ఓకే, నేను సెండ్ చేస్తున్న ఆర్గ్యుమెంట్ s1, స్ట్రక్చర్ డేటా టైప్ ని సెండ్ చేస్తున్నా కాబట్టి హియర్ ఇట్ షుడ్ యాక్సెప్ట్ స్ట్రక్చర్ డేటా టైప్. అర్థమైందా, స్ట్రక్చర్ డేటా టైప్ ని ఎందులో పంపిస్తున్నా, s ఈక్వల్ టు s1. ఇది దీన్ని ఏమంటారంటే కాల్ బై వాల్యూస్. ఓకేనా, మనం వాల్యూస్ ని సెండ్ చేస్తున్నాం ఇక్కడ, నాట్ ద రిఫరెన్స్. ఓకే, వాల్యూస్ ని సెండ్ చేసినప్పుడు ఏమవుతుంది, సేమ్ మళ్ళీ హియర్ ఇట్ విల్ క్రియేట్ s. ఓకేనా, ఎస్లో ఇక్కడ s డాట్ ఐడి వాల్యూస్. ఓకే, వాట్ ఎవర్ ద s డాట్ ఐడి వాల్యూస్.
నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది ఎస్ డాట్ మార్క్స్. ఓకే, దోస్ వాల్యూస్ విల్ బి కాపీడ్ హియర్. ఇక్కడ 101 కాపీ అవుతుంది, ఇక్కడ 85.5 కాపీ అవుతుంది. ఓకే, ఫస్ట్ డేటా ఉంది, ఆ డేటా అగైన్ ఇట్ విల్ కాపీ టు S1 వాల్యూస్ అన్ని కాపీడ్ టు S. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది printf id అని ఉంది కదా. సో ఇక్కడ printf id ఈస్ టు అవుట్పుట్ స్క్రీన్ ఇది. ఓకే, id ఈస్ టు s.id. s.id అంటే ఏంటి ఇది. సో 101 ప్రింట్ అయింది. ఓకే, వినండి, ఇఫ్ ఐ రైట్ హియర్ s1.id ఏమవుతుంది, ఎర్రర్ అక్కర్ అవుతుంది. ఎందుకంటే s1 అనేది లోకల్ వేరియబుల్ టు మెయిన్ ఫంక్షన్, అర్థమైందా. సో దీని స్కోప్ అనేది అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్ ఉండదు. సో దట్స్ వై వి కాపీ దిస్ s1 వేరియబుల్స్ టు s, దెన్ s.id అంటే ఇక్కడ నుంచి వాల్యూస్ ని తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ మార్క్స్ ఈస్ టు, సో మార్క్స్ ఈస్ టు. నెక్స్ట్ ఏంటంటే .2f అని అంటే పాయింట్ తర్వాత 2 వాల్యూస్ తీసుకోమని అర్థం. సో హియర్ ఐ హ్యావ్ 85.5. ఎస్ డాట్ మార్క్స్ అంటే ఏమవుతుంది, ఇక్కడికి వెళ్తుంది పాయింట్. ఎస్ డాట్ మార్క్స్లో ఏంటి 85.5, పాయింట్ తర్వాత 0 అన్నా కాబట్టి 85.50. ఓకే, నెక్స్ట్ ఈ ఫంక్షన్ వర్కింగ్ అయిపోయిందంటే ఇక్కడ రిటర్న్ 0 మీన్స్ మెయిన్ ఫంక్షన్. సో లాస్ట్లో 0 రిటర్న్ అవుతుంది నార్మల్గా. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్. ఇక్కడ చూడండి, డైరెక్ట్ టోటల్ స్ట్రక్చర్ మెంబర్స్ సపరేట్ మెంబర్స్గా పంపించలేదు. టోటల్ స్ట్రక్చర్, మన స్ట్రక్చర్ నేమ్ S1 ఉంది కదా, ఇక్కడ వేరియబుల్ క్రియేట్ చేసినాం కదా, ఆ స్ట్రక్చర్ని కాలింగ్ ఫంక్షన్లో పంపిస్తున్నాం. అది ఎక్కడ రిసీవ్ అవుతుంది, ఫంక్షన్ డెఫినేషన్లో. సో ఫంక్షన్ కాలింగ్లో మనం స్ట్రక్చర్ డేటా టైప్ని పంపిస్తున్నాం కాబట్టి ఫంక్షన్ డెఫినేషన్లో వీ నీడ్ టు రైట్ హియర్ ఫంక్షన్ struct data types. Okay, this is all about sending structure as an argument to the function, total structure as an argument to the function. Okay, thank you. Hello everyone, in this video we are going to learn another user defined data type, that is union. Okay na? In the previous videos we learned what is structure and how to declare structure, initialize array, function as an argument, etc. Okay, we have another user defined data type, that is union. Okay na? The data type the user is going to create, but the simple difference with the union is like స్ట్రక్చర్లో మనకి ఏంటంటే వీ హ్యావ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఓకేనా, డిఫరెంట్ డేటా టైప్స్ని రిలేటెడ్ గ్రూప్ ఆఫ్ డేటా అని తీసుకోవచ్చు. ఓకే, బట్ ఫర్ ఈచ్ మెంబర్, ఓకేనా, ఫర్ ఈచ్ మెంబర్ మనం ఏం చేసాం, వీ హ్యావ్ ద బైట్స్, దట్ నంబర్ ఆఫ్ బైట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ లైక్ స్ట్రక్ట్ స్టూడెంట్. ఓకేనా, స్ట్రక్ట్ స్టూడెంట్. నెక్స్ట్ ఇంట్ ఐడి. ఓకే, క్యార్ నేమ్ ఆఫ్ 20. ఓకే, ఇలా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇంటికి 4 bytes. ఓకే, ఇంటీజర్కి ఏమవుతుంది 4 bytes తీసుకుంటుంది. దెన్ క్యారెక్టర్కి నెక్స్ట్ 20 bytes తీసుకుంటుంది. ఓకే, అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఆల్సో టేక్స్ ద ప్యాడింగ్ వాల్యూస్. ఓకే, ఎందుకంటే లార్జెస్ట్కి డివిజిబుల్ అవ్వాలి కాబట్టి. ఓకే, ప్యాడింగ్ డేటా టైప్ కూడా తీసుకుంటుంది. బట్ హియర్ ఇన్ ద యూనియన్, ఓకే, మనం సైజ్ ఎలా ఇస్తామంటే లార్జెస్ట్ డేటా టైప్ ఏదైతే ఉందో, ఓకేనా, లార్జెస్ట్ సైజ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు క్యార్కి 20 bytes తీసుకుంటుంది. ఓకేనా, ఇంటీజర్కి ఏంటి 4 bytes తీసుకుంటుంది. సపోజ్ హియర్ హ్యావ్ ఫ్లోట్ మార్క్స్ అని ఉందనుకోండి, ఇది ఇంకో 4 bytes తీసుకుంటుంది కదా. టోటల్గా లార్జెస్ట్ డేటా టైప్ది ఏదైతే ఎక్కువ బైట్స్ ఏదైతే తీసుకుంటుందో ఓన్లీ దట్ నంబర్ ఆఫ్ బైట్స్ ఇట్ విల్ టేక్, యూనియన్ అనేది తీసుకుంటుంది. సో దట్ ఈస్ మీన్స్ ఇట్ ఓన్లీ టేక్స్ 20 bytes.
ఓకే 20 bytes is the largest కాబట్టి ఓన్లీ యూనియన్ అనేది 20 bytes తీసుకుంటుంది. ఈ 20 bytes లోనే యూ కెన్ స్టోర్ ఇంటీజర్, యూ కెన్ ఫ్లోట్ అండ్ క్యారెక్టర్. దెన్ హౌ ఇట్ వర్క్స్ అంటే మెయిన్గా యూనియన్ పర్పస్ ఏంటి అంటే ఇఫ్ యూ వాంట్ ఓకేనా షేర్డ్ మెమొరీ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు షేర్ ద మెమొరీ ఓకే ఫర్ ద రిలేటెడ్ ఒకేసారి మనకి 3 వాల్యూస్ అవసరం లేదు. ఎనీ వన్ ఆఫ్ దీస్ 3 కావాలి అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ ద మెమొరీ ఫర్ ఆల్ దీస్ 3 థింగ్స్ వి మేక్ యూజ్ ఆఫ్ ఓన్లీ వన్ మెమొరీ. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పేమెంట్స్ ఉన్నాయి అనుకోండి, యూపీఐ ఐడి అయినా బ్యాంక్ అకౌంట్ అయినా మన కార్డ్ సపోజ్ వీ హ్యావ్ ద డెబిట్ కార్డ్ ఉంది అనుకోండి, ఈ 3 కూడా పాయింట్ చేసేది ఏంటి మన బ్యాంక్ అకౌంట్ నంబర్ అంతే కదా, మన బ్యాంక్ అకౌంట్ నంబర్ స్పేస్ని. సో ఎవ్రీ టైం 3ని ఒకేసారి యూజ్ చేయం కదా. సమ్ టైమ్స్ వి మేక్ ద పేమెంట్ ఫోన్పేలోనే ఉంది అనుకోండి, వి మేక్ ద పేమెంట్ త్రూ యూపీఐ ఐడి అయినా చేస్తాం, త్రూ నంబర్ అయినా చేస్తాం, లేకపోతే త్రూ బ్యాంక్ అకౌంట్ చేస్తాం. 3 ఒకేసారి చేయలేం కదా. సో ఫర్ ఆల్ దీస్ 3 థింగ్స్ ఓకే యూపీఐ ఐడి అయినా క్యారెక్టర్ డేటా టైప్, బ్యాంక్ అకౌంట్ లాంగ్ ఇంటీజర్, అవి రెండు కూడా ఒకే షేర్డ్ మెమొరీలో స్టోర్ అవుతాయి అన్నమాట. ఇఫ్ యూ వాంట్ రెండు ఒకసారి యూజ్ చేయం కాబట్టి ఎనీ వన్ ఆఫ్ దోస్ వీఆర్ యూజింగ్. సో మెమొరీ అనేది షేర్ అవుతుంది వాళ్ళ ఇద్దరి మధ్యలో ఓకే. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్స్ వేర్ వీ యూజ్ యూనియన్ ఓకే వెన్ వీ వాంట్ టు షేర్ ద మెమొరీ అమాంగ్ రిలేటెడ్. నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ వన్ ఆఫ్ దోస్ ఈజ్ యూజింగ్ ఎట్ ఏ టైం ఓకే. ఒకసారికి మనం మూడిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకున్న టైంలో వీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ యూనియన్ అన్నమాట ఓకే. Union is a user-defined data type in C. అంటే user will create the data type based on our needs. Next, it allows storing different data types in same memory location. Same memory location లో different data types ని store చేయొచ్చు. అంటే ఇదే లొకేషన్ లో you can store char, same location లో you can store float, same location లో you can store integer అన్నమాట. Okay. Next, union is user-defined data type in which all members share the same memory location. Same memory location ni anni members union lo ఉన్న all members అనేది same memory location ni share చేసుకుంటారు. Next, only one member can hold a value at a time. So మూడు షేర్ చేసుకుంటారు కదా, ఇది లొకేషన్, దీని అడ్రస్ 2000 ఉంది అనుకోండి. ఈ అడ్రస్ లో మీరు క్యారెక్టర్ స్టోర్ చేయొచ్చు, ఫ్లోట్ స్టోర్ చేయొచ్చు, ఇంటీజర్. బట్ ఎట్ ఏ టైం మూడిట్లనే మీరు యాక్సెస్ చేయలేరు. ఎనీ వన్ ఆఫ్ దమ్ కెన్ బి హోల్డ్ అన్నమాట. ఐదర్ మీరు ఇక్కడ ఫ్లోట్ అన్నా చేయాలి, లేదు అంటే క్యారెక్టర్ వాల్యూ అన్నా చేయాలి, లేదంటే ఇంటీజర్ వాల్యూ. ఎట్ ఏ టైం 3 above any one of them will be holded అన్నమాట ఓకే. దట్ ఈస్ వేర్ యూనియన్ ఈస్ యూజ్డ్. నెక్స్ట్, when union is useful ఎప్పుడు యూస్ఫుల్ అవుతుందంటే when only one value is needed at a time. ఒక టైంలో any one of the value మాత్రమే నీకు అవసరం ఓకే. 3 వాల్యూ ఒకేసారి అవసరం లేదు. then that time you can use the union ఓకే. next, what data type varies ఓకేనా. మనకి ఒకే టైంలో 3 మెంబర్స్ అవసరం లేదు, ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఇంపార్టెంట్. బట్ దోస్ 3 ఆర్ ఏవైతే 3 మనం మెంబర్స్ యూజ్ చేసినామో బట్ దే హ్యావ్ డిఫరెంట్ డేటా టైప్స్ అనుకోండి. ఎట్ దట్ టైం ఆల్సో యూ కెన్ యూజ్ యూనియన్. నెక్స్ట్, వెన్ మెమొరీ ఈజ్ లిమిటెడ్, మెయిన్ థింగ్ of union creation is that shared memory, so that more memory is not needed okay. తక్కువ మెమరీలో we can make use of that is what the importance of union okay. Next, unlike structure separate memory for each member కి separate memory కావాలి. but here same memory shared by the members okay. మెమరీ దగ్గర అన్ని మెంబర్స్ కూడా అదే మెమరీని షేర్ చేసుకుంటాయి, so that memory is efficient. అర్థమైందా? efficient గా వాడుకోవచ్చు మెమరీ ఓకే. నెక్స్ట్, how to declare union ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేయాలి, స్ట్రక్చర్ లాగా యూనియన్ యొక్క డేటా టైప్ ని క్రియేట్ చేయాలి. సో how to create the union data type, here I am creating the data type. so memory is not allocated at the time of this. ఇది క్రియేట్ చేసే టైంలో మెమరీ అలొకేట్ అవ్వదు. just we are informing to the compiler that I have created this union data type. ఒక నేను యూనియన్ డేటా టైప్ క్రియేట్ చేశాను, the data type name is so and so okay. it has members
That means we are informing to the compiler. Okay. Next, here same union. Okay. Union keyword use cheyali. Next, union name, whatever the union name you want to give. Next, data type member name, data type member 2, data type member 3. Okay. For example, union data అనుకోండి. Data is my union name and int I float f అనుకోండి. So here it takes 4 bytes. అంతే కదా, మెమరీ ఇంకా అలొకేట్ అవ్వలేదు, జస్ట్ నేను చెప్తున్నాను అంటే హౌ ఇట్ విల్ టేక్ అనేది. నెక్స్ట్ 4 bytes అంతే కదా, బట్ ఓన్లీ ఒక 4 bytes మాత్రమే అలొకేట్ అవుతుంది. ఇందులోనే మీరు ఫ్లోట్ వాల్యూ అయినా స్టోర్ చేయాలి, లేదంటే ఇంటీజర్ వాల్యూ. ఎనీ ఆఫ్ దెమ్ వాల్యూ ఇస్ స్టోర్డ్. దట్ ఈస్ ద మీనింగ్ హియర్. నేను చెప్పాను కదా, member can hold a value at a time. Okay, only one member can hold a time at a time. ఒకసారి ఒక మెంబర్ మాత్రమే స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది వాల్యూ. ఓకే, దిస్ ఈస్ ద డేటా టైప్ క్రియేషన్. యూనియన్ డేటా టైప్ ని మనం క్రియేట్ చేసినాం అన్నమాట. నెక్స్ట్ we have to create, like here మనం ఏం చేసినట్టు అర్థం. ఓకే, ఇంటీజర్ టైప్. ఇంట్ అనేది ఒక డేటా టైప్ కదా, అలా యూనియన్ డేటా టైప్ ని క్రియేట్ చేసాం అంతే. నెక్స్ట్ వేరియబుల్, ఇంత పక్కన వేరియబుల్ రాసినాయి కదా మెమరీ అలొకేట్ అయ్యేది. సో వీ హ్యావ్ టు క్రియేట్ ఎ వేరియబుల్. హౌ వేరియబుల్ ఈస్ క్రియేటెడ్. ఓకే, వేరియబుల్ ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే వీ హ్యావ్ 2 ways అన్నమాట. ఓకే, వేరియబుల్స్ ఆఫ్టర్ డెఫినేషన్. ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ సేమ్ క్రియేట్ చేస్తున్నారు, ఇంతకుముందు క్రియేట్ చేశారు కదా, డేటా టైప్ క్రియేట్ చేశారు కదా, అలా యూనియన్, యూనియన్ నేమ్, డేటా టైప్ మెంబర్, డేటా టైప్ మెంబర్. నెక్స్ట్ దిస్ ఈస్ వేరియబుల్ వేరియబుల్ డిక్లరేషన్ అన్నమాట. ఓకే, వేరియబుల్ డిక్లరేషన్ ఎలా చేయాలి? యూనియన్, యూనియన్ నేమ్, నెక్స్ట్ నీకు ఎన్ని వేరియబుల్స్ కావాలంటే అన్ని వేరియబుల్స్. ఓకే, సీ హియర్ యూనియన్ డేటా ఇంట్ ఫ్లోట్. ఓకే, దిస్ ఈస్ మై డేటా టైప్. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ క్రియేటెడ్. ఓకే, user defined data type create. Next, here variable declaration occurs. Okay, variable declaration, variable declaration occurs. ఏంటి మనం క్రియేట్ చేసే యూనియన్ డేటా, లైక్ ఇలానే కదా క్రియేట్ చేసి ఇంట్ వేరియబుల్ నేమ్. ఓకే, ఆర్ ఇంట్ a comma b. Here data type ఏంటి? యూనియన్ డేటా is my data type. Okay, data type. Next d1 is one variable one, var1. Next d2 is var2. Okay, 2 union type of variables are created. Variables create అయినాయి అంటే అర్థం ఏంటి? d1 కి 4 bytes of memory allocate అయింది. ఓకే, లార్జ్ 4 bytes ఎందుకు allocate అయింది అంటే i 4 bytes తీసుకుంటుంది, ఫ్లోట్ 4 bytes. లార్జెస్ట్ డేటా టైప్ ఏంటి? ఫ్లోట్. ఓకే, ఫ్లోట్ విల్ టేక్ 4 bytes of memory. సో ఓన్లీ లార్జెస్ట్ ఏదైతే ఉందో దానికి ఎన్ని అవసరమో, ఎన్ని బైట్స్ అవసరమో అంతే తీసుకుంటుంది అనమాట. ఓకే, ఓన్లీ లార్జెస్ట్ డేటా మెంబర్ యొక్క బైట్స్ మాత్రమే తీసుకుంటారు. సో 4 bytes is allocated for d1. నెక్స్ట్ ఫర్ d2 ఆల్సో సేమ్, 4 bytes of memory is allocated for d2. Okay, that means what? d2. This is the thing. Next, another method ఏంటంటే declaring variables along with the definition. Creation time లోనే డైరెక్ట్ గా ఇక్కడ చూడండి. ఓకే, ఇలా డైరెక్ట్ ఇక్కడే వేరియబుల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద థింగ్. డైరెక్ట్ యూనియన్, యూనియన్ నేమ్, డేటా మెంబర్స్. ఇక్కడ ఏంటి సెమీకోలన్ ఇచ్చే బదులు డైరెక్ట్ క్రియేషన్. ఓకే, వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ var1 లో ఇప్పుడు మెమరీ అలొకేట్ అవుతుంది. ఎంత మెమరీ? 4 bytes అకార్డింగ్ టు దిస్ d1 లో. ఓకే, d1 లో 4 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అయింది. నెక్స్ట్ d2 లో ఏమైంది? 4 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అయింది. ఫర్ ద డిక్లరేషన్ యూ హ్యావ్ వేరియబుల్ డిక్లరేషన్ కి యూనియన్ లో 2 types ఉన్నాయి. ఏంటి? ఒకటి డైరెక్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్, డేటా టైప్ క్రియేట్ అయ్యే టైంలోనే ఇక్కడ వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, స్ట్రక్చర్ లో చేసుకోవచ్చు సేమ్ లైక్ దిస్. నెక్స్ట్
ఇంకోటి ఏంటి, ఫస్ట్ క్రియేట్ అయిపోయింది, ఓకేనా, క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిన తర్వాత అగైన్ డేటా టైప్ వేరియబుల్స్, ఓకేనా, డేటా టైప్ వేరియబుల్స్ అలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇనీషియలైజేషన్ ఆఫ్ యూనియన్ వేరియబుల్స్, ఓకేనా. యూనియన్ వేరియబుల్స్ ని ఇనీషియలైజ్ చేయడం హౌ, see here all members share the same memory, సేమ్ మెమొరీని షేర్ చేసుకుంటారు కదా. సో ఎట్ ద టైమ్ ఆఫ్ ఇనిషియలైజేషన్ యూ కెన్ ఇనిషియలైజ్ ఓన్లీ వన్ మెంబర్. అర్థమైందా? దిస్ ఈస్ ద థింగ్, ఓన్లీ షేర్ మెమొరీని షేర్ చేసుకుంటాయి కాబట్టి. ఓకే, సపోజ్ ఇఫ్ ఐ రైట్ ఇంట్ ఫ్లోట్, ఓకేనా, ఓన్లీ 4 bytes మాత్రమే ఇస్తుంది. ఓకే, either you can store the float value or either you can store the integer value. రెండు స్టోర్ చేయడానికి ఇక్కడ స్పేస్ లేదు కదా. ఓకే, సో యూ కెన్ ఓన్లీ గివ్ ఓన్లీ వన్ వాల్యూ ఎట్ ఎ టైం. ఒకసారి ఓన్లీ ఒక వాల్యూ మాత్రమే ఇవ్వడానికి ఉంటుంది. సో యూనియన్ నేమ్ వేరియబుల్, మీరు డైరెక్ట్ ఇక్కడ వాల్యూ ఇచ్చారు అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ మెంబర్ ఆ వాల్యూని తీసుకుంటారు. ఓకేనా, బై డిఫాల్ట్ గా ఫస్ట్ మెంబర్ అనేది వాల్యూని తీసుకుంటారు. దట్ ఈస్ వాట్ కాల్డ్ ఫస్ట్ మెంబర్ ఈస్ ఇనిషియలైజ్. బై డిఫాల్ట్ ఫస్ట్ మెంబర్ ఇనిషియలైజ్ అయిపోతారు. ఇలా ఇస్తే యూనియన్ డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ, ఓన్లీ వన్ వాల్యూ ఎట్ ఏ టైం కాబట్టి. నెక్స్ట్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ డిఫాల్ట్ ఇనిషియలైజేషన్ కి ఎగ్జాంపుల్ తీసుకుంటే యూనియన్ ఇంట్ ఫ్లోట్ క్యార్ కదా. ఇదేంటి బైట్స్ తీసుకుంటుంది? 4. ఫ్లోట్ కూడా 4. క్యారెక్టర్ ఏమో 1 byte తీసుకుంటుంది కదా. సో లార్జెస్ట్ ఈస్ ఫ్లోట్, 4 bytes తీసుకుంటుంది కాబట్టి దీనికి ఏమవుతుంది? ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్, ఓకే, ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్. ఇక్కడ ఏంటి, మనం ఆఫ్టర్ డిక్లరేషన్ వాల్యూస్ తీసుకున్నాం. ఓకే, యూనియన్ డేటా డి వేరియబుల్ నేమ్. సో డి ఏం చేస్తుంది? ఓన్లీ 4 bytes ఆఫ్ మెమొరీని తీసుకుంటారు. ఓకే, డైరెక్ట్ మీరు ఎప్పుడైతే ప్రింట్ ఐ ఈక్వల్ టు డి డాట్ ఐ అని అన్నారు అనుకోండి, ఇక్కడ వాల్యూ ఇచ్చారు కదా, దిస్ వాల్యూ ఈ స్టోర్డ్ ఇన్ 10. ఓకే, సో ఇది ఎవరికి అసైన్ అయ్యింది అంటే డి డాట్ ఐకి అసైన్ అయినట్టు. ఓకే, డి డాట్ ఐకి అసైన్ అయింది. సో ఎట్ ద టైమ్ యూ విల్ గెట్ 10. ఓకే, ఫస్ట్ మెంబర్కి వాల్యూ అనేది అసైన్ అవుతుంది. సో నువ్వు సెకండ్ మెంబర్కి థర్డ్ మెంబర్కి అసైన్ చేయాలి వాల్యూస్ అని అంటే యూ హ్యావ్ టు యూజ్ ద డాట్ ఆపరేటర్. ఓకేనా, డాట్ ఆపరేటర్ని యూజ్ చేసి ఇవ్వాలి. హౌ యూ విల్ గివ్? సేమ్ హియర్ డేటా టైప్ ఈస్ క్రియేటెడ్ ఇంట్ ఫ్లోట్. ఓకేనా, నెక్స్ట్ వేరియబుల్ ఈస్ క్రియేటెడ్. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఫస్ట్ డి, సో 4 bytes తీసుకుంటుంది. 4 bytes తీసుకున్న తర్వాత ఇక్కడ 10 తీసుకుంటారు. ఓకే, ఫస్ట్ ఇనిషియలైజ్ అయిన టైంలో 10. నెక్స్ట్ వెన్ యూ టెల్ డి డాట్ ఎఫ్ ఈక్వల్ టు 10 దేని తీసుకుంటుంది? డి డాట్ ఐ తీసుకుంటారు. ఓకే, వెన్ యూ విల్ ఇనిషియలైజ్ డి డాట్ ఎఫ్ ఈక్వల్ టు 5.5, వెంటనే ఏమవుతుందంటే ఇది రిమూవ్ అయ్యి ఇక్కడ 5.5 వస్తుంది. అండ్ దట్ ఈస్ పాయింటింగ్ టు డి డాట్ ఎఫ్. ఓకే, నెక్స్ట్ వెన్ యూ వాంట్ టు ప్రింట్ చేయాలి అనుకుంటే ఏమవుతుంది? ఎఫ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ, ఓకే, 5.50 అని ప్రింట్ అవుతుంది అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ఎట్ ఏ టైమ్ యూ కాంట్ గివ్ ద వాల్యూస్, ఓకే, టు అ యూనియన్లో ఒకవేళ మీరు ఒకేసారి వాల్యూస్ ఇవ్వాలి, దెన్ అగైన్ ఐ విల్ యూజ్ అని అంటే యూ హ్యావ్ టు యూజ్ ద స్విచ్ కేస్ కండిషన్. ఓకే, థ్యాంక్ యూ. Hello everyone, let's see how we can find the size of union data type. Okay na, union data type యొక్క size same like structure we use size of function. Okay na, ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే size of function ని యూజ్ చేసుకుంటాం. ఓకే, see here ఇక్కడ union data ఉంది కదా. ఓకే, ఫస్ట్ hash include stdio.h. next here we have int I int float character. Okay, this will take 4 bytes. ఓకే, ఇది ఏం చేస్తుంది?
4 bytes of memory తీసుకుంటారు. క్యారెక్టర్ ఏం చేస్తుంది 1 byte of memory తీసుకుంటారు. బట్ యూనియన్ ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న మెంబర్స్లో ఓకే యూనియన్లో ఉన్న మెంబర్స్ విచ్ ఎవర్ ద మెంబర్ ఈజ్ గోయింగ్ టు టేక్ లార్జ్ అంటే ఎక్కువ బైట్స్ ఏదైతే తీసుకుంటుందో ఓకే మోర్ బైట్స్ ఓకే దట్ విల్ బి కన్సిడర్డ్ ఓకే లార్జ్ ఇప్పుడు 4 లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ బైట్స్ ఏది తీసుకుంటుంది ఫ్లోట్ ఆర్ ఇంటీజర్ ఓకే సో 4 bytes ఈస్ అలొకేటెడ్ అనమాట వెన్ ద వేరియబుల్ ఈస్ క్రియేటెడ్ దట్ ఆ వేరియబుల్కి ఎన్ని 4 bytes అనేవి అలొకేట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా ఈచ్ మెంబర్కి అలొకేషన్ జరగదు ఓన్లీ లార్జెస్ట్ మోర్ బైట్స్ ఏదైతే మెంబర్ తీసుకుంటుందో ఓకే విచ్ ఎవర్ మెంబర్ ఈస్ గోయింగ్ టు టేక్ మోర్ బైట్స్ okay that number of bytes is allocated to the union okay next int main function daggara start ayindi kada first next here we created a variable that is union data this is data type okay next this is variable name okay variable create ayindi ante the memory is allocated to that variable అని అర్థం so here d కి allocate అయ్యింది 4 bytes next size of union okay size of union అనగానే నీకేమొస్తుంది size of union అని వచ్చి here size of d okay see here size of variable name okay whatever the union variable name ఏదైతే ఉంటుందో అదనమాట that is the syntax ఇక్కడ వేరియబుల్ క్రియేట్ అయింది ఏంటి d సో ఇక్కడ నేను d ఇచ్చాను ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది దానికి 4 bytes అలొకేట్ అయినాయి కదా సో హియర్ ఇట్ విల్ గివ్ 4 bytes ఓకే 4 bytes అని అవుట్పుట్ వస్తుంది సపోజ్ ఇఫ్ ఐ రైట్ లైక్ ఇక్కడ నేను తీసేస్తున్నా క్యారెక్టర్ సి ఆఫ్ 20 అని రాశాను అనుకోండి ఇఫ్ ఐ గివ్ లైక్ క్యారెక్టర్ 20 ఓకేనా మేబీ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యూ మే గెట్ సో సీ హియర్ దీనికి ఏంటి 4 bytes అనమాట 4 bytes వచ్చినాయి దీనికి ఏంటి సేమ్ 4 bytes ఆఫ్ మెమొరీ తీసుకుంటుంది ఇదేంటి క్యారెక్టర్ ఆఫ్ 20 కదా ఈచ్ క్యారెక్టర్ టేక్ 1 bytes సో సైజ్ 20 ఇచ్చాను కాబట్టి ఏమవుతుంది 20 bytes ఆఫ్ మెమొరీ ఈజ్ అలొకేటెడ్ అర్థమైందా సో ఇప్పుడు ఏ మెంబర్ లార్జెస్ట్ మోర్ bytes తీసుకుంటుంది ఓకే విచ్ మెంబర్ టేక్ మోర్ bytes క్యారెక్టర్ మెంబర్ ఓకే సి సో ఫర్ దిస్ దీనికి వెన్ డి ఈస్ క్రియేటెడ్ వేరియబుల్ క్రియేట్ అయినప్పుడు ఎన్ని bytes తీసుకుంటుంది 20 bytes ఆఫ్ మెమొరీ ఈస్ గోయింగ్ టు టేక్ ఓకే దట్ ఈస్ ద రీజన్ సైజ్ ఆఫ్ ఫంక్షన్ అవుట్పుట్లో ఏమి ఇస్తుంది సైజ్ ఆఫ్ యూనియన్ ఓకే సైజ్ ఆఫ్ యూనియన్ అనేది 20 bytesని అవుట్పుట్కి ఇస్తుంది ఓకే దట్ ఈస్ ద థింగ్ నెక్స్ట్ ఇలాంటి దాంట్లో యూ హ్యావ్ ద క్వశ్చన్ యూనియన్ అంటే ఏంటి అంటే 1 member ఓకే ఎట్ ఏ టైమ్ యూ కెన్ యాక్సెస్ ఓన్లీ 1 member ఓకే షేర్డ్ మెమరీ సేమ్ మెమొరీ ఈజ్ షేర్డ్ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ ద యూనియన్ అర్థమైందా ఇదే మెమొరీ అనేది క్యారెక్టర్ని స్టోర్ చేసుకుంటుంది ఓకే నెక్స్ట్ తర్వాత ఫ్లోట్ని స్టోర్ చేసుకుంటుంది తర్వాత ఇంటీజర్ని స్టోర్ చేసుకుంటారు అట్లా మెమొరీ అనేది షేర్ అవుతుంది బట్ ఎట్ ఏ టైం ఒక్కసారి వి కెనాట్ యాక్సెస్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద యూనియన్ ఓకేనా అసలు యూనియన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెన్ వి డోంట్ వాంట్ ఆల్ ద మెంబర్స్ ఎట్ ఏ టైం ఓకేనా ఒకసారి ఒకరితో మాత్రమే పని ఉంది అనుకోండి ఎట్ దట్ టైం యూనియన్ ఈజ్ యూజ్డ్ ఓకేనా అంటే మెమొరీ లిమిటెడ్ ఉన్నప్పుడు యూనియన్ని యూజ్ చేసుకుంటాం అనమాట ఓకే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూనియన్ అండ్ ఫైండింగ్ ద సైజ్ ఆఫ్ యూనియన్ థ్యాంక్ యూ Hello everyone, in this video we are going to look after the differences between structure and union. Okay, both are user defined data types. Okay, user has to create their data types. Next, how memory is allocated
how the memory is allocated in structure. Structure లో ఎలా అవుతుంది అంటే separate memory for each member. ఓకేనా, స్ట్రక్చర్ లో ఇఫ్ యూ హ్యావ్ 3 or 4 మెంబర్స్, ఓకేనా, ఈచ్ మెంబర్ కి సపరేట్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఓకే, ఇన్ స్ట్రక్చర్. బట్ హియర్ ఇన్ యూనియన్ వీఆర్ గోయింగ్ టు షేర్ ద మెమరీ. ఓకేనా, సేమ్ మెమరీ షేర్డ్ అమాంగ్ ద మెంబర్స్. ఓకేనా, నెక్స్ట్ టోటల్ సైజ్. ఇక్కడ సపరేట్ మెమరీ షేర్డ్ మెమరీ అంటే ఏంటి? సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఇంట్ క్యార్ రెండు ఉన్నాయి అనుకోండి, దీనికి ఏమవుతుంది మెమరీ? ఇంట్ 4 bytes అలొకేట్ చేస్తుంది, క్యార్ కి 1 byte అలొకేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అదే దీనికి ఇంట్ అండ్ క్యార్ ఇద్దరు మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ 2 members ఫర్ ద యూనియన్, యూనియన్ అండ్ యూనియన్ నేమ్ ఇస్ డేటా. ఓకే, దెన్ దీనికి ఏమవుతుంది? 4 bytes ఆఫ్ మెమరీ, దీనికి ఏమవుతుంది? 1 byte ఆఫ్ మెమరీ. సో లార్జెస్ట్ ఏది ఉంటే అన్ని బైట్స్ తీసుకుంటుంది కాబట్టి హియర్ ఇట్ విల్ టేక్ 4 bytes. ఓకే, అండ్ సేమ్ 4 bytes is shared for character also. You can also have the integer. Next, total size, sum of all members with padding. ఇంకోటి ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ మెంబర్స్ తీసుకుంటారు. సమ్ ఆఫ్ ఆల్ మెంబర్స్ అంటే ఏంటి? 4 + 1 5 bytes. బట్ లార్జెస్ట్ కి మల్టిపుల్ అయి ఉండాలి కదా, సో ఇట్ విల్ టేక్ 8 bytes ఆఫ్ మెమొరీ. ఓకేనా, యాక్చువల్గా ఏంటి? 4 + 1 = 5. బట్ లార్జెస్ట్ డేటా, ఈ రెండిట్లో లార్జెస్ట్ ఏదైతే ఉందో దాని యొక్క మల్టిపుల్ ఉండాలి. సో ఆఫ్టర్ 5 మల్టిపుల్ ఆఫ్ 4 ఈస్ 8. సో 8 bytes ఆఫ్ మెమొరీని ఇది తీసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సైజ్ ఆఫ్ లార్జెస్ట్ మెంబర్ ఓన్లీ. ఈ రెండు ఇంట్ అండ్ క్యార్ లో లార్జెస్ట్ ఇన్ ద సెన్స్ మోర్ బైట్స్ ఏదైతే తీసుకుంటుందో అది మాత్రమే తీసుకుంటాం. సో హియర్ ఇట్ విల్ టేక్ ఓన్లీ 4 bytes. ఓకే, నెక్స్ట్ డేటా స్టోరేజ్ ఎలా జరుగుతుంది అంటే ఆల్ మెంబర్స్ కెన్ స్టోర్ వాల్యూస్ సైమల్టేనియస్లీ. సైమల్టేనియస్లీ ఇన్ ద సెన్స్ ఒకేసారి అన్ని వాల్యూస్ స్టోర్. సపోజ్ నేను ఇంటీజర్ వాల్యూ 8 ఇచ్చిన, క్యారెక్టర్ వాల్యూ A ఇచ్చాను అనుకోండి, రెండు ఒకేసారి స్టోర్ అవుతాయి. But here only one member can store a value. Either you can store 8 or you can store 8. Any one of the value మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు యూనియన్ లో. ఓకే, నెక్స్ట్ యాక్సెసింగ్ ఎలా జరుగుతుంది? ఆల్ మెంబర్స్ ఆర్ వ్యాలిడ్ ఎనీ టైం. ఏ టైంలో అయినా సరే యూ కెన్ యాక్సెస్ ఇంటీజర్ ఆర్ యూ కెన్ యాక్సెస్ క్యారెక్టర్. ఎనీ టైం యూ కెన్ యాక్సెస్ ఎనీ ఆఫ్ ద మెంబర్. బట్ ఓన్లీ లాస్ట్ అసైన్డ్ మెంబర్ ఈస్ వ్యాలిడ్. ఫస్ట్ 8 అసైన్ చేసినాం, తర్వాత ఏ అసైన్ చేసినాం అనుకోండి, ఓన్లీ ఏ మాత్రమే మనం యాక్సెస్ చేసుకొని ఉంటుంది, అంటే ప్రింట్ చేయడానికి ఉంటుంది. ఆర్ అదర్వైజ్ నెక్స్ట్ మళ్ళీ ఏ తర్వాత అగైన్ యూ అసైన్ 8 అసైన్ చేసినాం అనుకోండి, ఇప్పుడు ఓన్లీ 8ని మాత్రమే యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ వాట్ మీనింగ్ ఆఫ్ లాస్ట్ అసైన్డ్ మెంబర్. లాస్ట్ లో ఏదైతే అసైన్ చేసినామో దాన్ని మాత్రమే యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఫర్ క్రియేటింగ్ ఏ స్ట్రక్చర్ we need struct keyword. అప్పుడు ఏమి ఇస్తాం? struct అని రాసి స్ట్రక్చర్ నేమ్ సపోజ్ స్టూడెంట్ అని రాసి, నెక్స్ట్ హియర్ వి క్రియేట్ డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్. ఓకే, నెక్స్ట్ క్యారెక్టర్ ఇలా రాస్తాం. ఓకే, ఫర్ క్రియేటింగ్ యూనియన్ we have union data type. ఓకే, సారీ యూనియన్ కీవర్డ్. యూసేజ్ ఎప్పుడు చేస్తామంటే వెన్ ఆల్ డేటా ఈస్ నీడెడ్ టుగెదర్. ఎప్పుడైతే సపోజ్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, స్టూడెంట్ మార్క్స్, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ ఇవన్నీ ఒకేసారి కావాలి అనుకున్నప్పుడు వి మేక్ యూజ్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్. ఎంప్లాయీ ఉన్నాడు, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ కావాలనుకోండి, దెన్ వి ఎట్ ఏ టైం ఈ వాల్యూస్ అన్నీ కావాలి అనుకున్నప్పుడు వి మేక్ యూజ్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్. బట్ యూనియన్ ఓన్లీ వన్ వాల్యూ ఈజ్ నీడెడ్ ఎట్ ఏ టైం. ఒకసారి ఒకే వాల్యూ కావాలి అనుకున్నప్పుడు దెన్ వి మేక్ యూజ్ ఆఫ్ దిస్ యూనియన్ అనమాట. లైక్ ఐదర్ యూ యూజ్ యూపీఐ ఐడి ఆర్ సెల్ఫ్ అకౌంట్ అనుకోండి, రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఎట్ దట్ టైం దే గో విత్ యూనియన్ అనమాట. ఓకే, ఓన్లీ ఎట్ వన్ టైం వి నీడ్ ఓన్లీ వన్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ మోర్ ఎఫిషియంట్. ఓకే, మోర్ ఎఫిషియంట్ ఏంటి? స్ట్రక్చర్ ఈజ్ లెస్ ఎఫిషియంట్, union is more efficient. Why it is more efficient is like
ఓన్లీ వన్ వాల్యూ కదా, సో యాక్సెసింగ్ ఈజ్ వెరీ ఈజీ, డైరెక్ట్లీ దాంట్లో ఉన్న యాక్సెస్. అదే లెస్ ఎఫిషియంట్ దేనికి అంటే